Amaravati. See, Gandhara School of Art. First of all, we must remember the differences like the external influence on the art and architecture. External influence on the art and architecture, that is very important. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉందా అంటే విదేశీ శిల్పకళాకారులు, విదేశీ శిల్పకళ యొక్క, విదేశీ వాస్తుకళ యొక్క ప్రభావం ఏమైనా ఉందా దాని గురించి మనం చర్చించుకోవాలి. సో ఆర్ ఇంటర్నల్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రమేనా, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉందా దాని గురించి మనం ఫస్ట్ చర్చించుకోవాల్సిన మొట్టమొదటి అంశం. రెండవది మెటీరియల్, ఆ శిల్పకళల్లో ప్రధాన మెటీరియల్గా ఉపయోగించింది ఏంటి అంటే శిల్పకళలో ఎటువంటి శిల్పాలను ఉపయోగించారు, ఆ శిల్పాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ శిల్పాలు ఏంటి, వాటి గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ మూడవది రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్, మతపరమైన ప్రభావం ఉందా ఆ శిల్ప కళపై, ఎటువంటి మత ప్రభావం ఉందనేది కూడా మనం చర్చించుకోవాల్సిన మూడవ అంశం కాగా, నాలుగవ అంశం అది ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందింది, ఏరియా ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ బుద్ధ స్కల్ప్చర్, అంటే బౌద్ధ శిల్పకళపై బుద్ధుడిని చెక్కిన ఆ శిల్పాల యొక్క లక్షణాలు ఎలా ఉంది, గాంధారాలో ఎలా ఉంది, మధురా ప్రాంతంలో ఎలా ఉంది, మరియు అమరావతిలో ఎలా ఉంది అనేది మనం చర్చించుకోవాల్సిన అంశాలు. ఈ డిఫరెన్సెస్లో భాగంగా విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. గాంధార శిల్పకళపై మనకి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్, విదేశీ ప్రభావం కనిపిస్తుంది. మరి ఆ విదేశీయులు ఎవరంటే ఇండో గ్రీకుల యొక్క ప్రభావం మన భారతదేశం శిల్పకళపై, గాంధార శిల్పకళపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది. సో ద గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ was directly influenced by the Greco-Roman art and architecture, or Indo-Greeks art and architecture, or Bactrian Greeks art and architecture. ఇండో గ్రీకులు ప్రారంభిస్తున్నారు కాబట్టి వారి యొక్క శిల్పకళ యొక్క లక్షణాలు గాంధార శిల్పకళలో పుష్కలంగా కనిపిస్తున్నాయి. రైట్, నేటివ్ ఇండిజినస్ యాజ్ వెల్ యాజ్ Greco-Roman art and architecture were fused, and this is composite in nature. So both were amalgamated and the result is Greco-Roman or Indo-Greek art and architecture. So the amalgamation of both indigenous as well as Greeks can be seen in the Gandhara School of Art. Heavy influence of Greeks. గ్రీకుల యొక్క ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉంది, మితంగా కాదు చాలా ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుంది గ్రీకుల యొక్క ప్రభావం గాంధార శిల్పకళపై. హెల్లినిస్టిక్ స్కల్ప్చర్ అంటే గ్రీక్ స్కల్ప్చర్, గ్రీక్ శిల్పకళ ఉంటుంది కదా, ఆ శిల్పకళ యొక్క లక్షణాలు ఉట్టిపడుతున్నాయి గాంధార శిల్పకళలో. అంటే ఒక గ్రీకు బోధకుడు వలె, ఒక గ్రీకు తాత్వికుడు వలె, ఒక గ్రీకు ఉపాధ్యాయుడు వలె, ఒక గ్రీకు వీరుడు వలె బుద్ధుణ్ణి ప్రదర్శించారు గాంధార శిల్పకళలో. రైట్, ఈ బమియాన్ అనే కొండను తొలిచి, బమియాన్ గాంధార ప్రాంతంలో ఉంటుంది, ప్రజెంట్ కాందహార్ ఆఫ్ఘనిస్తాన్. ఈ బమియాన్ అనే కొండను తొలిచి మానవ రూపంలో, రైట్, కొండ పై భాగం నుంచి కింది భాగం వరకు, తల భాగం శిరోభాగం నుంచి పాద భాగం వరకు అత్యంత అద్భుతంగా మానవ రూపాన్ని బుద్ధుడికి ఆపాదిస్తూ మానవ రూపంలో బుద్ధుడిని తొలచడం జరిగింది. ఇది చాలా గొప్ప తోడ్పాటుగా మనం చెప్పుకోవచ్చు. ఆనాటి శిల్పకళాకారుల యొక్క గొప్ప శ్రమగా మనం చెప్పుకోవచ్చు, వారి యొక్క కళా నైపుణ్యంగా చెప్పుకోవచ్చు, వాళ్ళ కళా సౌజన్యం, వారి యొక్క దూరదృష్టిగా చెప్పుకోవచ్చు. అంత పెద్ద కొండను తొలిచి ఎటువంటి క్రేన్లు లేవు, ఎటువంటి టెక్నాలజీ లేదు, కానీ అంత పెద్ద కొండను తొలిచి ఒక మానవ రూపంలో తీసుకురావడం అనేది అంత సులువైన పని కాదు. కానీ ఆనాటి శిల్పకళాకారులు అంతటి గొప్ప శిల్పకళను ప్రదర్శించారనడంలో ఎటువంటి సందేహం లేదు. రైట్, తాలిబాన్. ఈ తాలిబాన్స్ ఏం చేశారంటే గాంధార శిల్పకళను పూర్తిగా నాశనం చేశారు. యాజ్ పర్ ఇస్లామిక్ స్క్రిప్చర్, ఐడల్ వర్షిప్ ఈజ్ వెరీ బిగ్ సిన్.
ఇస్లాం ప్రకారం విగ్రహారాధన అనేది మహాపాపం, నిషిద్ధం. ఇస్లాం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ద ఐడాల్ట్రీ ఆర్ ఐడల్ వర్షిప్. విగ్రహారాధన అనేది ఇస్లాం ఒప్పుకోదు. మరి తాలిబన్లు అనేవారు ఇస్లాం ఉగ్రవాదులు. మరి ఆ తాలిబాన్ ప్రాంతంలో వారున్న ఆ సరౌండింగ్స్, ఆ కాందహార్ ప్రాంతంలో ఉన్న ఈ బమియన్ కొండల్లో తొలిచిన ఈ బుద్ధుడి యొక్క స్వరూపాన్ని 2001లో తాలిబాన్లో పూర్తిగా ధ్వంసం చేసి పడేశారు. ఈ విధంగా ధ్వంసం చేయబడింది 2001లో తాలిబాన్ల చేత. రైట్. సో గాంధార శిల్పకళపై గ్రీకుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని ఇండో గ్రీక్ ఆర్ట్ అంటామమ్మా, ఇండో గ్రీక్ ఆర్ట్. రైట్. మధురా స్కూల్ ఇట్ వాజ్ డెవలప్డ్ ఇండిజినస్లీ, స్వదేశీ పరంగా. స్వదేశీ శిల్పకళ యొక్క లక్షణాలు, వాస్తుకళ యొక్క లక్షణాలు కలిగి ఉన్న స్వదేశీ శిల్పకళగా మనం మధురా శిల్పకళను వర్ణించవచ్చు. ఇక అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ కూడా, ఇది కూడా స్వదేశీ లక్షణాలను కలిగి ఉంది, ముఖ్యంగా స్థానిక లక్షణాలు. అమరావతి ఆంధ్ర ప్రాంతం పరంగా స్థానిక లక్షణాలను అమరావతి శిల్పకళ గ్రహించింది. సో దిస్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫారిన్ కంట్రీస్ ఓవర్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఓన్లీ ద గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ was influenced by Greeks, but rest of the two, Madhura and Amaravati, are indigenous in nature. Next, coming to the material that was used in the Gandhara School of Art. See, grey sandstone, this is very, very important, must focus here. Grey sandstone was used in the Gandhara School of Art, early Gandhara School of Art. Right, గాంధార శిల్పకళలో తొలి దశలో గ్రే శాండ్ స్టోన్ని ఉపయోగించడం జరిగింది. వైల్ ద లేటర్ పీరియడ్స్ ద యూజ్ ఆఫ్ మడ్ అండ్ స్టక్కో. తదనంతర కాలంలో మట్టిని, రైట్, అదేవిధంగా స్టకోని ఎక్కువగా ఉపయోగించినట్లు తెలుస్తోంది. కమింగ్ టు మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, సీ హియర్, రెడ్ శాండ్స్టోన్, ఎర్రటి ఇసుకరాయిని ఉపయోగించారు ఇక్కడ. మధురా శిల్పకళలో ఎర్రటి ఇసుకరాతి యొక్క వాడకం అనేది మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ స్పాటెడ్ రెడ్ శాండ్స్టోన్. స్పాటెడ్ రెడ్ శాండ్స్టోన్ యూజ్డ్ ఇన్ ద మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. ద స్కల్ప్చర్స్ ఆఫ్ మధురా స్కూల్ వర్ మేడ్ యూజింగ్ స్పాటెడ్ రెడ్ శాండ్స్టోన్. And coming to Amaravati School of Art, the sculpture of Amaravati School of Art used white marbles along with the limestones. తెల్లటి పాలరాతితో పాటు సున్నపురాలని కూడా ఈ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఉపయోగించడం జరిగింది. తెల్లటి పాలరాయి వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఈ విధంగా మనం డిఫరెన్సెస్ని విభజించి చర్చించాలి, విశ్లేషించాలి, అప్పుడే మనకి మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, కమింగ్ టు ద రిలీజియస్ ఎలిమెంట్ ఇన్ దిస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఆ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. గాంధార శిల్పకళపై బౌద్ధ ప్రభావం అనేది క్లుప్తంగా కనిపిస్తుంది. బౌద్ధ మతం యొక్క ప్రభావం పుష్కలంగా కనిపిస్తుంది. అదే మధురా శిల్పకళకు వచ్చేసరికి బౌద్ధ మతంతో పాటు జైన మతం మరియు హిందూ మతం యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్, ఇక్కడ చూడండి, మెయిన్లీ బుద్ధిస్ట్ ఇమేజరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద గ్రీకో రోమన్ ప్యాంథియాన్. దిస్ ఈస్ ద సేమ్ ఇన్ ద గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. గ్రీకో రోమన్లో గొప్ప గొప్ప యుద్ధ వీరుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఆ విధంగా బుద్ధుడికి యుద్ధ వీరుల యొక్క లక్షణాలని, తాత్వికుల యొక్క లక్షణాలను ఆపాదించారు. సో లైక్ ద గ్రీక్ ఫిలాసఫర్స్ ఆర్ గ్రీక్ టీచర్ ఆర్ అ గ్రీక్ వారియర్, ఆ విధంగా వారి యొక్క లక్షణాలను బుద్ధుడిలో ప్రదర్శింపజేశారు గాంధార శిల్పకళలో. రైట్, సో బౌద్ధ మతానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు గాంధార శిల్పకళలో. కానీ మధురా స్కూల్కి వచ్చేసరికి సెక్యులర్ ఇన్ నేచర్ అంటున్నాం. రైట్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్ త్రీ రిలీజియన్స్, హిందూయిజం, జైనిజం అండ్ బుద్ధిజం. వెరీ ఇంపార్టెంట్, హిందూయిజం, జైనిజం అండ్ బుద్ధిజం.
నెక్స్ట్ కమింగ్ టు ద అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, ద లోయర్ కృష్ణా వ్యాలీ, గుంటూరు డిస్ట్రిక్ట్, ప్రెజెంట్ డే అమరావతి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మెయిన్లీ బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ ముఖ్యంగా బౌద్ధ మతం యొక్క ప్రభావం అనేది అమరావతి శిల్పకళలో కనిపిస్తుంది. ఆ బౌద్ధ మత ప్రభావం చేతే ఒక అద్భుతమైన స్తూపం నిర్మించబడింది. ఈ అమరావతి ప్రాంతంలో బౌద్ధ శిల్పకళ యొక్క లక్షణాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. జీవం ఉట్టిపడేలా పూర్ణ కుంభాన్ని ఇందులో ప్రదర్శించారమ్మ. అమరావతి శిల్పకళలో జీవం ఉట్టిపడే ఆ పూర్ణ కుంభాన్ని ఇందులో ప్రదర్శించడం జరిగింది. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. పూర్ణ కుంభం, జీవం ఉట్టిపడేలా ఈ పూర్ణ కుంభం అనేది ఇందులో కనిపిస్తూ ఉంటుంది అమరావతి శిల్పకళలో. ఇది కూడా ప్రధానంగా బౌద్ధ శిల్పకళగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్, see the patronage is also very important. Area of development. Area of development. Developed in the northwest frontier in the modern day of Kandahar. కాందహార్ ప్రాంతంలో, వెస్టర్న్ పంజాబ్ ప్రాంతంలో, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో, వాయువ్య సరిహద్దు ప్రాంతాల్లో, వాయువ్య భారతదేశంలో ఇది ప్రారంభమైంది. కుషానులు, ప్యాట్రనేట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీన్ని ఆదరించిన వారు, ఆదరణ, రాజాదరణ అంటున్నాం, రైట్. కుషానులు గాంధార శిల్పకళను గొప్పగా ఆదరించి పెంచి పోషించడం జరిగింది. ఆ విధంగా కుషానుల యొక్క ఆదరణలో తారాస్థాయికి చేరుకుంది గాంధార శిల్పకళ. అదేవిధంగా మధురా శిల్పకళ కూడా కుషానులచే ఆదరించబడింది. అయితే ఇది మధుర యొక్క కేంద్రంగా, గంగా యమున పరివాహక ప్రాంతంలో ఈ మధురా శిల్పకళ ప్రారంభమైందమ్మా. మధురా కేంద్రంగా ప్రారంభమైంది. డెవలప్డ్ ఇన్ అండ్ అరౌండ్ మధురా. నెక్స్ట్ శాతవాహన రూలర్స్. కమింగ్ టు ద అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, శాతవాహన రూలర్స్ వర్ ద పయోనీర్స్ ఆఫ్ దిస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అండ్ లేటర్ this was strengthened by Ikshvakus, the second dynasty to rule Andhra Pradesh. Okay, so coming to the point here, so the Amaravati School of Art started in and around Amaravati. The lower Krishna Godavari Valley, right. దిగువ కృష్ణా లోయలో ప్రారంభమైంది. ఇది గుంటూరు జిల్లాలో ఉంది. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ బుద్ధిస్ట్ స్కల్ప్చర్. సాడ్ బుద్ధ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ అక్యురసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భౌతిక అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బుద్ధుడి యొక్క అంగ సౌష్ఠవాన్ని, బుద్ధుడి యొక్క కండ సౌష్ఠవాన్ని, కండబలాన్ని, బుద్ధుడి యొక్క గొప్ప ఆకారాన్ని, రైట్. ఫోర్హెడ్, ఒక విశాలమైన ఫోర్హెడ్ని, నుదుటిని ఈ గాంధార శిల్పకళలో చూపించారు. ఒక గ్రీకు వీరుడు ఎలా ఉంటాడు, విశాలంగా మంచి తేజస్సును కలిగి గొప్ప దేహదారుఢ్యాన్ని కలిగి ఎలా ఉంటాడో ఆ రకంగా గాంధార శిల్పకళల్లో బుద్ధుడిని ప్రదర్శించారు, రైట్. గమనించండి ఇక్కడ సాడ్ బుద్ధ అండ్ బియర్డెడ్ బుద్ధ. సో బుద్ధ వాజ్ వెరీ సాడ్ డ్యూరింగ్ his great departure from the royal family, discarding the royal family and then entering the society, and he saw so many miseries or sorrows in the world. In search of truth and happiness, he started kept wandering for 6 years. ఆ విధంగా దేశ సంచారం చేసేటప్పుడు బుద్ధుడు చాలా దుఃఖంలో ఉన్నాడు. ఎందుకంటే సమాజం మొత్తం దుఃఖాలతో నిండిపోయింది కాబట్టి. సో ఆ సాడ్ బుద్ధుడిని చూపిస్తున్నారు ఇక్కడ. దుఃఖభరితంగా ఉన్న బుద్ధుడు. బియర్డెడ్ బుద్ధ, బుద్ధుడికి గడ్డం ఉన్నట్లు ఇందులో కనిపిస్తున్నారు. లెస్ ఆర్నమెంటేషన్, తక్కువ అలంకరణ, ఆభరణాలను తక్కువగా బుద్ధుడికి ఆపాదిస్తున్నారు ఇక్కడ. తక్కువ ఆభరణాలతో కనిపిస్తున్నాడు. రెండవది, ఒక గ్రీకు వీరుడికి నుదురు ఎంత, ఫోర్హెడ్ ఎంత విశాలంగా ఉంటుందో, చెవులు ఎంత పెద్దగా ఉంటాయో ఆ విధంగా బుద్ధుడి యొక్క చెవులు కూడా ఈ శిల్పకళలో నుదురు
రైట్, ఈ ఫోర్ హెడ్ వీటిని విశాలంగా చూపించడం జరిగింది, పెద్దవిగా చూపించడం జరిగింది. రైట్, గ్రేట్ డిటైలింగ్ ఆఫ్ ఫిజికల్ డీటెయిల్స్ ఆర్ ఫిజికల్ అక్యూరసీ. బుద్ధ ఇన్ యోగి పోస్టర్. బుద్ధుడు యోగి భంగంలో కనిపిస్తాడు ఇక్కడ, ఒక యోగుడిగా. యోగి అంటే ఒక తాత్వికుడిలా కనిపిస్తాడు. గ్రీక్ ఫ్యాక్టర్స్ లైక్ వేవీ హెయిర్, కర్లీ హెయిర్, ఉంగరాల జుట్టు కనిపిస్తుంది. లార్జ్ ఫోర్ హెడ్, విశాలమైన ఫోర్ హెడ్, అండ్ లాంగ్ ఇయర్స్, పొడవాటి చెవులు. వీటితో పాటు మడతలున్న ఒక వస్త్రం బుద్ధుడి యొక్క భుజస్కంధాలపై కనిపిస్తూ ఉంటుంది. మడతలున్న ఒక వస్త్రం. ఫోల్డెడ్ క్లాత్ అండ్ థిక్ డ్రాపరీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ సైలెంట్ ఫీచర్ ఆఫ్ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్. థిక్ డ్రాపరీ అండ్ ఫోల్డెడ్, మల్టీ-ఫోల్డెడ్ క్లాత్. సో నెక్స్ట్ కమింగ్ టు ద కుషానా రూలర్స్. కుషానా పాలకులు మధురా శిల్పకళను ఏ విధంగా అభివృద్ధి చేశారు, దాని యొక్క లక్షణాల గురించి చర్చించుకుందాం. సో ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్: detailed Buddha, spiritual shaven head and face. Spiritual looks were given. So Buddha's expressions towards the spirituality. ఆధ్యాత్మిక చింతన వైపుకి బుద్ధుడి యొక్క దృష్టిని మరలించారు. బుద్ధుడు ధ్యాన భంగిమలో కనిపిస్తున్నాడు, వెనుక ఒక జ్ఞాన చక్రం కనిపిస్తుంది. బుద్ధుడు ధ్యాన భంగిమలో ఉంటూ జ్ఞానోదయాన్ని ఆర్జించినట్లుగా ఒక స్పిరిచువల్ లుక్స్ని ఇక్కడ బుద్ధుడిగా ఆపాదించారు. సో బుద్ధ వాజ్ గివన్ స్పిరిచువల్ లుక్స్. రైట్, అండ్ నెక్స్ట్ మాస్కులారిటీ అండ్ ఎనర్జెటిక్ గ్రేస్ఫుల్ పోస్టర్ ఆఫ్ బుద్ధ. బుద్ధుడి యొక్క దేహ దారుఢ్యంతో పాటు అతడి యొక్క గొప్ప తేజస్సును ఇందులో ప్రదర్శించారు. అండ్ సీటెడ్ ఇన్ పద్మాసనంలో కూర్చునున్న బుద్ధుడు మధురా శిల్పకళలో అద్భుతమైన అంశంగా చెప్పుకోవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, సో హియర్ కెన్ నోట్ ఇట్ డౌన్, హెడ్లెస్ స్టాచ్యూ ఆఫ్ కనిష్క. హెడ్లెస్ స్టాచ్యూ ఆఫ్ కనిష్క ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెడ్లెస్ స్టాచ్యూ ఆఫ్ కనిష్క, కనిష్కుడి యొక్క తలలేని విగ్రహం అనేది ఈ శిల్పకళలో కనిపించే అద్భుతమైన దృశ్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. అమరావతి శిల్పకళలో దాని యొక్క లక్షణాలు ఏంటంటే అలంకరణకు ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఇక్కడేమో మొట్టమొదట గాంధార శిల్పకళలో శరీర ఆకృతికి, భౌతిక అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తే మధురా శిల్పకళలో ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యతనిచ్చారు. కానీ అమరావతి శిల్పకళలో అలంకరణకు ప్రాధాన్యతనిచ్చారు. బుద్ధుడు చుట్టూ అద్భుతమైన అప్సరసలతో నృత్య భంగిమల్లో బుద్ధుడు కనిపిస్తూ ఉంటాడు. రైట్, బుద్ధుడు అలంకరణలో కనిపిస్తుంటాడు. బుద్ధుడిని చాలా అందంగా తెరకెక్కించారు, ఇక్కడ బుద్ధుడిని చాలా అందంగా చూపించారు. రైట్, అంతేకాకుండా అప్సరలు మరియు ఆయక స్తంభాలు వీటి యొక్క ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అప్సరలు అంటే రైట్ రంభ, ఊర్వశి, మేనకలు అంటుంటాం. వీరు నాట్యం ఆడుతూ ఒక్కొక్కసారి సిగ్గుపడే కొన్ని లక్షణాలు, బిడియంతో వచ్చే ఆ ఎక్స్ప్రెషన్స్, హావభావాలని పండించడం జరిగింది. రెండవది, కోపం వస్తే ఉద్రేకంలో ఎలా కనిపిస్తారు, కోపోద్రేకంలో, అవి కూడా పండించడం జరిగింది. అదేవిధంగా మూడవది, నవ్వుతూ, చిన్న చిరునవ్వుతో కనిపించే అప్సరసల బొమ్మలు కూడా ఇందులో ప్రదర్శింపజేశారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయక స్తంభాలు. ఆయక స్తంభాలు బలమైన అమరావతి స్తూపంలో బలమైన ఆయక స్తంభాలను తోరణాలుగా ఉపయోగిస్తూ ఆయక స్తంభాలపై బుద్ధుడి యొక్క జీవిత విశేషాలను దానిపై చెక్కించడం, బుద్ధుడి యొక్క జీవితంలో జరిగిన 5 గొప్ప పంచమహా కళ్యాణాలను దానిపై చెక్కించడం, అదేవిధంగా జాతక కథల యొక్క వివరణ కూడా ఈ ఆయక స్తంభాలపై కనిపిస్తుంది. రైట్, సో సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ బుద్ధాస్ lives of Buddha in both human and animal form. See, symbolic representation of Buddha's life. బుద్ధుడి యొక్క జీవితంలో చోటు చేసుకున్న అన్ని సంఘటనల యొక్క చిహ్నాలు. బుద్ధుడి యొక్క జననానికి చిహ్నం లోటస్, తామర పువ్వు. బుద్ధుడి యొక్క గొప్ప త్యాగానికి, తన ఇంటిని త్యాగం చేసి ఇంటి నుంచి వదిలి వెళ్ళడం, దానికి సంకేతంగా గుర్రము. అదేవిధంగా బుద్ధుడు రావి చెట్టు కింద తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందడం, దానికి రావి చెట్టు
ఒక చిహ్నము. అదేవిధంగా 4వది ధర్మచక్ర ప్రవర్తనం, అంటే 8 ఆకుల చక్రం, 8 స్పోక్స్ వీల్. బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని ప్రబోధిస్తున్న ఆ బోధన అనేది 8 ఆకుల చక్రం బుద్ధుడి యొక్క ధర్మచక్ర ప్రవర్తనకు చిహ్నంగా, అదే బుద్ధుడి యొక్క మరణానికి చిహ్నంగా స్తూపంగా. ఆ విధంగా బుద్ధుడి జీవితంలో చోటు చేసుకున్న 5 పంచమహా కళ్యాణాల్లోని ప్రధాన చిహ్నాలను ఈ అమరావతి స్తూపంలో, అమరావతి శిల్పకళలో చాలా అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. సో వీటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్స్ ఓరియంటేషన్కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ నుంచి ప్రశ్నలు పదే పునరావృతమయ్యాయి, పదే పునరావృతం జరగడం జరిగింది. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ద డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ద పోస్ట్ మౌర్యన్ ఏజ్. మౌర్యానంతర యుగంలో వాస్తు శిల్పం ఎలా అభివృద్ధి చెందింది, వాస్తు కళలు ఏ విధంగా తారాస్థాయికి చేరుకున్నాయి, వీటి గురించి మనం చర్చించబోతున్నాం. సో ముఖ్యంగా గాంధార శిల్పకళ, మధురా శిల్పకళ మరియు అమరావతి శిల్పకళ అనే 3 శిల్పకళలు ప్రారంభమవుతున్నాయి ఈ కాలంలో. గాంధార, మధుర, అమరావతి. మరి ఈ శిల్పకళలు ముఖ్యంగా బౌద్ధ మతంతో ముడిపడి ఉన్నాయి. బౌద్ధ మతంతో ముడిపడి ఉన్న ఈ శిల్పకళలు ఏ విధంగా ప్రారంభమయ్యాయి, ఈ శిల్పకళల యొక్క లక్షణాలేంటి, ఈ శిల్పకళల్లో ఉన్న ప్రధాన అంశాలేంటి, మరి ఆనాటి శిల్ప కళాకారులు మౌర్యానంతర యుగంలో శిల్పకళల్లో తీసుకొచ్చిన మార్పులు ఏంటి, శిల్పకళలో ఎటువంటి అంశాలు చోటు చేసుకున్నాయనేది మనం చర్చించబోతున్నాం. సో దేర్ ఆర్ 3 స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఆఫ్ బుద్ధిజం: గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ వాజ్ స్టార్టెడ్ in the northwest frontier provinces of India, the western Pakistan and Kandahar region. Kandahar region, present Afghanistan. Okay, Bamiyan Valley is the main center of this art and architecture. Bamiyan లోయల్లో ఉన్న బమియన్ కొండల్లో ఈ గాంధార శిల్పకళ అనేది ప్రారంభమవుతుంది. రైట్, దిస్ ఈజ్ నాట్ నేటివ్ ఇండిజినస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అండ్ దిస్ ఈజ్ ద కాంపోజిట్ ఇన్ నేచర్. Both Greco-Roman and Indian art and architectural elements were fused. As a result, Gandhara School of Art came into existence, or Greco-Roman arts or Indo-Greek arts. సో ఈ విధంగా పలు విధాలుగా పిలుస్తారు గాంధార శిల్పకళను. గ్రీకో రోమన్ ఆర్ట్ అని, లేదా ఇండో గ్రీక్ ఆర్ట్ అని, రైట్, లేదా గాంధార ప్రాంతంలో ప్రారంభమైంది కాబట్టి గాంధార శిల్పకళ అని పిలుస్తాం. సో వై ద నేమ్ ఇండో గ్రీక్ ఆర్ట్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? సో ద రీజన్ ఈజ్ ఇండియన్స్ అండ్ గ్రీక్స్ both started this art and architecture, and the art resembles or reflects so both Indian as well as Greek principles of art and architecture, or features of art and architecture were elevated in a large scale, and the huge boulders of the rocks were chiseled from the top to bottom and converted into the human form of Buddha. That is the main characteristic feature of Gandhara School of Art. And this Gandhara School of Art had given a lot of importance to the physical accuracy of Buddha. బుద్ధుడి యొక్క భౌతిక స్వరూపాన్ని ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు గాంధార శిల్పకళలో. బుద్ధుడి యొక్క భౌతిక స్వరూపం, the mosaics and the physical accuracy, physical details of Buddha were given lot of importance in the Gandhara School of Art. And the curly hair and the thick drapery on the shoulders of Buddha or folded cloths is the main feature of Gandhara School of Art. మడతలున్న వస్త్రాన్ని భుజం మీద కప్పుకున్నట్లు కనిపిస్తాడు బుద్ధుడు గాంధార శిల్పకళలో. రైట్, కర్లీ హెయిర్, ఉంగరాల జుట్టు కనిపిస్తుంది బుద్ధుడికి, పెద్ద పెద్ద మీసాలు కనిపిస్తుంటాయి. రైట్,
సో అంతేకాకుండా అంగసౌష్ఠవాన్ని ఖండ సౌష్ఠవాన్ని భౌతిక స్వరూపానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది. సో బుద్ధ వాజ్ attributed the details of a Greek philosopher, a Greek teacher, and a Greek warrior, and a Greek hero. ఒక గ్రీకు వీరుళ్ళ, ఒక గ్రీకు బోధకుళ్ళ, ఒక గ్రీకు తాత్వికుళ్ళ కనిపిస్తాడు బుద్ధుడు గాంధార శిల్పకళలో. ఒక గ్రీకు బోధకుడు ఫిలాసఫీని చెప్తుంటే, తత్వాన్ని బోధిస్తుంటే ఎలా ఉంటాడో అలా గ్రీకు బోధకుళ్ళ, గ్రీకు తాత్వికుళ్ళ కనిపిస్తాడు బుద్ధుడు గాంధార శిల్పకళలో. చాలా అత్యంత అద్భుతమైన శరీర సౌందర్యానికి ప్రాధాన్యతనిచ్చిన కళ గాంధార శిల్పకళ. బుద్ధుడి యొక్క నిలువెత్తు శిల్పాలు చాలా అందంగా, రమణీయంగా, శరీరాకృతికి ప్రాధాన్యత, శరీర సౌందర్యానికి ప్రాధాన్యతనిస్తూ అద్భుతంగా చెక్కడం జరిగింది. సో ఇది గాంధార శిల్పకళగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మధురా శిల్పకళ. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ రిఫ్లెక్టెడ్ ద బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. దిస్ ఈజ్ సెక్యులర్ ఇన్ నేచర్, విచ్ మీన్స్ the sculpture of various religions of Indian subcontinent is depicted in this art and architecture. Right, the sculpture of Jainism, the sculpture of Buddhism, and the sculpture of Hinduism. Right, Hindu goddess, Hindu gods along with their consorts like Shiva and Parvati. Next, Vishnu and his consort Lakshmi. Like the sculpture of Trimurtis or Trimurti concept is beautifully depicted in this Madras School of Art. Mathura is located in Uttar Pradesh, present Uttar Pradesh, and Mathura is the venue of this art and architecture. This is the center of this art and architecture, and this is secular in nature. Secular in nature, not only Buddhist art and architecture, along with Buddhist, Jain, Tirthankaras, the cross-legged Digambara Tirthankaras, statues or idols were erected. And this sculpture is very important in Mathura. And next very important is the Hindu goddess Lakshmi, Parvati, and consorts like Vishnu and Shiva's idols were beautifully carved out of stone. So రాతిని తొలిచి అత్యంత అందంగా శివపార్వతులు, లక్ష్మి మరియు విష్ణు లాంటి హిందూ దేవతల యొక్క ప్రతిమలను చెక్కించడం మధురా శిల్పకళలో కనిపిస్తుంది. రైట్, అదేవిధంగా బుద్ధుడు జ్ఞాన భంగిమలో కనిపిస్తాడు. Madhura art and architecture had given importance to the Buddha's spiritual looks. Buddha was given spiritual looks. So spirituality is the main principles of Madras School of Art, main feature of the Madras School of Art, while physical accuracy is the main feature of Gandhara School of Art. And here spiritual looks or the spiritual Buddha along with the Jnana Chakra behind him. తల వెనుక ఒక పెద్ద జ్ఞాన చక్రం. బుద్ధుడు రావి చెట్టు కింద, బోధవృక్షం కింద తపస్సు చేస్తూ జ్ఞానాన్ని అర్జిస్తూ ఉంటాడు. సంబోధి అంటాం దీన్నే, సంబోధి, నిర్వాణ. ఈ సంబోధి అనే జ్ఞానాన్ని బుద్ధుడు అర్చించి ఒక జ్ఞాన చక్రాన్ని ఈ శిల్పకళలో ప్రదర్శింపజేశారు. సో దిస్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ started in the Ganga Yamuna Valley, Ganga Yamuna Doab. సో గంగా యమున ప్రాంతంలో ఈ మధురా శిల్పకళ అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ కమింగ్ టు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. అమరావతి, ద లోయర్ కృష్ణా వ్యాలీ, ద ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్, అమరావతి అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్. ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ is emerged. And the important features of this art and architecture. Buddha was highly decorated in this art and architecture.
And Amaravati Stupa is the beautiful and a masterpiece of this art and architecture. So the original relics of Buddha were buried in this stupa, and this stupa is one of the famous stupa in the world according to the scholars, బుద్ధిస్ట్ స్కాలర్స్. బౌద్ధ పండితులే అమరావతి స్తూపాన్ని అతి గొప్ప స్తూపంగా, పవిత్ర స్తూపంగా పరిగణించడం జరిగింది. Let us discuss the importance of this Amaravati School of Art. And this is mainly was made up of white marbles and limestone. Stucco was used to give and to beautify much more and to give more glassy touch appearance to this art and architecture. White marbles were used. తెల్లటి పాలరాతిని ఉపయోగించారు. ఇక్కడ సున్నప్రాయాలను ఉపయోగిస్తున్నారు. చాలా అద్భుతంగా ఈ శిల్పకళకు వన్నె తీసుకురావడం జరిగింది అమరావతి శిల్పకళాకారులు. See, the Gandhara School of Art was initiated by Indo-Greeks and developed by Kushana Rulers. And coming to Madras School of Art was initiated by Shakas and developed by Kushanas. The great Kanishka, the headless statue of Kanishka is the notable example of Madras School of Art. Headless statue. Head was there, but after so many years, the great statue of Kanishka lost the head, ruined. This is in ruined stage and damaged. So the headless statue still is the notable example of Madras School of Art. Coming to Amaravati School of Art was started by Shatavahanas and developed by Ikshvakus, the two topmost important dynasties of Andhra. The two more important features of Amaravati School of Art, number one, the highly decorated Buddha was surrounded by various dances, like gopikas were dancing around the Buddha. This is the concept. And number two, apsaras, the apsara images. Apsaras images were carved out of stone and had given human expressions, human gestures like shy, angry, smile. These human expressions were given to the apsara images. This is very, very important. And next, number two, ayaka pillars, ayaka stambhas, ayaka patas. And these ayaka stambhas were the center of attraction of this art and architecture. Amaravati is only the art and architecture having ayaka pillars, ayaka stambhas or ayaka patas. But rest of the all stupas are sculpture of Buddhism having toranas. But Amaravati stupa is an exemption. It has ayaka patas as the entry gates or the entrance to the Amaravati stupa. Right. And these ayaka pillars having the Jataka tales and the great events in the life of Buddha were beautifully depicted on the ayaka pillars. Jataka tales means the tales of Buddha and Bodhisattvas, the previous birth forms of Buddha. బుద్ధుడి యొక్క గత జన్మలు మరియు బోధిసత్వుల యొక్క ప్రధాన అంశాల గురించి మంజుశ్రీ, అమితాభ, అవలోకితేశ్వర, పద్మపాణి, వజ్రపాణి, పద్మసాంబవ, చక్రపాణి, విరోచన. What are they? These all are the previous birth forms of Buddha. And these previous birth forms of Buddhas were depicted on the ayaka pillars of Amaravati School of Art or Amaravati Stupa.
This is the major attraction of this school of art. And next, Amaravati Stupa was built by Shatavahana ruler. And Acharya Nagarjuna built a sophisticated stone wall around the stupa to protect the major constructions. రైట్, ప్రధాన ఆ నిర్మాణాన్ని చుట్టూ కాపాడేందుకు గాను ఒక అద్భుతమైన రక్షణ కుడ్యాన్ని నిర్మించాడో ఆచార్య నాగార్జునుడు. See the Midhunas, the images of Midhunas are apsaras in a various human gestures or human expressions like shy, smile and anger. Okay, so these all are the main features of Amaravati School of Art. Let us discuss the differences between these three school of arts. Okay, so the first one is Gandhara, and the second one is Madhura is secular in nature. Madras School of Art is a secular in nature. So the various religions of India were depicted in this art and architecture. But Gandhara is exclusively Buddhist art and architecture. And this Amaravati is also Buddhist art and architecture. Buddhist art and architecture. Have a look seriously. Few important features of this Gandhara School of Art. And this is the notable idol erected and beautifully chiseled out of the stone in Gandhara region, Kandahar, the western Punjab province. So curly hair is the important feature. Ungarala juttu untundi. Next, anatomical accuracy, that is physical accuracy. The masculine features of Buddha were given so importance in this art and architecture. Next, spatial depth and foreshortening. These are the main features. Have a look seriously. Curly hair. And next, number 2, anatomical gestures, anatomical details or accuracy, physical accuracy or physical details. And next, number 3, spatial depth. And next, foreshortening. Right, foreshortening, spatial depth, anatomical expressions or complete accuracy of the body. And next, curly hair. Let us discuss various mudras were performed by Buddha. Buddha performed various mudras like Abhaya Mudra. Abhaya Mudra means don't fear, not to fear. I am here. Nenunnanu meeku భయము వద్దు, అభయాన్ని ఇస్తున్నాను అంటూ అభయముద్రను ప్రదర్శిస్తున్నాడు బుద్ధుడు. రైట్, భిన్న ముద్రలు ఉన్నాయమ్మా. జస్ట్ దిస్ వేరియస్ గెస్చర్స్ వర్ పర్ఫార్మ్డ్ బై బుద్ధా వైల్ ఆఫరింగ్ ద మెడిటేషన్ ఆర్ వైల్ అబ్జర్వింగ్ ద మెడిటేషన్. బుద్ధా పర్ఫార్మ్ వేరియస్ ముద్రాస్ లైక్ భూమి స్పర్శ ముద్ర, వందన ముద్ర, అభయ ముద్ర. These are very important. So next, Bhumi Sparsha Mudra. The meaning of Bhumi Sparsha Mudra is earth touching gesture. Earth touching gesture. So when Buddha was in a deep meditation under a peepal tree, a demon on the peepal tree called Mara. So this is very very important. So you can note it down. When Buddha was in penance beneath a peepal tree at Uruvela or Gaya, Bihar, on the river banks of Niranjan, a demon called Mara on the peepal tree created some kinds of illusions in the minds of Buddha. But Buddha never got disturbed. And Buddha, he did not lose his confidence and his chastity and his sanctity. In order to express his chastity and sanctity, Buddha performed Bhumi Sparsha Mudra, earth touching gesture. That Buddha had given the message that Mara cannot disturb him. And Mara
cannot disturb. But Mara is a demon on the people tree, created illusions in the minds of Buddha in order to avoid the concentration of Buddha from the meditation or deep penance. But Buddha never got disturbed. బుద్ధుడు మారా యొక్క వికృత చేష్టలకు తన యొక్క తపస్సును ఏమాత్రం తపస్సు నుంచి ఏకాగ్రతను కోల్పోవడం లేదు. దట్ వాజ్ ద గ్రేట్ థింగ్. తను తపస్సు నుంచి ఏకాగ్రతను కోల్పోవడం లేదని ఒక మెసేజ్ ఇస్తున్నాడు బుద్ధుడు భూమి స్పర్శ ముద్రను చేస్తూ. నేను నా యొక్క పవిత్రతను, నా యొక్క ఆత్మవిశ్వాసాన్ని, నా యొక్క ఏకాగ్రతను నేను ఏమాత్రం కోల్పోవడం లేదు. బుద్ధ ఈ మారా యొక్క వికృత చేష్టలకు, వికృత పోకడలకు నేను ఏమాత్రం లొంగిపోవడం లేదు. ఐఎమ్ నాట్ సరెండరింగ్ టు మారా బిఫోర్ her illusions. So I'm having sanctity, chastity and good capability and tendency and efficiency towards the meditation. Buddha said through this gesture, and that is Bhumi Sparsha Mudra. And this is a question for civil services preliminary examination. Right, touching the earth touching gesture. Next, Dhyana Mudra. ధ్యాన ముద్ర. సో ధ్యానం, బుద్ధుడు చెప్పాడు ఏవైనా సంక్లిష్టత ఎదురైతే, ఏ సంక్లిష్టత పరిస్థితుల్లో నుంచైనా కూడా మనం రక్షించుకోవడానికి, కోపం నుంచి, తాపం నుంచి, ప్రపంచ దుఃఖాల నుంచి, ప్రపంచ కోరికల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ధ్యానాన్ని పాటించాలి, ఏకాగ్రతతో ధ్యానం చేయాలి అంటున్నాడు బుద్ధుడు. సో ధ్యాన ముద్ర. నెక్స్ట్, ధర్మచక్ర ముద్ర, ఏ ప్రీచింగ్ ముద్ర. సో Buddha was in standing position and sometimes Buddha was in sitting position, giving lecture to his disciples, sermon to his disciples. So this gesture indicates the sermon of or the lecture of Buddha. So various principles or doctrines taught by Buddha, like Arya Sutras, Four Noble Truths, next Ashtanga Marga, Madhya Marga, Pratitya Samutpada Siddhanta and Code of Conduct taught by Buddha in efficient system. So this is called Dharma Chakra Mudra, and these all mudras are very, very important, which came into the light through the Gandhara School of Art, and this is the School of Art. Okay, next thing, see few important idols are created under Madras School of Art. Madura carvers made beautiful idols. The idol of Vardhaman Mahavira, Buddha, right, and the goddess Lakshmi, like mother goddess. So these all are the important architectural beauty of Madras School of Art. So the facial sentiments rather than the body gesture. This is one of the important feature of Madras School of Art. Facial expressions rather than the physical accuracy, anatomical gestures or details. So these facial sentiments are very, very important, and the spiritual looks of Buddha is very important under Madras School of Art, which is secular in nature. ఎందుకు ఇది లౌకిక సూత్రంతో ముడిపడి ఉందంటే కారణం ఏంటంటే, ఈ శిల్పకళలో హిందూ మతానికి చెందిన శిల్పాలు కనిపిస్తాయి, జైన మతానికి సంబంధించిన శిల్పాలు కనిపిస్తాయి, బౌద్ధ మతానికి సంబంధించిన శిల్పాలు కనిపిస్తాయి, అన్నీ కల్పిస్తాయి. కాబట్టి దీన్ని లౌకిక శిల్పకళ అని పిలుస్తాం. అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ ఇండిజినస్, భారతదేశానికి చెందిన శిల్పకళ అమ్మా ఇది. ఇది గ్రీకో రోమన్ లక్షణాలు అనేటివి ఇది వరకు మనం చర్చించిన గాంధార శిల్పకళలో కనిపించే గ్రీకో రోమన్ లక్షణాలు అనేటివి ఇందులో కనపడవు. ఇది చాలా
శుద్ధంగా భారతీయ శిల్పకళగా పరిగణించబడింది. నెక్స్ట్ Amaravati School of Art. So this is the notable example of this art and architecture. Like the stupa of Amaravati, the way that the stupa was decorated with the various episodes in the life of Buddha. The five great events in the life of Buddha called Panchamahakalyanas. What are they? Panchamahakalyanas. Janana, birth. The symbol is lotus. Next, number 2, the great departure. That is Mahaparinirvana, the great departure. Sacrificing the royal life and his family. రాజకుటుంబాన్ని వదిలి సమాజంలో సంచరిస్తున్నాడు బుద్ధుడు. And symbolized a horse called Kantaka. And next, number 3, Sambodhi, the enlightenment. The third event is enlightenment in the life of Buddha. That is the third event called Sambodhi or Nirvana. And the fourth event, and that is Dharma Chakra Pravartana or Parivartana. So the first sermon of Buddha to the 5 Brahmin students at the Deer's Park in Uttar Pradesh, సారనాథ్లోని జింకల వనంలో 5 మంది బ్రాహ్మణ శిష్యులకు బోధిస్తున్నాడు. దాన్నే ధర్మచక్ర పరివర్తన అంటాం. నెక్స్ట్ 5th one is Mahaparinirvana, the death event of Buddha. And these various episodes in the life of Buddha were beautifully depicted on this Amaravati School of Art, on the Amaravati Stupa. And the Apsara images, this is also the additional feature of Amaravati School of Art, additional attraction to the Amaravati School of Art. After the death of Buddha, Buddha's corpse was carried out by a group of Buddhist monks or hermits from earth to the heaven. భువి నుంచి దివికి బుద్ధుడి యొక్క ఆత్మ ప్రయాణిస్తుంది. బుద్ధుడి యొక్క ఆ శవాన్ని మోసుకు వెళ్తూ ఆ బుద్ధుడి యొక్క మరణాన్ని తెలియజేసే శిల్పాలు కూడా ఇందులో కనిపిస్తాయి మనకి. సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఎలివేషన్ and masterpiece of the Buddhist art and architecture and its sculpture. The foreign trade during the post-Mauryan years. మౌర్యానంతర యుగంలో విదేశీ వాణిజ్యం ఎలా సాగింది? The growth and development of the foreign trade in the post-Mauryan era. సో ఈ విదేశీ వాణిజ్యం గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో ముఖ్యంగా ఏ దేశాలతో విదేశీ వాణిజ్యం సాగింది? చైనా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, నెక్స్ట్ ఇరాన్, ఆఫ్రికా అండ్ ఇండో రోమన్ ట్రేడ్. ఇలాంటి పలు దేశాలతో వర్తక వ్యాపారాలు ఊపందుకున్నాయి. మరి మౌర్యానంతర కాలంలో వర్తక వ్యాపారాలు ఊపందుకోవడానికి కారణాలేంటి? వాట్ ఫ్యాక్టర్స్ మేడ్ రెస్పాన్సిబుల్ for the growth of trade and commerce in the post-Mauryan era? Number 1, the major discovery of monsoons by an Italian sailor, Hippalus. Hippalus అనే ఒక ఇటాలియన్ నావికుడు ఋతుపవనాల్ని కనుగొన్నాడమ్మా. క్రీస్తు శకం 46లో ఇన్ ద ఇయర్ 46 AD హిప్పాలస్ డిస్కవర్డ్ మాన్సూన్స్, ఋతుపవనాలను కనుగొనడం జరిగింది. ఋతుపవనాలు, ఇంగ్లీష్ మాన్సూన్స్, మౌసం, రైట్. ఈ ఋతుపవనాలు ఎప్పుడైతే కనుగొన్నాడో ఇక వెంటనే వర్తక వ్యాపారం అనేది ఊపందుకుంది. చూడండి, మనం గమనిద్దాం ఇక్కడ చాలా క్లుప్తంగా. ఈ ఋతుపవనాల ఆవిష్కరణ అనేది వర్తక వ్యాపారాలకు ఏ విధంగా దారితీసింది, దోహదపడింది
అనే విషయానికి వస్తే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తు పూర్వం 46కు ముందు వర్తక వ్యాపారాలు నత్తనడకలో సాగేవి. రైట్, వర్తక వ్యాపారాల అభివృద్ధి అనేది అంతంత మాత్రమే, నత్తనడక. కానీ క్రీస్తు శకం 46 అనంతరం, 46కు పూర్వం నత్తనడకలో ఉండేది, 46 అనంతరం అనేది ఒక్కసారిగా వేగాన్ని పుంజుకుంది. సో ద మేజర్ డిస్కవరీ ఆఫ్ మాన్సూన్స్ ఫెసిలిటేటెడ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ మచ్ మోర్. సో దట్ వాజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ హిప్పాలస్. రైట్, క్రీస్తు పూర్వం 46కు క్రీస్తు శకం 46కు పూర్వం ఇక్కడి నుంచి ఐరోపా అంటే యూరప్ అంటున్నాం, యూరప్ ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ తెరచాపల ద్వారా బయలుదేరిన ఈ నావికులు మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ యూరప్ అండ్ ఆఫ్రికా, అండ్ దిస్ ఈజ్ ద జాగ్రఫికల్ మ్యాప్ ఆఫ్ మెడిటరేనియన్ సీ విచ్ డివైడ్స్ యూరప్ ఫ్రమ్ ఆఫ్రికా. యూరోప్ని ఆఫ్రికాను వేరు చేస్తున్న మధ్యధరా సముద్రం గుండా ఐరోపా వర్తకులు నావికులు ఇలా 46 ఏడీకి పూర్వం ఇలా బయలుదేరారు. తెరచాపల ద్వారా బయలుదేరితే ఒక్కసారిగా మధ్యధరా సముద్రం యొక్క మధ్య భాగంలోకి చేరుకునేసరికి వారికి సుదీర్ఘ సమయం పట్టింది. దాదాపు ఇట్ టుక్ 90 days టు రీచ్ ద మిడిల్ పార్ట్ ఆఫ్ ద మెడిటరేనియన్ సీ. బట్ సడన్లీ due to the bad climatic conditions and huge speed, high speed of winds, they were pushed back to their respective zones, and many of them lost their lives. But later, an Italian sailor, the captain of ship Hippalus, the great hero of Italy, he started the voyage in search of the reason behind the great loss of his traders. And finally, fortunately, he was pushed by some high speed winds and reached Alexandria, a place located near Egypt. This is Alexandria. Alexandria అంటాం దాన్ని. అలెగ్జాండ్రియా ప్రాంతానికి చేరుకున్నాడు హిప్పాలస్. చాలా త్వరగా చేరుకున్నాడు హిప్పాలస్ అలెగ్జాండ్రియా ప్రాంతానికి. డ్యూ టు ద హై స్పీడ్ ఆఫ్ విండ్స్ he had voyaged safely and very quickly, and he reached the destination, that is Alexandria, very quickly within a short period of duration. చాలా తక్కువ సమయంలో చేరుకున్నాడు, కేవలం 9 రోజుల్లోనే చేరుకున్నాడు. అంతకు ముందు తెరచాపల ద్వారా 90 రోజులు మధ్యధరా సముద్రం గుండా ప్రయాణం చేసినా కూడా లాభం లేదు. వెనక్కి నెట్టవేయబడ్డారు వారు. ఒక గుర్తు తెలియని శక్తి ద్వారా, అదృశ్య శక్తి ద్వారా వారు వెనక్కి నెట్టవేయబడ్డారు. ఎంతోమంది ప్రాణాలను కూడా కోల్పోయారు, గల్లంతైపోయారు. బట్ ఏమి జరిగింది, అసలు ఏం జరిగింది అనేది పరిశోధించడానికి, అన్వేషించడానికి హిప్పాలస్ అనే ఒక ఇటాలియన్ నావికుడు బయలుదేరాడు. అదృష్టవశాత్తు ఒక బలమైన పవనాల యొక్క వేగంతో అతడు 9 రోజుల్లో ఈ ఈజిప్ట్ సమీపంలో ఉన్న అలెగ్జాండ్రియా ప్రాంతానికి చేరుకున్నాడు. అండ్ వాట్ ఈస్ ద గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ హిప్పాలస్? He facilitated for the growth of trade and commerce much more soon after the discovery of monsoons. He discovered monsoons. Monsoons are moving in a particular direction in a particular period of time. From one direction to another directions, monsoons are moving. సో ఈ విధంగా ఋతుపవనాలు ఒకవైపు నుంచి మరొక వైపుకి ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీత దశలో ప్రయాణిస్తున్నాయి. సో దిస్ ఈజ్ హౌ, సీ హియర్, సో దిస్ మాన్సూన్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ డైరెక్షన్ టు అనదర్ డైరెక్షన్ in a particular period of time. See here, this is called the entry of monsoons to India through Calicut. Calicut ప్రాంతానికి మాన్సూన్స్ మనకి జూన్ మొదటి వారంలో చేరుకుంటాయి, వేసవి అంతంలో.
మనందరికీ తెలిసిన విషయమే. అండ్ దెన్ అగైన్ ద సేమ్ మాన్సూన్స్ రిటర్న్ ఫ్రమ్ ఇండియా, ఇజ్ ఇట్? ఇవే ఋతుపవనాలు భారతదేశం నుంచి మళ్ళీ రిటర్న్ అవుతాయి. ఈ విధంగా మనము ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు అంటున్నాం. నైరుతి ఋతుపవనాల ద్వారా మనకి ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఆ తర్వాత ఈశాన్య ఋతుపవనాలు మళ్ళీ భారతదేశం నుంచి ఇలా పురోగమనం సాగిస్తాయి, రైట్? మరి హిప్పాలస్ క్రీస్తు శకం 46లో కనుగొన్నది ఏంటంటే ఋతుపవనాలు అనేటివి ఒక నిర్ణీత దశలో, ఒక నిర్ణీత కాలంలో ఒకవైపు నుండి మరొక వైపుకు వీస్తున్నాయి. మరి ఋతుపవనాలు వీచే దశలో మనం ప్రయాణం సాగిస్తే సురక్షితంగా మరియు వేగవంతంగా మన ప్రయాణం సాగి గమ్యానికి చేరుకుంటాం అన్న వాస్తవాన్ని ఇతడు ధృవీకరించాడు. అది ప్రపంచానికి చాటి చెప్పాడు. ఋతుపవనాలు అనేటివి ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీత దశలో ప్రయాణిస్తున్నాయి, రైట్? అవి ఒకవైపు నుంచి మరొక వైపుకి, మరొక వైపు నుంచి ఇంకొక వైపుకి ఇవి పురోగమిస్తున్నాయి మరియు తిరోగమిస్తున్నాయి అంటున్నాం. ఆ క్రమంలో భారతదేశంలో కూడా తూర్పు రాజ్యాల్లో కూడా ఋతుపవనాలు ఎంటర్ అవుతున్నాయి మరి రిటర్న్ అవుతున్నాయి. పురోగమన ఋతుపవనాలు, తిరోగమన, రైట్? నైరుతి ఋతుపవనాలు మరియు ఈశాన్య ఋతుపవనాలు అంటుంటాం, ఓకే? సో దీని ఆవిష్కరణ అనంతరం వర్తక వ్యాపారాలు ఈ యూరోప్కి మరియు తూర్పు దేశాలకి, ముఖ్యంగా తూర్పు రాజ్యాలైన భారతదేశం కావచ్చు, తూర్పు ఆసియా రాజ్యాలైన చైనా కావచ్చు మరియు ఆగ్నేయ ఆసియా దేశాలకు మధ్య వర్తక వ్యాపారాలు ఊపందుకోవడం జరిగింది. అది ఋతుపవనాల ఆవిష్కరణ ద్వారా మౌర్యానంతర యుగంలో వర్తక వ్యాపారాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అందుకే దీన్ని మర్కెంటైల్ పీరియడ్ అని పిలుస్తాం. మర్కెంటైల్ పీరియడ్ అంటే మర్కెంటైల్ ఎరా, వర్తక వ్యాపారాల యుగం అని పిలుస్తాం. మౌర్యానంతర యుగానికి మరొక పేరు ఏంటంటే వర్తక వ్యాపారాల యుగం అంటాం. బికాస్ ద మేజర్ డిస్కవరీ ఆఫ్ మాన్సూన్స్ facilitated for the growth of trade and commerce much more. And soon after this major discovery, the trade and commerce rise to its zenith and peaks and developed much more. So that was the great contribution of Hippalus. So this is one factor. Okay? Another factor that made the trade and commerce much more was Silk Route. Silk Route from China. Somehow in the ancient times, in the post-Mauryan years, so China had connected with India through Silk Route, and mainly the silk was carried through this route, and the traders used to carry Indian spices and Indian muslin along with this Chinese silk through sea route. చూడండి, పట్టు మార్గం అనేది చైనాకి మరియు యూరోప్కి కనెక్ట్ చేయబడింది. మరి ఈ పట్టు మార్గం ద్వారా భారతదేశంలో పట్టు ఎక్కువ మొత్తంలో పట్టును తీసుకురావడం జరిగింది. మరియు ఆ పట్టు మార్గంతో పాటు, ఆ పట్టును తీసుకురావడంతో పాటు భారతదేశంలో ఉన్న ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు కావచ్చు, మస్లిన్ వస్త్రాలు, హై వెరైటీ ఆఫ్ కాటన్ నూలు వస్త్రాలు, మస్లిన్ వస్త్రాలు, రైట్, ముత్యాలు, పగడాలు, వజ్ర వైడ్యూర్యాలు, దక్షిణ భారతదేశంలో వజ్రాల పరిశ్రమ ఎక్కువగా ఉంది. మరి వీటన్నింటినీ తీసుకొని, ఈ పట్టును కూడా తీసుకొని సముద్ర మార్గం ద్వారా పర్షియన్ గల్ఫ్ ద్వారా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పర్షియన్ గల్ఫ్ అంటాం దీన్నే. సో దిస్ ఈజ్ పర్షియన్ గల్ఫ్. ఈ పర్షియన్ గల్ఫ్ ద్వారా యూరోప్ ప్రాంతానికి తరలించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో ద సిల్క్ రూట్ మేడ్ కనెక్టెడ్ యూరోప్ విత్ ఏషియా, యూరోప్ విత్ చైనా అండ్ ఇండియా, రైట్. యూరోపియన్లు చైనీయులతో వ్యాపారం చేయడానికి ప్రధాన కారణం పట్టు. సో చైనా had produced the huge amount of silk in the world. So China had the large source of silk production, and India produced the large scale of spices in the world.
Southeast Asian countries and India. So Kerala is the major source of this స్పైసెస్. కేరళ ప్రాంతంలో ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. అదేవిధంగా కేరళ ప్రాంతంలో మరియు దక్షిణ భారతదేశంలో అయిన శాతవాహనులు ఆ కాలంలో పోస్ట్ మౌర్యన్ ఏజ్లో, మౌర్యానంతర యుగంలో శాతవాహనులు కావచ్చు, చోళులు కావచ్చు, చేర రాజులు కావచ్చు, మరియు పాండ్యులు కావచ్చు. ముఖ్యంగా శాతవాహనులు మస్లిన్ వస్త్రాలను ఎగుమతి చేశారు అదే సమయంలో ఈ చేర రాజులు సుగంధ ద్రవ్యాలను, చోళులు వజ్రాలను, మస్లిన్ వస్త్రాలను, మరియు పాండ్యులు ముత్యాలను ఎగుమతి చేయడం జరిగింది. రైట్. సో మదురై వాజ్ ద మెయిన్ సిటీ విచ్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ pearls డ్యూరింగ్ ద పోస్ట్ మౌర్యన్ ఏజ్. ఈ విధంగా ఇవన్నీ యూరప్ ప్రాంతానికి వెళ్ళాయి. రైట్. సో దిస్ టూ ఫ్యాక్టర్స్ మేడ్ రెస్పాన్సిబుల్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ మచ్ during the post-Mauryan age. Thus, the age is also known as Mercantile Age or Mercantile Era. వర్తక వ్యాపారాల యుగం అని పిలుస్తాం మౌర్యానంతర యుగాన్ని. నో మనం గమనించాల్సింది ఏంటంటే వర్తక వ్యాపారాలు ఎలా సాగాయి, రైట్, మరి ఏ ప్రాంతం నుంచి ఏం ఎగుమతి చేయడం జరిగింది అనే దాని గురించి మనం చర్చించుకొని దీనికి సంబంధించిన సోర్సెస్ ఏంటి అనేది మనం చూద్దాం. రైట్. లెట్ us see. First of all, the sources to know about the trade and commerce during the post-Mauryan age or the foreign trade, the growth and the development of foreign trade during the post-Mauryan age. Sources. Number 1, Ptolemy's A Guide to Geography. Ptolemy రచించిన Guide to Geography. And next number 2, Pliny's Natural History. ప్లీనీ రచించిన Natural History అనే గ్రంథం. Natural History. This is also one of the important source to know about the trade, foreign trade during the post-Mauryan age. And next, an unknown sailor, అజ్ఞాత నావికుడు, unknown sailor from Alexandria. An anonymous sailor from Alexandria wrote a book, Periples of Erythraean Sea. Periples of Erythraean Sea. Periples of Erythraean Sea. This is also one of the important source. సో దీన్ని ఎర్ర సముద్రంపై నావికుడు దినచర్య అని పిలుస్తారు. ఎర్ర సముద్రంపై నావికుడి యొక్క దినచర్య. Periples of Erythraean Sea. So these three are the important sources to know about the growth and the development of foreign trade during the post-Mauryan era. Ptolemy's Guide to Geography. According to Ptolemy's Guide to Geography, China has the large source of silk. China produced large scale of silk and exported to Europe along with the boundaries of India in the lines of the foreign trade. రైట్. విదేశీ వాణిజ్యంలో అంతర్భాగంగా చైనా అనేది ఎక్కువ మొత్తంలో ఈ సిల్క్ను పట్టును ఉత్పత్తి చేసి యూరప్ ప్రాంతానికి తరలించినట్లు గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథంలో టాలమీ తెలియజేస్తున్నాడు. నెక్స్ట్, ప్లీనీస్ న్యాచురల్ హిస్టరీ. ప్లీనీ, నేమ్ ఆఫ్ ద రోమన్ హిస్టారియన్, wrote a book, Natural History. This book describes the military power of Mauryas. Apart from this book throw light on the foreign trade during the post-Mauryan age. As per the Pliny's observation, Shatavahanas exported మస్లిన్ క్లాత్స్, మస్లిన్ వస్త్రాలను శాతవాహనులు ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేశారు. శాతవాహనులు మస్లిన్.
అదేవిధంగా నూలు వస్త్రాలను చోళులు ఎక్కువగా ఎగుమతి చేశారు. నూలు వస్త్రాలు మరియు వజ్రాలను చోళులు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నట్లు ప్లీనీ తన యొక్క న్యాచురల్ హిస్టరీలో తెలియజేశాడు. అదేవిధంగా వన్ మోర్ థింగ్ హియర్, ముత్యాలకు ప్రసిద్ధి కేంద్రం మధురై అంటూ తెలియజేస్తున్నాడు ఈ ప్లీనీ తన యొక్క న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో. పాండ్యులు ముత్యాలను ఎక్కువగా ఎగుమతి చేసినట్లు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా సుగంధ ద్రవ్యాలను ఎక్కువ మొత్తంలో చేర రాజులు, కేరళ ప్రాంతానికి చెందిన కేరళ పుత్రులైన చేర రాజులు ఎక్కువగా సుగంధ ద్రవ్యాలను, స్పైసెస్ని, మసాలా దినుసులు కావచ్చు, రైట్, మిరియాలు, పెప్పర్ అంటుంటాం, ఇటువంటి వాటిని చేర రాజులు ఎగుమతి చేసుకున్నట్లు ప్లీనీ న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా బులియన్ అనేది భారతదేశానికి చెల్లింపుల శేషం, బులియన్ మొత్తం భారతదేశానికి రోమన్ ప్రాంతం నుంచి తరలి వచ్చిందని పేర్కొనడం జరిగింది. అకార్డింగ్ టు ప్లీనీ, ఇండియా హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఓన్లీ, నాట్ ఇన్ ఇంపోర్ట్స్. India exported the major exports like pearls, diamonds, and different cloths and garments, muslin cloths and cotton cloths, garments, and next very important thing, spices, diamonds and pearls. వీటన్నింటిని ఎక్కువగా ఉత్పత్తి చేసి ఎక్కువగా భారతదేశం నుంచి ఎగుమతి చేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో ఇవి ఎక్కువగా ఎగుమతి చేయబడ్డాయంటూ ప్లీనీ తన న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో తెలియజేస్తున్నాడు. దీని ప్రకారం భారతదేశం కేవలం ఎగుమతుల్లోనే పాల్గొంది తప్ప దిగుమతుల్లో కాదు. దీనిని బట్టి భారతదేశం చెల్లింపుల శేషంలో భారతదేశం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. సో అకార్డింగ్ టు ప్లీనీస్ న్యాచురల్ హిస్టరీ, ఇండియా ఇన్వాల్వ్డ్ ఇన్ export, and this is one way trade. India exported huge amount of cotton, huge amount of muslin, diamonds, pearls, spices, etc. And India received the huge amount of gold coins from Roman Empire, and this is clearly mentioned in Pliny's natural history. And India received huge balance of payments. So balance of payment is conducive for the Indian trade. సో మనకు చెల్లింపుల శేషం అంటాం. చెల్లింపుల శేషం అంటే ఏంటంటే మనం చేసే ఎగుమతులు దిగుమతుల కంటే తక్కువగా ఉంటే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ బ్యాలెన్స్ ఎక్కువగా చెల్లించాలి విదేశాలకు. రైట్, మనం చేసే ఎగుమతులు దిగుమతుల కంటే ఎక్కువగా ఉంటే మనం విదేశాల నుంచి ఎంతో చెల్లింపుల శేషం మనకి ధనాత్మక స్థాయిలో పాజిటివ్ ఆస్పెక్ట్స్లో మనకు ఉంటుంది. అర్థమవుతుందా? సో దీన్ని మనం గమనిస్తే ఈ మౌర్యానంతర యుగంలో చెల్లింపుల శేషం అనేది మన భారతదేశానికి అనుకూలంగా ఉండేది. కోట్లాది కోట్లు, పుంకాలుగా సువర్ణ నాణాలు, రోమన్ బంగారు నాణాలు అనేటివి భారతదేశానికి తరలి వెళ్ళేవి అంటూ ప్లీనీ న్యాచురల్ హిస్టరీ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. పుంకాలుగా ఈ రోమన్ ప్రాంతం నుంచి బంగారు నాణ్యాలు తరలి వెళ్ళేవి. దీనిని బట్టి చెల్లింపుల శేషం భారతదేశానికి, భారత వాణిజ్యానికి అనుకూలంగా ఉంది. భారతదేశం కోట్లాది ఈ రూపాయలను, బంగారు సువర్ణాలను రోమన్ సామ్రాజ్యం నుంచి పొందినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా శాతవాహనులు, పాండ్యులు, చోళులు మరియు చేరరాజులు విదేశీ వ్యాపారాన్ని నిర్వహించినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక నాణాలు కూడా ఇక్కడ లభ్యమైన రోమన్ చక్రవర్తుల నాణాలు కావచ్చు, మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన డబల్ డై స్ట్రక్ కాయిన్స్ కావచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ సోర్స్. వాట్ ఈస్ ఇట్? డబల్ డై స్ట్రక్ కాయిన్స్. Double die struck coins. See here, double die struck coins and coins marked with షిప్ ఇమేజెస్. అంటే ఈ నాణాలు అనేటివి
నౌకా బొమ్మలతో ముద్రించబడి ఉన్నాయి శాతవాహనుల కాలంలో. యజ్ఞశ్రీ శాతకర్ణి మింటెడ్ మెనీ కాయిన్స్ విత్ ద డబుల్ షిప్ ఇమేజెస్, అంటే 2 పడవ గుర్తులు నౌకా బొమ్మలు కలిగిన నాణాలు శాతవాహనుల కాలంలో ముద్రించబడ్డాయి. దీనిని బట్టి శాతవాహనులు నౌకల ద్వారా ఎక్కువ మొత్తంలో ఎగుమతులు చేసినట్లు మనకు తెలుస్తోంది. రెండవ అంశం ఏంటంటే ఈ నౌకా బొమ్మలున్న ఈ నాణాల ద్వారా విదేశీ వాణిజ్యం గొప్పగా వర్ధిల్లినట్లు మనకి తెలుస్తోంది. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే అరికమేడు అనేది శాతవాహనుల యొక్క అంతర్జాతీయ వ్యాపార నౌకా కేంద్రంగా కొనసాగింది. అరికమేడు ద ప్రెజెంట్ పాండిచ్చేరి, పొదుగా ఆర్ పుదుచ్చేరి, ప్రస్తుత పుదుచ్చేరి లేదా పాండిచ్చేరినే ఆనాడు అరికమేడు అని పిలిచినట్లు తెలుస్తోంది. మరి అరికమేడు శాతవాహనుల యొక్క ప్రధాన అంతర్జాతీయ నౌకా కేంద్రంగా పనిచేసింది. ఈ అరికమేడు ప్రాంతం నుంచి శాతవాహనులు ఎక్కువ మొత్తంలో విదేశాలకు, ముఖ్యంగా రోమన్లకు వస్తువుల్ని ఎగుమతి చేసినట్లు మనకి తెలుస్తోంది. రైట్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అజ్ఞాత నావికుడు, an unknown sailor from Alexandria, he wrote a book, Periplus of Erythraean Sea. Erythraean Sea means Greeks called this Red Sea as Erythraean Sea. ఎర్ర సముద్రాన్ని గ్రీకులు ఎరిత్రియన్ సీ అంటున్నారు. ఎరిత్రియన్ సీ, ఎర్ర సముద్రం, ఎర్రని శైవలాల ద్వారా రంగు మొత్తం ఎర్రగా కనిపిస్తుంది ఈ సముద్రం, బికాజ్ ఆఫ్ ద ఆల్గే. రైట్. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అని పిలుస్తుంటాం. మరి ఎర్ర సముద్రం ద్వారా అలెగ్జాండ్రియా ప్రాంతానికి, ఇక్కడ ఎర్ర సముద్రం, ఇదంతా ఎర్ర సముద్రం, ఈ ఎర్ర సముద్రం ద్వారా అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన ఈ గుర్తు తెలియని అనానిమస్ సెయిలర్ ఎవరైతే ఉన్నారో అతడు ఒక గ్రంథాన్ని రచించాడు. దాన్ని పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అంటున్నాం. అతడి యొక్క దినచర్య, ఎర్ర సముద్రంపై అతని దినచర్య అనే పేరుతో ఆ గ్రంథం రచించబడింది. రైట్. అతడు భారతదేశం మొత్తం 24 నౌకాశ్రయాలను అతడు సందర్శించినట్లు, రైట్, వాటి గురించి తన యొక్క గ్రంథంలో క్లుప్తంగా వివరించినట్లు తెలియజేస్తుంది. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ డిస్క్రైబ్స్ the traveling experiences of an unknown sailor from Alexandria, and so many halt stations mentioned in this book. So the book was recorded with the various port cities, premium port cities of India. And let us discuss what are the premium port cities mentioned in the Periplus of Erythraean Sea. Have a look here. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో ప్రస్తావించబడిన పోర్ట్ సిటీస్ ఏవో మనం చూద్దాం. హ్యావ్ ఎ లుక్ హియర్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ గుజరాత్, బరుకచ్చా ఆర్ మోడర్న్ బ్రోచ్, దిస్ ఆల్సో నోన్ యాజ్ బ్రోచ్ అని పిలుస్తుంటాం. ఫ్రమ్ గుజరాత్, బరుకచ్చా ఫ్రమ్ గుజరాత్. రైట్. నెక్స్ట్ సోపారా ఫ్రమ్ మహారాష్ట్ర. అండ్ వన్ మోర్ పోర్ట్ సిటీ ఫ్రమ్ మహారాష్ట్ర, కల్లినా అనే మరొక వాణిజ్య కేంద్రం, నౌకా కేంద్రం. నెక్స్ట్ టిండిస్ and Muziris from Kerala. Tindis is Calicut. Tindis ne prastuta Calicut antunnam, Calicut. Next Muziris ante Cochin or Kochi. Next Poduka or Arikamedu is located present Pondicherry ఆర్ పుదుచ్చేరి. ఈ పాండిచ్చేరి లేదా పుదుచ్చేరినే అరికమేడు అని పిలుస్తారు లేదా పొదుకా అని పిలుస్తారు. రైట్. అండ్ నెక్స్ట్ మసోలా ఫ్రమ్ మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్. మసోలా ఫ్రమ్ మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ గ్యాంగ్ ఫ్రమ్ బెంగాల్,
రైట్, గ్యాంగ్ ఫ్రమ్ బెంగాల్. దోస్ డేస్ దట్ వాజ్ తామ్రలిప్తి. ఆ కాలంలో దీన్ని తామ్రలిప్తి అని పిలిచేవారు. గ్యాంగ్ అనే నౌకా కేంద్రాన్ని తామ్రలిప్తి అని పిలిచేవారు. సో దిస్ ఆల్ ప్రీమియం పోర్ట్ సిటీస్ ఆఫ్ ఇండియా ఆర్ మెన్షన్డ్ ఇన్ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ బై అన్ అన్నౌన్ సేలర్ ఫ్రమ్ అలెగ్జాండ్రియా. అలెగ్జాండ్రియాకి చెందిన ఒక అజ్ఞాత నావికుడు రచించిన పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో ఈ ప్రధాన వర్తక కేంద్రాలు, నౌకా కేంద్రాల గురించి ప్రస్తావన ఉంది. దీనిని బట్టి మనకి మన భారతీయులు ఎక్కువగా ఈ నౌకా కేంద్రాల ద్వారా విదేశీ వ్యాపారాన్ని నిర్వహించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చైనాతో విదేశీ వ్యాపారాన్ని, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయ ఆసియా దేశాలు అంటుంటాం, ఈ ఆగ్నేయ ఆసియా దేశాలతో విదేశీ వ్యాపారాన్ని నిర్వహించినట్లు మనకి అర్థమవుతుంది. సో ఈ ఆగ్నేయ ఆసియా దేశాలతో ఇండోనేషియా, జావా, సుమత్రా ఇవన్నీ ఆగ్నేయ ఆసియా దేశాలు అంటుంటాం. బర్మా, మయన్మార్ అంటుంటాం ప్రస్తుతం. వీటితో కూడా వర్తక వ్యాపారాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇండోనేషియా ప్రాంతం నుంచి, బర్మా, మయన్మార్, ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి ఎక్కువ మొత్తంలో మనకి సుగంధ ద్రవ్యాలు కావచ్చు, అదేవిధంగా వస్త్రాలు కావచ్చు, ముత్యాలు. అబిసినియా ఈజ్ అ కంట్రీ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ ఆఫ్రికా. తూర్పు ఆఫ్రికాలో అబిసినియా అనే దేశం ఉంటుంది, అబిసినియా. సో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇథియోపియా. దీన్ని ఇథియోపియా అని కూడా పిలుస్తాం. ఈ ఇథియోపియాతో మన భారతదేశం వర్తక వ్యాపారాలు సాగించింది. అరేబియా మహాసముద్రం ద్వారా ఇలా ప్రయాణిస్తూ వర్తకులు ఇథియోపియాతో లేదా అబిసినియన్లతో వర్తక వ్యాపారం నిర్వహించినట్లు, ఈ విధంగా ఆఫ్రికా మొత్తం మన భారతదేశానికి చెందిన వస్తువులు ఎగుమతి చేసినట్లు మనకు తెలుస్తోంది. నెక్స్ట్, రోమన్ ఎంపైర్ లైక్ శాతవాహనాస్, చోలాస్, చేరాస్ అండ్ పాండ్యాస్ ఎక్స్పోర్టెడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ pearls, diamonds and muslin cloths to the Roman Empire. రైట్, రోమన్ చక్రవర్తులకు సంబంధించిన క్లాడియస్ చక్రవర్తికి సంబంధించిన బంగారు నాణాలు, గోల్డ్ కాయిన్స్, బంగారు నాణాలు మన కోటిలింగాల ప్రాంతంలో శాతవాహనుల యొక్క రాజ్యంలో తవ్వకాల్లో బయలుపడుతున్నాయి. మరి మన శాతవాహన రాజులు కూడా 2 పడవల గుర్తులతో నాణ్యాలు ముద్రించారు. దీన్ని బట్టి విదేశీ వ్యాపారం ఘనంగా వర్ధిల్లినట్లు, మరియు ముఖ్యంగా శాతవాహనుల యొక్క ప్రధాన విదేశీ భాగస్వాములు రోమన్లు అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే శాతవాహనుల యొక్క రాజ్యంలో ఈ కోటిలింగాల ఈ ప్రాంతంలో రోమన్ చక్రవర్తుల యొక్క బంగారు నాణ్యాలు లభ్యమవుతున్నాయి. క్లాడియస్, అగస్టస్ అనే చక్రవర్తుల యొక్క నాణ్యాలు లభ్యమవుతున్నాయి. దీన్ని బట్టి రోమన్లు శాతవాహనులతో వ్యాపారం చేశారు. సో రోమన్స్ వర్ ద మెయిన్ ట్రేడ్ పార్ట్నర్స్ ఆఫ్ శాతవాహనాస్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రైట్? సో దిస్ ఈజ్ కాల్డ్ ద గ్రోత్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ trade and commerce during the post-Mauryan age, and this age is also popularly came to be known as Mercantile age or Mercantile Era. Okay, so this is about the trade and commerce during the post-Mauryan age. మౌర్యానంతర యుగం గురించి మనం చర్చించబోతున్నాం. In the post-Mauryan age, many foreign kingdoms penetrated the northantaram. బలహీన వారసులు రాజ్యానికి రావడం వల్ల విదేశీ తెగలు, విదేశీ రాజ్యాలు వాయవ్య సరిహద్దు ప్రాంతం మరియు ఉత్తర భారతదేశంలో చొచ్చుకొని రావడం జరిగింది. ఆ క్రమంలో స్థానిక మౌర్య పాలకులపై వారు విజయాన్ని సాధించి గొప్ప రాజ్యాలను సృష్టించుకున్నారు. ఆ క్రమంలోనే ఇండో గ్రీక్స్, సిథియన్స్ ఆర్ షకాస్, Parthians or Pahlavas, and Yuchis or Tocharians or Kushanas. These foreign dynasties came into light and they scored upper hand over the native Indian dynasties. So they were the nomadic tribes from Central Asia. మధ్య ఆసియా ప్రాంతంలో నివసిస్తున్న nomadic tribes, సంచార జాతులు. వీరు ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళి సంపదను దోచుకొని జీవనోపాధిని నిర్వహిస్తున్నారు. అలాంటి సమయంలో
చైనా ప్రాంతానికి వెళ్ళి దోపిడీల మీద దోపిడీ చేస్తున్నారు చైనా ప్రాంతానికి. రైట్, దే ట్రైడ్ టు ఎంటర్ ద చైనీస్ బౌండరీస్ అండ్ స్టార్టెడ్ లూటింగ్ ద వెల్త్. That was the main livelihood conditions of these nomadic tribes, mainly the Tocharians and Parthians and Shakas. షకులు, తొచారియన్లు లేదా కుషానులు మరియు పార్థియన్లు లేదా పహ్లవులు, వీరు ఈ విధంగా మధ్యాసియా ప్రాంతం నుంచి చైనా ప్రాంతంలోకి దూసుకు వెళ్ళి అక్కడ దోపిడీ చేసి తమ యొక్క జీవనోపాధిని సాగిస్తున్నారు. బట్ అరౌండ్ 220 BC, Chinese ruler Shi Huangdi built the Great Wall of China to protect China from the external attacks and external robberies, external invasions. విదేశీ తాకిడి నుంచి, విదేశీ దాడుల నుంచి చైనా ప్రాంతాన్ని రక్షించడానికి షీ హాంగ్టీ నేమ్ ఆఫ్ ద చైనీస్ రూలర్ షీ హాంగ్టీ built Great Wall of China. And now these nomadic tribes, mainly Tocharians or Kushanas or Kushana tribes, Tocharians, they are unable to enter Chinese boundaries and they were under crisis. But before the Great Wall of China, they started looting the wealth in a large scale. And they have their livelihood conditions in a grand scale. But finally, after the construction of this Great Wall of China, they are unable to cross the boundaries and there was huge crisis. And finally, there is no second option except turning towards Indian boundaries. So thus, these Kushanas or Tocharians and Scythians or Shakas and Parthians, they moved towards northwest frontier provinces of India, and this part is northwest frontier provinces of India. So around China, the Great Wall of China was built by Shi Huangdi around 220 BC, and these nomadic tribes were unable to enter the Chinese boundaries. So this man, Shi Huangdi, Chinese ruler, he took an intelligent step in order to stop these external invasions. And finally, he built Great Wall of China successfully, and these nomadic tribes were unable to enter, and there is no second alternate except turning towards India. Thus, the northwest frontier provinces of India were attacked by these nomadic tribes, northwest frontier provinces, and later northern provinces of India were attacked by these nomadic tribes. Thus, the foreign rule started in ancient times or ancient Indian history. ప్రాచీన భారతదేశ చరిత్రలో ఆ విధంగా విదేశీ పాలన అనేది ప్రారంభమైంది. ఆ విదేశీ పాలనలో ముఖ్యంగా ఇండో గ్రీకుల పాలన, రైట్, కుషానుల పాలన, పహ్లవుల పాలన మరియు పార్థియన్ల పాలన గొప్పగా సాగింది. రైట్, వారు భారతీయ సంస్కృతితో మమేకమై సహజీవనం సాగిస్తూ భారతీయ సంస్కృతిలో విలీనమైపోయారు. విలీనం కావడమే కాకుండా భారతీయ సంస్కృతిని ఆదరించి వారే భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలని, భారతీయ నాగరికతను స్వీకరించి భారతదేశంలో పూర్తి స్థాయిలో విలీనం కావడం జరిగింది. ఆ క్రమంలో భారతీయ సంస్కృతిని వీరు ప్రచారం చేయడం జరిగింది. రైట్, విదేశీయులైనప్పటికీ భారతీయ సంస్కృతిని గొప్ప స్థాయిలో ప్రేమిస్తూ భారతీయ సంస్కృతిలో విలీనం కావడం జరిగింది. దిస్ ఈజ్ హౌ దీస్ నోమాడిక్ ట్రైబ్స్ మెర్జ్డ్ ఇన్ ద ఇండియన్ కల్చర్ అండ్ దే హ్యాడ్ గ్రేట్ అఫెక్షన్ అండ్ లవ్ విత్ ఇండియన్ culture and civilization. And finally, they started the propagation of Indian culture towards the Central Asian countries or Middle Asian countries. So that was the great thing about the foreign kingdoms in the ancient classical past of India soon after the death of Ashoka during the period of the weak successors of Mauryan Empire. సో ఇప్పుడు ఈ కుషానులు
ఈ ఇండో గ్రీకులు, పార్థియన్లు మరియు శకుల గురించి మనం చర్చించుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us discuss ఇండో గ్రీక్స్. ఇండో గ్రీక్స్, దిస్ is the number one dynasty in India. Came from northern part of Afghanistan, Bactria, a place located in northern Afghanistan called Bactria. Bactria, it's not bacteria, it's Bactria. Bactria name of a place located in the northern province of Afghanistan. సో ఈ బాక్ట్రియా ప్రాంతం నుంచి భారతదేశానికి రావడం జరిగింది ఇండో గ్రీక్స్. The second Greek invader to India was Demetrius. Was the second Greek invader to India Demetrius? Then what about the first Greek invader to India? Alexander the Great. Undoubtedly, he was the champion of the world, who conquered the whole world and came under the clutches of Alexander the Great, a Macedonian emperor, created a vast suzerain and sovereign power throughout the world, from the Nile River Valley to the Indus River Valley and across the tributaries of River Indus. He conquered many territories and became the powerful monarch and a great emperor of this world. After Alexander, the second Greek invader to India was Demetrius. Was he? Demetrius, second Greek hero to India, who invaded northwest frontier provinces of India successfully. And soon after conquering the northwest frontier provinces of India, he appointed his commander-in-chief as the governor of his territories. He appointed Menander, this person, Menander, as the governor of the conquered territories of Demetrius. And finally, Demetrius returned to his homeland, Bactria. But later he was assassinated in a Bactrian revolt. Bactria ప్రాంతంలో జరిగిన ఒక అంతర్యుద్ధంలో, in a civil war, he was assassinated by the rivals or rival groups. ప్రత్యర్థుల చేత హత్య గావించబడ్డాడు డెమిట్రియస్. Right, soon after the death of Demetrius, the governor of Demetrius, Menander, declared independence and started ruling independently. Let us discuss the importance of Menander in Indian context. భారతీయ సంస్కృతి ప్రకారం ఇతడు యొక్క గొప్పతనం ఏంటి, ఇతడు చేసిన తోడ్పాటు ఏంటి, దీని గురించి మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. రైట్, లెట్ us discuss. Menander ruled from 165 BC to 145 BC, almost 2 decades period of time. 2 దశాబ్దాల పాటు మెనాండర్ వాయవ్య భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. రైట్, మెనాండర్ 1 was also known as Milinda in Indian context. Milinda, very important. Milinda in Pali language. See here, in Pali language, Menander is also known as Milinda, but in Greek sources called him Menandra, Menandra, Greek sources. But coming to Pali language or Indian context, Indian literary sources considered him as Milinda, a great warrior, and a warrior who is having the capability and tendency to rule a territory and a province. ఒక రాజ్యాన్ని పరిపాలించే సత్తా కలిగిన ఒక గొప్ప యుద్ధ వీరుడు మెనాండర్ అంటూ బౌద్ధ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. బికాస్ బుద్ధిస్ట్ టెక్స్ట్ మెన్షన్ హిమ్ యాజ్ సూర వీరాధీర, praised through a poetical exaggeration, because he was the great promoter of Buddhism. He propagated Buddhism in a wide scale. So Buddhist text praised him very much. Right, let us discuss about Menander. Menander ruled from Sakala or Sialkot, present Pakistan,
Sialkot or Sakala was the capital of Menander. And this is present northwest frontier provinces, Pakistan, the borders of Baluchistan. Right, Sakala was the capital of Menander. And Menander extended his empire from river access to river Indus. ఆక్సిస్ నదీ తీరం, దాదాపు ఈ ఆక్సిస్ నదీ తీరం ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉంది. అక్కడి నుంచి తీసుకొని సింధు ముఖద్వారం వరకు, సింధు నది వరకు తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించాడు మెనాండర్, ఏ పవర్ఫుల్ గవర్నర్ ఆఫ్ డెమిట్రియస్. అండ్ హియర్ మెనాండర్ రూల్డ్ ఫర్ ఎ లెంతీ పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్, మోర్ దాన్ 2 decades, 2 దశాబ్దాల పైచులకు పరిపాలించాడు ఈ మెనాండర్. Menander was the first ruler in India who issued and minted gold coins, and these are double die struck coins, very very important. Gold coins were minted by Menander. బంగారు నాణాలను భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముద్రించిన ఘనత ఇండో గ్రీకులకు దక్కుతుంది. వాజ్ హీ? Menander was first to issue the gold coins. బంగారు నాణాలను మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు. ఇంట్రడ్యూస్ గోల్డ్ కాయిన్స్ ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. అండ్ దీస్ గోల్డ్ కాయిన్స్ ఆర్ డబుల్ డై స్ట్రక్ ఇన్ నేచర్. రైట్, సో దీస్ గోల్డ్ కాయిన్స్, మెనీ గోల్డ్ కాయిన్స్ వర్ minted by this Menander. These are double die struck coins. సో 2 వైపులా కూడా ముద్రించబడిన నాణాలనే డబల్ డై స్ట్రక్ కాయిన్స్ అంటాం ఇంగ్లీష్లో. రైట్, ఈ కాయిన్స్ యొక్క లక్షణాల్లోకి వెళ్తే అబ్వర్స్ ఆఫ్ ద కాయిన్స్ ముఖ చిత్రాలు. సో మెనాండర్ minted his own image on the upwards of the coin, and the reverse of the coin మతాచారాల గురించి తెలియజేస్తున్నాడు. His religious practices and religion. Right, he adopted Buddhism as the state religion. రాజ్యంలోనే అధికార మతంగా బౌద్ధ మతాన్ని ఇతడు గుర్తించడం జరిగింది. రైట్, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా బంగారు నాణాలను వేయించిన వారు ఎవరు? ఇలాంటి ప్రశ్నలు మనకి పలు సందర్భాల్లో వచ్చాయి. ఇండో గ్రీకులు. అండ్ వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద రూలర్? మెనాండర్. రైట్, సో ద టైటిల్స్ మెన్షన్ ఆన్ ద కాయిన్స్: దేవరత, సుదేవరత అండ్ సుదేవరత. అండ్ దీస్ టైటిల్స్ ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బుద్ధిజం. బౌద్ధ మతం యొక్క ప్రభావంచే దేవవ్రత, సుదేవవ్రత అనే 2 బిరుదుల్ని గ్రహించాడు ఇతడు. అంటే దీని అర్థం ఏంటంటే బౌద్ధ మతాన్ని స్వీకరించిన, బౌద్ధ మతం కోసం చాలా నిబద్ధతతో, అంకిత భావంతో చేస్తున్న యజ్ఞయాగాలు, ముఖ్యంగా రథాలు, బుద్ధుడు చూపించిన ఆ ధ్యాన భంగిమలను పాటిస్తూ ఈ విధంగా దేవరత మరియు సుదేవరత అనే బిరుదులు గ్రహించాడు మెనాండర్. అండ్ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ టు నో అబౌట్ మెనాండర్స్ కన్వర్షన్ టు ద బుద్ధిజం. బౌద్ధ మతంలోకి ఇతడు మారినట్లు మనకు అందిస్తున్న సమాచారం ఏదంటే, వెరీ ఇంపార్టెంట్ సోర్స్ అండ్ సాక్రెడ్ స్క్రిప్చర్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆఫ్టర్ త్రిపిటకాస్, మిలింద పన్హో ఇన్ పాలీ లాంగ్వేజ్. పాలీ భాషలో ఈ గ్రంథం కనిపిస్తుంది. నోట్ ఇట్ డౌన్. దిస్ ఈజ్ మిలింద పన్హో. మిలింద మీన్స్ Menander. See here, Milinda means in Pali language. Milinda means Menander. Right, Milinda Panho. Panho means questions. Questions of Menander. Questions. In Pali language, Panho means question. Milinda means Menander. Menander questions. Menander asked few questions. Like, who is Buddha? And what is the importance of Buddha? And Buddha belongs to which clan? And the doctrines of Buddha. So this is how this
Menander started questioning, and finally the questions were answered by Buddhist monk flourished in the court of Menander. So his court was adorned by Nagasena Bhikshu. నాగసేన భిక్షు అనే ఒక గొప్ప బౌద్ధ భిక్షువు ఇతడి యొక్క ఆస్థానంలో ఉన్నాడు. ఈ నాగసేన భిక్షు మిలిందుడు అడిగిన ప్రశ్నల్ని జవాబులు చెప్పాడు. మరి మిలిందుడు అడిగిన ప్రశ్నలు మరియు జవాబులు రెండింటినీ కలగలిపి రచించబడిన గ్రంథమే మిలింద పన్హో. సో దిస్ బుక్ ఈస్ రికార్డెడ్ ద క్వశ్చన్స్ ఆఫ్ మిలింద అండ్ ద ఆన్సర్స్ ఆఫ్ నాగసేన. సో దిస్ ఈస్ the main content of the book, and this is the sacred scripture of Buddhism after Tripitakas. త్రిపిటకాల అనంతరం బౌద్ధ మతస్థులకు అత్యంత పవిత్రమైన గ్రంథంగా భావించే గ్రంథం మిలింద పన్హో, పాలీ భాషలో రచించబడింది. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాలీ was the language in which the book was written by Nagasena Bhikshu, and this book is also known as Nagasena Bhikshu Sutras. Nagasena Bhikshu Sutra Dharmavali. According to this book, this man converted into Buddhism. He had faith towards Buddhism. He expressed his faith towards Buddhism according to Milinda Pannho. And he also took the burden of or the responsibility of the propagation of Buddhism. So this is how Buddhism became the state religion during the period of Milinda or Menander. So this is about Menander. So mainly the two important things here, one is minting gold coins first time in the history of India, and number two is the great propagation of Buddhism, and the main source is Milinda Pannho. These two are very important with respect to this Indo-Greeks. Next, Indo-Scythians or Shakas. Shakula gurinchi manam charchinchukovalsi untundi. So there are the various Shaka kingdoms in India. They ruled various places of Indian subcontinent like Deccan, Takshila, that is present Pakistan, Deccan part of India. Next, Malwa region and Madura region, Kapisa region. So various Shaka kingdoms came into light in the post-Mauryan years around 200 BC to 300 AD. This is the time period of the various Shaka rulers in India. క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 300 వరకు భిన్న శక వంశాలు భారతదేశాన్ని పరిపాలించాయి. వివిధ ప్రాంతాలలో భారత ఉపఖండాన్ని పరిపాలించాయి. ముఖ్యంగా దక్కన్ ప్రాంతాన్ని క్షహరాట వంశీయులు పరిపాలించారు. క్షహరాటులు దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించారు. అదేవిధంగా పంజాబ్ ప్రాంతాన్ని తక్షిల శకులు పరిపాలించారు. పంజాబ్ ప్రజెంట్ పాకిస్తాన్. నెక్స్ట్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా కార్దమాకాస్. Western part of India, Kardamakas, mainly Malwa region. And next, Madura region, Madura Shakas ruled Madura region. And Kapisa is located in Afghanistan. Kapisa was under the control of Shakas from Afghanistan. So these are the 5 important Shaka kingdoms ruled in the various parts of Indian subcontinent. But mainly, we must throw light on the Deccan Chahratas and Western India's Kartamakas. These two are the important Shaka kingdoms in India. Right. So, Takshila Prantaniki Mauyes or Moga or Mauyes అనే పాలకుడు పరిపాలించినట్లు మనకి చారిత్రక ఆధారాలు తెలియజేస్తుంది. రైట్, హిస్టారికలీ దిస్ ఈజ్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ ద పంజాబ్ పార్ట్ ఆర్ తక్షిలా present Islamabad was under the control of the ruler Moga or Mauyes
Okay. Next, coming to Shaharatas of Deccan. So there was a strong rivalry between the Shatavahanas and Shaharatas for the natural resources between the kingdoms. Okay, so let us discuss Kshatriyans and the first Kshaharata dynasty. Bhumaka was the founder of this Kshaharata dynasty. Bhumaka was the founder of Kshaharata dynasty, but the greatest among the all Kshaharatas was Nahapana ruled Maharashtra region or Marathwada region, the Deccan part of India. Right? భారత ఉపఖండం దక్కన్ ప్రాంతాన్ని ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించిన అతి గొప్ప పాలకుడు శక పాలకుడు నహపానుడు. Very important thing. So there was a strong rivalry between Shatavahanas and Kshaharatas, and this is clearly mentioned in the sources of Shatavahanas. Right, mainly the Nasik inscription. Nasik inscription was given by Gautami Balastri. Important source to know about the history of Gautami Putra Shatakarni. So Nasik inscription was given by Gautami Balastri, mother of Gautami Putra Shatakarni, a greatest among the all Shatavahanas. Gautami Putra Shatakarnis, the great victories or list of the territories conquered by him were mentioned in Nasik inscription. According to this Nasik inscription, this man conquered the territories of Nahapana. And described Kshaharata Vamsha Niravasheshakara. The one who destroyed all Kshaharata rulers. So Nahapana was assassinated by Gautami Putra Shatakarni according to the Nasik inscription. This is clearly evident. Right, according to Nasik inscription, this Gautami Putra Shatakarni had a title Kshaharata Vamsha Niravasheshakara. Kshaharata Vamsha means the ruler of Nahapanas, or the dynasty, that is Kshaharata dynasty, was brutally suppressed by Gautami Putra Shatakarni and had a title Kshaharata Vamsha Niravasheshakara, destroyer of Kshaharata dynasty. Okay, so this is the direct indication for the great confrontation or rivalry between Kshaharatas and Shatavahanas. Shatavahana was the contemporary dynasty to the Kshaharata dynasty in Deccan. Right, both are subordinate or the post-Mauryan kingdoms. మౌర్యుల అనంతరం వచ్చిన వంశాలు లేదా రాజ్యాలుగా చెప్పుకోవచ్చు. చివరికి నహపానుణ్ణి వధించినట్లుగా, నహపానుణ్ణి ఒక యుద్ధంలో అంతమొందించి క్షహరాట వంశ నిర్వశేషకార అనే బిరుదును స్వీకరించినట్లుగా నాసిక్ శాసనం తెలియజేస్తుంది. దీన్ని గౌతమి బాలశ్రీ వేయించారు. నెక్స్ట్, అనదర్ న్యూమిస్మాటిక్ సోర్స్. దిస్ ఈజ్ ఎపిగ్రఫికల్ సోర్స్ for the rivalry between Kshaharatas and Shatavahanas, and numismatical sources. Numismatics means coins, and more than 10,000 silver coins were exhumed through the archaeological operations at Jogal Tambi is a place located at Maharashtra in the Deccan part of India. దక్కన్ని పరిపాలించిన ఈ క్షహరాట రాజ్యం యొక్క జోగల్ తంబి అనే ప్రాంతంలో పురావస్తు తవ్వకాల్లో బయలుపడిన కుప్పలు తిప్పలుగా బయలుపడిన 10,000 వెండి నాణాలు. ఎవరికి సంబంధించినవి? నహపానునికి సంబంధించిన 10,000 వెండి నాణాలు నహపానుని గౌతమిపుత్ర శాతకర్ణి అంతమొందించినట్లు తెలియజేస్తున్నాయి. ఈ నాణాల ద్వారా కూడా మనం గత చరిత్రను మనం ఈ విధంగా అధ్యయనం చేయొచ్చు. రైట్, గమనిస్తే ఇక్కడ రైట్ దిస్ నహపానాస్ 10,000 silver coins were restruck
బాయ్ గౌతమిపుత్ర శాతకర్ణి. నహపానుడు యొక్క నాణాలపై నహపానుడి యొక్క బొమ్మ ముఖచిత్రం కనిపిస్తుంది. ముఖచిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అదే నహపానుని నాణాలపై వాటిని తిరిగి పునర్ముద్రిస్తున్నట్లు మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ నహపానుడి యొక్క నాణాలపై గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బొమ్మ మరియు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు, క్షహరాట వంశ నిర్వశేషకార అనే బిరుదులు కూడా కనిపిస్తున్నాయి. దీనిని బట్టి క్షహరాట వంశీయుల యొక్క నాణాలైన నహపానుడి యొక్క నాణాలపై ఏ శాతవాహనుడి యొక్క పునర్ముద్రణం కనిపిస్తుంది, ఏ శాతవాహనుడి యొక్క బొమ్మ కనిపిస్తుందంటే గౌతమిపుత్ర శాతకర్ణి. సో వాట్ ఇట్ ఇండికేట్స్, ఇది దేన్ని సూచిస్తుంది? ఇది దేన్ని సూచిస్తుందంటే శాతవాహనుల యొక్క ప్రాతినిధ్యాన్ని, శాతవాహనుల యొక్క విజయాన్ని, వారి యొక్క ఆధిపత్యాన్ని, ఎవరిపై? క్షహరాట వంశీయులపై ఆధిపత్యాన్ని సూచిస్తుంది. రైట్, జోగల్దంబి ప్రాంతంలో మహారాష్ట్రలో దొరుకుతున్నాయి. అంటే జోగల్దంబి ప్రాంతంలో ఒక భీకరమైన యుద్ధం జరిగినట్లు, ఈ యుద్ధంలో నహపానుడు ఓడించబడినట్లు, నహపానుడి యొక్క నాణాలను తిరిగి పునర్ముద్రిస్తున్నట్లు మనకి తెలుస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ టు నో అబౌట్ ద రైవలరీ బిట్వీన్ ద టూ డైనాస్టీస్. ఓకే, ద సెకండ్ ఇంపార్టెంట్ డైనాస్టీ ఆఫ్ షకాస్, Kartamaka dynasty ruled Western India. Ujjain was the capital of this Kartamaka dynasty. Ujjain is located in Madhya Pradesh. Actually, this Ujjain was the capital of Avanti, but the same Ujjaini was the capital of Kartamaka Shaka Kingdom. కార్తమాక శక రాజ్యం యొక్క రాజధానిగా ఉజ్జయిని మాల్వా ప్రాంతాన్ని పరిపాలించారు. ఉజ్జయిని మాల్వా ప్రాంతాన్ని వీరు పరిపాలించడం జరిగింది. మాల్వా, గుజరాత్ ఇవన్నీ వీరి యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి, కార్తమాక వంశం యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి. మరి ఈ కార్తమాక వంశాన్ని స్థాపించిన వారు చస్తనుడు. చస్తన వాజ్ ద ఫౌండర్ ఆఫ్ కార్తమాక డైనాస్టీ. Kartamaka dynasty. And let us discuss an important ruler from this dynasty, Rudradamana or Rudradama, a famous and a popular personality during the Shaka age. Shaka యుగంలోనే అంత గొప్ప పాలకుడు మరొకడు లేడు. నా భూతో నా భవిష్యత్ అన్నట్లు గొప్పగా పరిపాలించాడు రుద్రదమనుడు. మరి ఈ రుద్రదమనుడి యొక్క గొప్పతనం ఏంటి? ఇతడు ఎటువంటి తోడ్పాటును అందించాడు, ఇతడి యొక్క విశేషాలు ఏంటి, వాటి గురించి మనం చర్చించుకుందాం. రుద్రదమన్, ద గ్రేట్ రూలర్ ఆఫ్ కార్తమాక డైనాస్టీ, రూల్డ్ మాల్వా అండ్ గుజరాత్ రీజియన్. రుద్రదమన్ ఫ్రమ్ 130 to 150 AD, క్రీస్తు శకం 130 నుంచి క్రీస్తు శకం 150 వరకు పరిపాలించాడు రుద్రదమనుడు. ఈ రుద్రదమనుడు గురించి మనకు సమాచారాన్ని అందిస్తున్న శాసనం జునాగఢ్ శాసనం. దీన్నే గిర్నార్ శాసనం అని కూడా పిలుస్తాం. గిర్నార్ ఇన్స్క్రిప్షన్, గివింగ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద గ్రేట్ కార్తమాక రూలర్ రుద్రదమన్, ద గ్రేట్ షకా రూలర్. అసలు కార్తమాక వంశంలోనే కాదు, శక వంశాల్లోనే, ఈ 5 వంశాల్లోనే అతి గొప్ప పాలకుడు, మిక్కిలి సుప్రసిద్ధుడు, అగ్రగణ్యుడు రుద్రదమనుడు. రైట్, ఇతడు జునాగఢ్ శాసనాన్ని వేయించాడు. గిర్నార్ శాసనం అని కూడా పిలుస్తాం. దిస్ ఈజ్ నియర్ గుజరాత్ ప్రాంతంలో, కతియావాడ్ ప్రాంతంలో దీన్ని వేయించడం జరిగింది. గిర్నార్ ఈజ్ అ ప్లేస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్, జునాగఢ్ అని కూడా పిలుస్తుంటారు. మరి ఈ శాసనం యొక్క గొప్పతనం ఏంటి, ఈ శాసనం యొక్క విశేషం ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ గిర్నార్ ఇన్స్క్రిప్షన్? ద ఇంపార్టెన్స్ ఈజ్ the first Sanskrit ever-lang inscription in the Indian subcontinent or in the history of India. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సుదీర్ఘ సంస్కృత శాసనం ఇదే. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సంస్కృత శాసనం ఏదంటే గిర్నార్ శాసనం. ద ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఇండియా. గిర్నార్ ఇన్స్క్రిప్షన్ was given by Rudradaman, Shaka ruler of Kartamaka dynasty. And few more important
content of this inscription. Number one, this Junagad inscription describes a famous tataka, a Sanskrit word which means tank, a tank. Sadas within a చెరువు అంటుంటాం. తటాకం అంటే అర్థం ఏంటి? చెరువు. ఒక చెరువును తవ్వించారు మౌర్యులు. మౌర్య రాజైన చంద్రగుప్త మౌర్యుని యొక్క మేనల్లుడైన పుష్యగుప్తుడు చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆజ్ఞ మేరకు, అభీష్టం మేరకు గుజరాత్లోని కతియవాడ్లో సుదర్శన అనే తటాకాన్ని నిర్మించాడమ్మా. సుదర్శన అనే తటాక. సుదర్శన ట్యాంక్ వాజ్ బిల్డ్ బై పుష్యగుప్త, నెఫ్యూ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఆన్ ద ఆర్డర్స్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య, దిస్ పుష్యగుప్త build Sudarshana tank at Kathiawad, Gujarat. But during the period of Ashoka, the grandson of Chandragupta Maurya, during the period of Ashoka, the Sudarshana tank was damaged outrightly. And this Sudarshana tank was repaired by Ashoka. But during the period of Rudradaman, the same Sudarshana tank was again repaired by Rudradaman. సుదర్శన తటాకం అనేది అశోకుడి కాలంలో వరదల దెబ్బకి, వరదల తాకిడికి గురై అది బీటలు వాలింది. అది పూర్తిగా బీటలు వాలి అశోకుడు దాన్ని పునర్నిర్మిస్తున్నట్లు తెలియజేస్తోంది ఈ గిర్నార్ శాసనం. అండ్ సెకండ్ థింగ్, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రుద్రదమన్ అగైన్ దిస్ సుదర్శన ట్యాంక్ వాజ్ రిపేర్డ్ అండ్ రీబిల్ట్. ఆ విధంగా సుదర్శన తటాకాన్ని తాను పునర్నిర్మిస్తున్నట్లు తెలియజేస్తున్న శాసనం ఏంటంటే జునాగఢ్ శాసనం. బట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ స్కందగుప్త, a Guptan ruler Skandagupta, the same Sudarshana tank was again repaired. Skandagupta, a Guptan ruler, ruled in 5th century AD. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఈ రుద్రదమనుడు అనంతరం పరిపాలించిన గుప్తుల్లో స్కందగుప్తుడు అనేవాడు ఈ సుదర్శన తటాకాన్ని మళ్ళీ మరమ్మత్తు గావిస్తున్నట్లు తెలియజేస్తున్నాడు. సి 3 rulers, the great contribution to the Sudarshana tank. The first, Ashoka repaired this Sudarshana tank, was mentioned in Junagad inscription or Girnar inscription. And second person, Rudradaman, he himself mentioned about the great contribution or repair of Sudarshana tank without Vishti. Note down this term, Vishti. What is the meaning of Vishti? Vishti means a bonded labor. వెట్టి చాకిరి అంటుంటాం. వెట్టి చాకిరి. వెట్టి అంటే సర్వీస్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సర్వీస్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే చేసిన సేవకు ఎటువంటి ఫలితాన్ని ఆశించకపోవడం వెట్టి చాకిరి అంటుంటాం. మనం బాంచన్ని కాల్మొక్తా, నువ్వు చెప్పింది చేస్తా అంటుంటారు. బానిస వ్యవస్థ కానీ వెట్టి చాకిరి కానీ ఆ విధంగా ఉండిపోయింది మన సమాజంలో. ప్రస్తుతం అంటే లేదు. యాక్చువల్గా మొన్నటి వరకు ఈ వెట్టి చాకిరి, బానిస వ్యవస్థ, నిజాంల పరిపాలన వరకు మనకు సాగింది. రైట్. ఈ విష్టి అనే బాండెడ్ లేబర్, ఎటువంటి వెట్టి చాకిరి లేకుండా, రైట్, దీన్ని మరమ్మత్తు గావించడానికి అయ్యే ఖర్చు మొత్తం తానే స్వయంగా భరించినట్లు గిర్నార్ శాసనంలో తెలియజేశాడు. దేన్ని మరమ్మత్తు గావించడానికి? సుదర్శన తటాకాన్ని మరమ్మత్తు గావించడానికి. సో this inscription talks about the historic Sudarshana tank built by Pushyagupta during the period of Chandragupta Maurya and later was repaired by Ashoka, and then Rudradaman was the ruler of Kardamaka dynasty who gave a great contribution for the irrigation and rebuilt the tank once again. And finally, during the period of Skandagupta, the same Junagad inscription. Right. Skandagupta gave one more Junagad inscription. And that Junagad inscription mentioned about this Sudarshana tank. ఈ విధంగా ముగ్గురు పాలకులు ఈ సుదర్శన సరస్సును
మరమ్మతు గావించినట్లు తెలియజేశారు. రైట్. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ గిర్నార్ ఇన్స్క్రిప్షన్, ద ఫస్ట్ ఎవర్ లాంగ్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ in India. And number 2, this talks about the historic Sudarshana tank of the Mauryas. These two are the important things. And this inscription also describes the matrimonial alliances of Shatavahanas and Shaka rulers. శకులకు శాతవాహనులకు మధ్య వైవాహిక సంబంధాలు గొప్పగా జరిగినట్లు ఈ శాసనం తెలియజేస్తుంది, జునాగఢ్ శాసనం. అండ్ దిస్ రుద్రదమన్ హీ గేవ్ హిస్ డాటర్, హిస్ ఓన్ డాటర్ రుద్రదమినిక టు ద శాతవాహన రూలర్, అండ్ దిస్ ఇస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద ఇన్స్క్రిప్షన్, అండ్ దట్ ఈస్ Junagad Inscription. And this book, this inscription also talks about the military achievements of this king. ఈ విధంగా రుద్రదమనుడి యొక్క సైనిక విజయాల గురించి తెలియజేస్తుంది ఈ శాసనం. Right, according to this inscription, Shatavahanas were defeated twice. They were defeated in the hands of Rudradaman. రైట్, రుద్రదమనుడి యొక్క సైనిక విజయాల గురించి తెలియజేస్తుంది. రుద్రదమనుడు శాతవాహనులతో వైవాహిక సంబంధాలను ఉంచుకోవడం, తన యొక్క సుపుత్రికను శాతవాహన రాజుకి ఇచ్చి వివాహం చేయడం కావచ్చు. ఇక మూడవది, ఇది సుదర్శన తటాకాన్ని, ఆ సుదర్శన తటాకం యొక్క గొప్పతనం, దాని యొక్క మరమ్మతు గురించి తెలియజేయడం. అంతేకాకుండా భారతదేశ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారిగా ఒక సుదీర్ఘ సంస్కృత శాసనాన్ని. So this is about the great Rudradaman, and he extended the kingdom from Gujarat to Malwa region. Gujarat to Malwa region, and he twice defeated the Shatavahanas and created a vast empire. So geographically, the empire, the size of the empire has drastically, rapidly increased during the period of Rudradaman. So that was the great contribution. Okay, so he was the great Shaka ruler out of the 5 various Shaka dynasties or Shaka kingdoms in India. And next, Madura was also ruled by the Shaka rulers, and Apratihata, the Madura Shaka rulers, they had the titles Apratihata, the great rulers, and the sovereign rulers, supreme and suzerain powers. అంటే గొప్ప సార్వభౌమ అధికారాన్ని కలిగి ఉన్న రాజులు దీన్ని పరిపాలించినట్లు. అప్రతిహత అనే శకులు ఈ మధురా ప్రాంతాన్ని పరిపాలించినట్లు. ఉత్తరప్రదేశ్, దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. Okay, so Kapisa, Afghanistan. Kapisa is a Shaka kingdom located in Afghanistan, present Afghanistan, Kabul, near Kabul. Now the status of this Kabul comes under the Taliban. Everyone knows about this, right? So these are the important things, important points one should remember who are seriously preparing for competitive exams. So must remember these important points regarding the post-Mauryan age. Next, Parthian Kingdom. Parthians came from northern part of Iran, present Persia, the ancient Persia, present Iran. So Parthian is located the northern province of Persia, present Iran. So one of the prominent and an important ruler from this Parthian dynasty was Gondo Furnace. గోండో ఫర్నెస్ అనే పాలకుడు గొప్పగా పరిపాలించినట్లు మనకు తెలుస్తుంది. క్రీస్తు శకం 45లో ఇతడు పరిపాలించినట్లు మనకి తెలుస్తుంది. సో అకార్డింగ్ టు ఫ్యూ సోర్సెస్ ఆఫ్ ఆ క్రిస్టియన్ క్యాలెండర్, the direct disciple of Jesus Christ, one who sacrificed for the sake of the world, one who sacrificed his life for the sake of the human beings, Jesus Christ and his
direct disciple Saint Thomas arrived India. This is an important incident taken place in the 45 AD. రైట్, క్రీస్తు శకం 45లో జీసస్ ప్రభు యొక్క శిష్యుడైన సెయింట్ థామస్ భారతదేశానికి విచ్చేసినట్లు తెలుస్తోంది. మరియు సెయింట్ థామస్ అనే మొట్టమొదటి క్రైస్తవ మత ప్రచారకుడు భారతదేశానికి వచ్చినప్పుడు, క్రైస్తవ మత బోధకుడు భారతదేశానికి వచ్చినప్పుడు, భారతదేశాన్ని పరిపాలిస్తున్న పాలకుడు, పహలవ పాలకుడు లేదా పార్థియన్ పాలకుడు గోండో ఫర్నిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గోండో ఫర్నిస్ వాజ్ the contemporary ruler during the great visit of a Christian missionary under the leadership of Saint Thomas. Saint Thomas, the first propagator of Christianity and promoter of Christianity in India. Saint Thomas, the direct disciple of Jesus Christ, and he promoted the Christianity throughout India, and finally he came down to South India and he died at Chennai, and his holy mausoleum is located at Chennai. సెయింట్ థామస్ భారతదేశంలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తూ నలువైపులా విస్తరిస్తూ దక్షిణాదికి తరలి వచ్చి చెన్నై ప్రాంతంలో మరణించినట్లు తెలుస్తోంది. మరి గోండో ఫెర్నిస్ కాలంలో అతడు భారతదేశానికి వచ్చాడనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. సెయింట్ థామస్ చెన్నైలోనే అతడు సమాధి అయ్యాడు. చెన్నైలో అతడి యొక్క పవిత్రమైన సమాధి హోలీ మౌసోలియం ఆర్ హోలీ టూమ్ ఈజ్ లొకేటెడ్. ఇది చాలా గొప్ప పర్యాటక ప్రాంతం. రైట్, విదేశాల నుంచి క్రైస్తవులు భారతదేశానికి వచ్చినప్పుడు దీన్ని తప్పనిసరిగా సందర్శించుకుంటారు. సెయింట్ థామస్ సమాధిని ఈజ్ లొకేటెడ్ ఇన్ చెన్నై ప్రాంతంలో ఉంది. రైట్, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రాణి రుద్రమ ఆఫ్ కాకతీయాస్, ఎ వెనిస్ టూరిస్ట్ టు ఇండియా, Marco Polo arrived during the period of Rani Rudrama. Marco Polo visited the Kakatiya Kingdom, and Marco Polo visited the Motupalli port, the premium port city of Kakatiyas, and later he visited Chennai, mainly the holy tomb of Saint Thomas. The main purpose of his arrival to India was to visit the holy tomb of Saint Thomas during the medieval days of Indian history. మధ్యయుగ భారతదేశ చరిత్రలో మార్కో పోలో అనే వెనిస్ యాత్రికుడు, హీ వాజ్ అన్ ఇటలీ ప్రాంతంలో వెనిస్ అనే ఒక నగరం ఉంది. ఆ వెనిస్ నగరానికి చెందిన ఒక యాత్రికుడు భారతదేశానికి వచ్చాడు. ఆ సమయంలో కాకతీయ రాజ్యాన్ని రుద్రమ్మదేవి పరిపాలిస్తున్నట్లుగా గొప్పగా చెప్పాడు. రుద్రమ్మదేవి యొక్క గొప్పతనాన్ని, ఆమె యొక్క వీరత్వాన్ని, సూరత్వాన్ని, ధీరత్వాన్ని గొప్పగా తన యొక్క మార్కో పోలో హిస్టరీస్ అండ్ ట్రావెలింగ్ అనే గ్రంథంలో తెలియజేశాడు. ఆ క్రమక్రమంగా ఇతడు మార్కో పోలో ఈ క్రైస్తవ మత ప్రచారకుడు, భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవ మత ప్రచారకుడైన సెయింట్ థామస్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేందుకు మరియు సెయింట్ థామస్ యొక్క ఆ పవిత్రమైన సమాధిని దర్శించుకునేందుకు, ఆ దర్శనార్థం ఇతడు రావడం జరిగింది మార్కో పోలో. దిస్ పాయింట్ ఈజ్ ఆల్సో ఎ వ్యాలిడ్ పాయింట్. one must and should remember Marco Polo's visit of the holy tomb of Saint Thomas in the medieval Indian history. So this is a very very important incident taken place during the period of Gondo Furnace, a Parthian ruler. Right, prelims point of view లో ఇక్కడ నుంచి ప్రశ్నలు వస్తుంటాయి మళ్ళీ. రైట్, Parthian's capital is the northwest frontier provinces, and Mathura is also the capital in Uttar Pradesh. Next, Kushana Kingdom in India. Kushana Emperor, the great Tocharian dynasty or Yuchi clan
సో కుషానుల యొక్క వంశాన్ని యూచి లేదా త్వచారియన్లు అని పిలుస్తుంటారు. త్వచారియన్లు అని పిలుస్తుంటారు కుషానుల్ని. మరి కుషాన వంశంలో మొట్టమొదటి వాడు కుజలా కాడిపెసస్. కుజలా కాడిపెసస్ was the founder of this Kushana empire. Peshawar was the capital of this Kushana empire. కుజలా కాడిపెసస్ యొక్క రాజధాని పెషావర్, ప్రజెంట్ పాకిస్తాన్. పెషావర్. అనదర్ క్యాపిటల్ ఈజ్ మధురా ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. రెండు రాజధానులు ఉన్నాయి. ఒకటి వాయువ్య సరిహద్దు ప్రాంతంలో పెషావర్, రెండవది మధురా ప్రాంతం, ఉత్తరప్రదేశ్. సో కుజలా కాడిపెసస్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ కుషానా ఆర్ యూచి ఆర్ త్వచారియన్ డైనాసిటీ. నెక్స్ట్ వీమా కాడిపెసస్ కేమ్ టు పవర్. వీమా కాడిపెసస్ came to power, and Vima Cadipesis was first to issue huge amount of gold coins called dinars. దినార్లు అని పిలువబడే అద్భుతమైన బంగారు నాణాలను ముద్రించాడు వీమా కాడిపెసస్. అండ్ హీ వాజ్ అ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ శివ ఆర్ శైవిజం. శైవ మతాన్ని అవలంబించినట్లు మనకి ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఈ నాణాల ద్వారా లభ్యమవుతున్నాయి ఈ ఆధారాలు. వీమా కాడిపెసస్ నాణాలపై త్రిశూలం, నంది, శివుడు మరియు నాగుపాము యొక్క బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. దీనిని బట్టి ఇతడు శైవ మతాన్ని అవలంబించినట్లు తెలుస్తోంది. ఈ క్రింది వాటిలో శైవ మతాన్ని అవలంబించిన కుషాన పాలకుడు ఎవరు అనే ప్రశ్నలు వస్తుంటాయి. ఎవరు? వీమా కాడిపెసస్. సో వీమా కాడిపెసస్ వాజ్ అ staunch follower and promoter of Shaivism. So on the gold coins of Vima Cadipesis called dinars, the images of Lord Shiva and Trishul and a cobra along with this Nandi, these all are the main icons. And this is the direct indication of the royal patronage of Shaivism during the period of Vima Cadipesis. ఇది వీమా కాడిపెసస్ కాలంలో శైవ మతం గొప్ప ఆదరణకు లోనైంది. శైవ మతాన్ని ఒక రాజమతంగా అవలంబించడం జరిగింది అనేది మనకు తెలుస్తోంది. అండ్ నెక్స్ట్ రూలర్ వాజ్ కనిష్క, ద గ్రేట్ రూలర్ ఆఫ్ ఆల్ పోస్ట్ మౌర్యన్ రూలర్స్. పోస్ట్ మౌర్యన్ పాలకుల్లో, మౌర్యానంతర పాలకుల్లోని అత్యంత గొప్ప పాలకుడు కనిష్కుడు. ఈ కనిష్కుడు గురించి మనం చర్చించుకుందాం. కనిష్క Kushana emperor, the greatest among the all Kushana rulers. Kanishka started Shaka Yuga in 78 AD. కనిష్కుడు శక యుగాన్ని ప్రారంభించాడు. రైట్. శాలివాహన యుగాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభించాడు. శక యుగాన్ని ప్రారంభిస్తున్న వ్యక్తి కనిష్కుడు. ద గ్రేట్ కుషానా ఎంపరర్ స్టార్టెడ్ శక ఇరా. యుగా మీన్స్ ఇన్ ఇంగ్లీష్ ఎరా. శక యుగాన్ని ప్రారంభించాడు. శక యుగాన్ని ప్రారంభించిన చక్రవర్తి ఎవరు అనే ప్రశ్నలు వస్తుంటాయి. కనిష్కుడు. బికాజ్ శకయుగాన్ని ప్రారంభించడం అంటే అర్థం ఏంటి అంటే అప్పటి వరకు లేని విప్లవాత్మకమైన మార్పులు, గణనీయమైన మార్పులు, గొప్ప మార్పులు పరిపాలనలో, మతంలో చోటు చేసుకోవడం. రైట్. ఒక గొప్ప శకానికి నాంది పలకడం జరిగింది. అది కనిష్కుడి కాలంలో జరిగింది. మరి కనిష్కుడి యొక్క గొప్పతనం ఏంటి చర్చించుకుందాం. కనిష్కుడు ఎన్నో దినార్లను ముద్రించాడు. దినార్ అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, బంగారు నాణాలు. దిస్ ఆర్ సో ద కైండ్స్ ఆఫ్ ద గ్రేట్ కుషానా ఎంపరర్ కనిష్క.
అండ్ గోల్డ్ కాయిన్స్, దీస్ ఆర్ గోల్డ్ కాయిన్స్, డబుల్ డై స్ట్రక్ కాయిన్స్. రైట్, ఇరువైపులా ముద్రించబడిన బంగారు నాణాలు మొట్టమొదటిసారిగా ఇండో గ్రీకుల కాలంలో ముద్రించబడ్డాయని చెప్పుకున్నాం. కానీ కనిష్కుడి కాలంలో విపరీతంగా ఈ బంగారు నాణాలు ముద్రించారు. వీటినే దినార్లు అని పిలుస్తున్నాం, దినార్లు. రైట్, దినార్లను గొప్పగా ముద్రించడం జరిగింది. వెండి నాణాలు కూడా ముద్రించారు, రాగి నాణాలను కూడా ముద్రించారు. కాకపోతే అంతకు ముందు ఉన్న మౌర్యుల కాలంలో ఉన్న పంచ్ మార్కెడ్ కాయిన్స్, విధంగ నాణాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అదృశ్యమయ్యాయి. ఎవరి కాలంలో? మౌర్యానంతర యుగంలో. మౌర్యానంతర యుగంలో ప్రామాణికమైన బంగారు నాణాలు, వెండి నాణాలు, రాగి నాణాలు ముద్రించబడ్డాయి ఎక్కువ సంఖ్యలో. రైట్, దీని ద్వారా పంచ్ మార్కెట్ కాయిన్స్ అనేటివి కనుమరుగైపోయాయి. అంటే పంచ్ మార్కెట్ కాయిన్స్ అనేటివి నిరుపయోగమైనవి, వాటి వల్ల మనం ఎటువంటి సమాచారాన్ని సేకరించడం లేదు. పంచ్ మార్కెట్ కాయిన్స్ డిడ్ నాట్ గివ్ ఎనీ కంక్లూజన్. We cannot draw the conclusion based on punch market coins. But these punch market coins came to an end during the post-Mauryan days. And these punch market coins were replaced by gold and standard minting methods. బంగారు నాణాల ద్వారా ఇవన్నీ రూపుమార్చబడ్డాయి. ఈ బంగారు నాణాలపై రాజుల యొక్క పరిపాలనకు సంబంధించిన అంశాలు లభ్యమవుతున్నాయి, రాజుల యొక్క మతానికి సంబంధించిన అంశాలు లభ్యమవుతున్నాయి. అంతేకాకుండా రాజుల యొక్క బిరుదాల గురించి కూడా ఇవి అద్భుతమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. బట్ అన్లైక్ ద పంచ్ మార్కెట్ కాయిన్స్, దీస్ ఆర్ గివింగ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్. బట్ పంచ్ మార్కెట్ కాయిన్స్, నో king, neither king nor his personal and private and his administrative policies are mentioned. So we cannot draw the conclusion based on this punch market coins. But these are very strong coins giving too much information about the administration, religion, and about the private policies of the king and his life. So let us discuss the importance of Kanishka. With respect to the coinage, he issued many dinars or gold coins. ఎన్నో బంగారు నాణాలను ముద్రించాడు. ఈ బంగారు నాణాలపై తన యొక్క నిలువెత్తు చిత్రాన్ని ముద్రించడం జరిగింది. See the image of Kushana Emperor Kanishka is beautifully minted on the coins, depicted on the coins. So this is how the dinars were marked with the beautiful image of the kings and the physical accuracy of the king, and the pattern of his dressing is also mentioned. And one more thing here, he also mentioned about his religion on the coin. Religion, he was one of the strong propagator of Buddhism. బౌద్ధ మతాన్ని, మహాయాన బౌద్ధ మతాన్ని గొప్పగా ఆదరించడమే కాకుండా, అనుసరించడమే కాకుండా దాన్ని పెద్ద మొత్తంలో ఎక్కువ స్థాయిలో దాన్ని ప్రమోట్ చేశాడు, దాన్ని విస్తరించాడు మహాయాన బౌద్ధ మతాన్ని. అండ్ హీ వాజ్ ద వన్ ఆఫ్ ద గ్రేట్ రూలర్ హూ ప్రాపగేటెడ్ బుద్ధిజం ఇన్ ఎ లార్జ్ స్కేల్ అండ్ కండక్టెడ్ ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అట్ కాశ్మీర్, కుందలవనం. కాశ్మీర్లోని కుందలవనంలో 4వ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. రైట్, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద కాన్ఫ్రంటేషన్ అండ్ ద రైవల్రీ బిట్వీన్ ద 18 sects, there were huge differences and disputes between the sects of Buddhism. And finally, this came to a conclusion point during the period of Kanishka. To check these disputes and differences between the various sects of Buddhism, he conducted the 4th Buddhist Council. And as a result, Buddhism came into two main groups or sect, Mahayanism and Hinayanism. And this Kanishka was a great propagator of this Mahayana Buddhism. And the credit of propagation of this Mahayana Buddhism goes none other than Kanishka and the great monk Acharya Nagarjuna. Right. So Mahayana Buddha మతాన్ని విస్తరించిన ఘనత పాలకుడి హోదాలో కనిష్కుడికి లభ్యమవుతుంది. ఒక
విద్వాంసుడు, పండితుడి హోదాలో ఆచార్య నాగార్జునుడికి దక్కుతుంది. ఆచార్య నాగార్జున వాజ్ ఆల్సో నౌన్ యాజ్ ద ప్రొఫెట్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. ప్రొఫెట్ ఆఫ్ మహాయాన బౌద్ధ మతం యొక్క ప్రవక్తగా ఆచార్య నాగార్జునుడు కీర్తి ప్రతిష్టలు దక్కించుకున్నాడు. లెట్ us డిస్కస్ హియర్ మహాయాన బౌద్ధం గురించి తెలియజేశాడు. సీజర్ and Devaputra. These are the titles of Kanishka on the coins. నాణాల ద్వారా ఇతడు పొందిన బిరుదులు. సో Kanishka possessed and he achieved these two titles through coins, Caesar and Devaputra. And most of the Chinese and Greek emperors received these Caesar means a monarch. Caesar means a great and a powerful, a sovereign emperor. And Devaputra, son of the god. So the rulers, they themselves declared as the son of the god, shadow of the god, and they are the scourge of the god. దేవుడు పంపిన నీడలు, దేవుడు పంపిన ప్రళయాన్ని, దేవుడు పంపిన ప్రతినిధిని, the representative, the direct representative of the god. Like this is how the kings obtained few titles. Like according to this Caesar and Devaputra, Caesar was a great emperor and Devaputra son of the god. And who's the god? God was none other than the great and Lord Buddha. బుద్ధుడి యొక్క కుమారుణ్ణి నేను అంటూ తెలియజేస్తున్నాడు. ఇందులో నాణాలపై కనిపిస్తున్నాయి ఈ బిరుదులు. రైట్, ఇవి ఒకవైపు సార్వభౌమత్వాన్ని తెలియజేస్తూనే మరొక వైపు బౌద్ధ మతం యొక్క ప్రతిష్టను, కీర్తిని తెలియజేస్తున్న నాణాలుగా చెప్పుకోవచ్చు. రైట్, సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. కనిష్కుడు యొక్క గొప్పతనం ఏంటి అనే దాన్ని మనం గమనించినప్పుడు, అశోకుడు ఏదైతే తన యొక్క ధమ్మం ద్వారా, అశోక ధమ్మ ద్వారా ఏ విధంగా బౌద్ధ మతాన్ని ఖండాంతరం చేశాడో, ఆ విధంగా కనిష్కుడు కూడా మహాయాన బౌద్ధ మతాన్ని విస్తరించాడు. చైనా లాంటి గొప్ప గొప్ప దేశాలన్నీ నేడు మహాయాన బౌద్ధ మతాన్ని అవలంబిస్తున్నాయంటే దాని యొక్క కారకుడు ఎవరంటే కనిష్కుడు అని చెప్పుకోవచ్చు. ద గ్రేట్ కుషాన్ ఎంపరర్ కనిష్క. ద నేటివ్ కింగ్డమ్స్ ఇన్ ద పోస్ట్ మౌర్యన్ ఇయర్స్. మౌర్యుల అనంతరం మనం కొన్ని స్వదేశీ వంశాలు భారతదేశాన్ని పరిపాలిస్తున్నాయి. వాటి గురించి మనం చర్చించుకుందాం. రైట్, ద నేటివ్ కింగ్డమ్స్ ఇన్ ద పోస్ట్ మౌర్యన్ ఏజ్. ఇదివరకు మనం విదేశీ వంశాలను చర్చించుకున్నాం. ఇండో గ్రీకులు, పార్థియన్లు, కుషానులు మరియు శకులు గురించి. అదే స్వదేశీ వంశాలేంటి? విదేశీయులు భారతదేశానికి ముట్టడించినప్పటికీ కొన్ని స్వదేశీ వంశాలు కూడా మౌర్యుల అనంతరం పరిపాలించాయి. అందులో మొట్టమొదటిది శుంగ వంశం, రెండవది కన్వ వంశం ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తే, దక్షిణ భారతదేశాన్ని ముఖ్యంగా శాతవాహనులు పరిపాలిస్తున్నారు. ఆంధ్రదేశాన్ని మరియు ఈ ఎక్స్ట్రీమ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, దక్షిణాది ప్రాంతాలను, తమిళనాడు మరియు కేరళ ప్రాంతాన్ని చోళా, చేర మరియు పాండ్య రాజ్యాలు పరిపాలిస్తున్నాయి. వీటి గురించి మనం ఇందులో చర్చించుకోవాల్సి ఉంది. శాతవాహనుల గురించి మనం ప్రత్యేకంగా తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర మరియు ఆంధ్రుల చరిత్రలో చర్చించుకోవాల్సి ఉంటుంది. రైట్, అయితే శుంగులు, కణ్వులు, చోళ, పాండ్య మరియు చేర రాజులు ఆయా వంశాల యొక్క ప్రాతినిధ్యం ఏంటి, వాటి గురించి మనం ప్రస్తుతం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుంగుల గురించి మనం చర్చిద్దాం. శుంగులు మౌర్య చక్రవర్తుల్లో చివరివారు బృహద్రతుడు. మౌర్య చక్రవర్తుల్లో చివరివారు ఎవరు? బృహద్రత, ద లాస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యాస్. బృహద్రత వాజ్ అసాసినేటెడ్ బై హిజ్ సేనాపతి ఆర్ సేనాని పుష్యమిత్ర శుంగ. చూడండి, మౌర్యుల్లో చివరివాడైన బృహద్రతుణ్ణి కూలదోసి అతన్ని అంతం చేసి పుష్యమిత్ర శుంగుడు శుంగ వంశాన్ని స్థాపించాడు. ద లాస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యాస్ వాజ్ వెరీ వీక్ అండ్ ద వీక్నెస్ ఆఫ్ దిస్ ఎంపరర్ came to the end of the empire. So the weakness, inefficiency and insufficiency of the king
is the main reason for the end of the empire, or the decline or downfall of the empire. That is what exactly happened here during the period of Brihadratha, the last ruler of Mauryas. His Senani was powerful than the king. Senani or commander-in-chief of commander-in-chief of Brihadratha was powerful than the king. రాజు కంటే సేనాని బలవంతుడైనప్పుడు ఏం జరుగుతుంది? వాట్ వుడ్ బి ద సీన్? రాజు కంటే సేనాని అనేవాడు బలవంతుడైనప్పుడు రాజ్యం కుప్పకూలుతుంది, రాజ్యం ఆక్రమించబడుతుంది, రాజ్యం సేనాని చేతుల్లోకి మారే అవకాశం ఉంటుంది. అదే జరిగింది ఇక్కడ. పుష్యమిత్ర శుంగుడు అనేవాడు వాజ్ ఎ పవర్ఫుల్ సేనాని, చాలా శక్తి సంపన్నుడు. మరియు ఒక్కసారిగా తిరుగుబాటు చేసి బృహద్రుతుని కూలదోసి అంతం చేసి శుంగ రాజ్యాన్ని స్థాపించాడు. సో ఇట్ పేవ్డ్ a path for the foundation of Shunga Empire in the north provinces of India. ఉత్తర భారతదేశంలో శుంగులు ప్రాబల్యంలోకి వచ్చారు. పుష్యమిత్ర శుంగుని యొక్క ఆధ్వర్యంలో శుంగరాజ్యం స్థాపించబడింది. రైట్. విదిశా వాజ్ ద క్యాపిటల్. విదిశా ఇస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. విదిశా వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ. ఈ పుష్యమిత్ర శుంగుడు గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. Right, let us discuss Pushyamitra Shunga. So he revived the Brahmanism or Hinduism in a grand scale after many centuries. వేద కాలంలో హిందూ మత సంస్కారాలు గొప్పగా ఆదరించబడ్డాయి. అనంతరం హిందూ మతం యొక్క ప్రాబల్యం అనేది కనుమరుగైపోయింది. ఎందుకంటే మౌర్యుల కాలంలో, నందుల కాలంలో, నందులు శూద్రులు కాబట్టి జైన మతాన్ని అవలంబించారు. అంతకంటే ముందు హర్యంకులు మరియు శిశునాగులు కూడా బౌద్ధ మతాన్ని అవలంబించారు. అజాతశత్రు, బింబిసారులు అనే హర్యంక వంశ రాజులు బౌద్ధ మతం యొక్క అనుయాయులు, అనుచరులు. అదేవిధంగా కాలాశోకుడు లాంటి శిశునాగ వంశానికి చెందిన వారు కూడా బౌద్ధ మతాన్ని అనుసరించారు. రెండవ బౌద్ధ సంగీతిని గొప్పగా నిర్వహించారు. ఇక మూడవది, నందులు శూద్రులు కాబట్టి వీరు బ్రాహ్మణ మతాన్ని ఏమాత్రం ప్రోత్సహించలేదు. వీరు కూడా జైన మతాన్ని అవలంబించారు. గొప్ప గొప్ప మహాపద్మానందుడు లాంటి వారు కూడా జైన మతాన్ని అవలంబించారు. అనంతరం చంద్రగుప్త మౌర్యుడు ధననందుని కూలదోసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడైనప్పటికీ ఇతడు కూడా క్షత్రియుడు అని పలు సందర్భాల్లో బౌద్ధ మత గ్రంథాలు ఇతన్ని ప్రస్తావించినప్పటికీ ఇతడు బౌద్ధ మతాన్ని జైన మతాన్ని గొప్పగా ఆదరణలోకి, జనాదరణలోకి తీసుకువెళ్ళాడు. ప్రజాబాహుల్యంలోకి తీసుకువెళ్ళాడు. ప్రజాదరణను చూరుకొన్నాడు జైన మతాన్ని. ఎవరి కాలంలో? చంద్రగుప్త మౌర్యుని కాలంలో. అయితే అశోకుడు బౌద్ధ మతాన్ని అవలంబించాడు. అనంతరం అశోకుడి యొక్క చివరి వారసుడైన బృహద్రుతుని కూలదోసి పుష్యమిత్ర శుంగుడు రాజ్యానికి వస్తున్నాడు. ఈ పుష్యమిత్ర శుంగుడు ఇతడు ఒక బ్రాహ్మణ సేనాని. బృహద్రుతుడి యొక్క బ్రాహ్మణ సేనాని. He was a Brahmin Senani of Brihadratha, commander-in-chief of Brihadratha. And he dethroned and assassinated Brihadratha, which paved a path for the foundation of Shunga dynasty in northern provinces of India. Now Pushyamitra Shunga came to power. Let us discuss few important points about Pushyamitra Shunga. He revived Hinduism. బ్రాహ్మణ మతాన్ని పూర్వ వైభవంలోకి తీసుకొచ్చాడు. సో ద రివైవల్ ఆఫ్ బ్రాహ్మణిజం ఆర్ హిందూయిజం కెన్ బి సీన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ. ఏ విధంగా పూర్వ వైభవంలోకి తీసుకొచ్చాడంటే, బ్రాహ్మణ మతాన్ని పూర్వ వైభవంలోకి తీసుకొస్తున్నాడంటే తప్పనిసరిగా ఏం నిర్వహించాలి? యజ్ఞయాగాలను నిర్వహించాలి. రైట్. అండ్ హీ రివైవ్డ్ బ్రాహ్మణిజం త్రూ performing yajnayagas or rituals along with the fire pits and fire altars. అగ్ని గుండాలను ఉంచి జంతు బలులతో కూడిన యజ్ఞయాగాలను నిర్వహించాడు. అండ్ దిస్ ఈజ్ క్లియర్లీ ఎవిడెంట్ త్రూ పతంజలిస్ మహాభాష్యం. పతంజలి వాజ్ ద గురు ఆఫ్ పుష్యమిత్ర శుంగ who organized యజ్ఞయాగాస్, 2 అశ్వమేధ యాగాస్
ఎఫిషియెంట్లీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ. పుష్యమిత్ర శుంగుడి యొక్క గురువైన పతంజలి స్వయంగా యజ్ఞయాగాలను నిర్వహిస్తున్నాడు. పతంజలి ఆధ్వర్యంలో 2 అశ్వమేధ యాగాలు, 1 వాజపేయ యాగం నిర్వహించబడింది. మరి పతంజలి స్వయంగా తానే గురువుగా ఉంటూ బ్రాహ్మణ మతాన్ని పూర్వ వైభవంలోకి తీసుకొస్తున్నాడు. బ్రాహ్మణ సేనానిగా ఉన్న ఈ పుష్యమిత్ర శుంగుడు శుంగ వంశాన్ని స్థాపించి 2 గొప్ప అశ్వమేధ యాగాలను నిర్వహించాడు. రైట్, హియర్ పతంజలిస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పతంజలి, రైట్, హ్యావ్ ఎ లుక్ హియర్. పతంజలి, Guru of Pushyamitra Shunga, wrote a book, Mahabhashyam, a treatise and a great commentary on Panini's Ashtadhyayi. పాణిని రచించిన అష్టాధ్యాయిపై ఒక గొప్ప వ్యాఖ్యానం చేస్తూ మహాభాష్యం అనే గ్రంథాన్ని రచించాడు పతంజలి. మహాభాష్యం ఇది ఒక వ్యాకరణ గ్రంథం. వాట్ ఈజ్ ఇట్? దిస్ బుక్ వాజ్ రిటన్ ఆన్ ద గ్రామర్ పాణినిస్ అష్టాధ్యాయి. పాణిని రచించిన అష్టాధ్యాయిపై వ్యాఖ్యానం చేస్తూ వ్యాకరణంపై అద్భుతమైన మహాభాష్య అనే గ్రంథాన్ని రచించాడు పతంజలి. రైట్, హీ పెర్ఫార్మ్ అశ్వమేధ యాగాస్ in order to strengthen the Hinduism and the sacred rituals of Hinduism. The practices, Vedic practices, are ritualistic practices. యజ్ఞ యాగాలను బలోపేతం చేయడం ద్వారా హైందవ మతాన్ని పూర్వ వైభవంలోకి తీసుకొచ్చాడు. పుష్యమిత్ర శుంగుడి చేత యజ్ఞయాగాలను నిర్వహించాడు పతంజలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. According to Pushyamitra Shunga twice defeated the Yavanas. This is also clearly mentioned here. Who were the Yavanas during the period of Pushyamitra Shunga? Yavanas or Indo-Greeks. Yavanas or Indo-Greeks. Who are Yavanas? Yavanas were Indo-Greeks. ఇండో గ్రీకులను భారతీయ గ్రంథాలు ఏమని పిలిచాయి? యవనులు. అండ్ దిస్ ఇండో గ్రీక్స్ వర్ మెయిన్లీ బిలాంగ్ టు అయోనియన్ క్లాన్. అయోనియన్లనే యవనులు అని పిలుస్తున్నాయి భారతీయ గ్రంథాలు. రైట్, వీరు గ్రీకు ప్రాంతానికి చెందిన అయోనియన్లు అనే తెగకు చెందినవారు. అందుకే భారతీయ గ్రంథాలు వీరిని యవనులు అని పిలుస్తున్నారు. యవన ఇస్ ద టర్మ్ మెన్షన్డ్ ఇన్ ద నేటివ్ ఇండియన్ లిటరరీ సోర్సెస్ యాజ్ ద ఫారినర్స్. విదేశీ ఆక్రమణదారుల్ని యవనులు అని పిలుస్తున్నాయి భారతీయ గ్రంథాలు. అటువంటి యవనులైన ఇండో గ్రీకుల్ని 2 సార్లు ఓడించినట్లు పుష్యమిత్ర శుంగుడు తెలియజేస్తున్నాడు. సో the Yavanas were twice defeated in the hands of Pushyamitra Shunga, and this is the direct indication of the great, ferocious and powerful nature of the king Pushyamitra Shunga. అతడి యొక్క గొప్ప శక్తి సంపన్నానికి ఇది గొప్ప ఉదాహరణ. ఇండో గ్రీకులు లేదా యవనుల యొక్క ఓటమి. రైట్, అండ్ నెక్స్ట్ పుష్యమిత్ర శుంగ. అకార్డింగ్ టు ఫ్యూ సోర్సెస్, Pushyamitra Shunga was the destroyer of stupas, and Ashoka was the great propagator of stupa and the Buddhist monuments. Ashoka built so many stupas as per the Buddhist philosophy. బౌద్ధ మత గ్రంథాల ప్రకారం అశోకుడు 84,000 స్తూపాలను నిర్మించాడు. 84,000 స్తూపాస్ were built by Ashoka according to the Buddhist literature or Buddhist text. But coming to Pushyamitra Shunga, these 84,000 built by Ashoka were destroyed by Pushyamitra Shunga. పుష్యమిత్ర శుంగుడు 84,000 ఈ అశోకుడు నిర్మించిన స్తూపాలను సర్వనాశనం చేశాడు అంటూ బౌద్ధ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. కానీ యాజ్ పర్ ద ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, పురావస్తు ఆధారాల ద్వారా మనకి అవగతమవుతున్న అంశం ఏంటంటే దిస్ పుష్యమిత్ర శుంగ వాజ్ ఆల్సో ద గ్రేట్ ప్రాపగేటర్ ఆఫ్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ అండ్ బుద్ధిజం. దో హీ వాజ్ అ బ్రాహ్మిన్ king, though he was a Brahmin,
he propagates Buddhism in a large scale, and he built many Buddhist monuments and many stupas at Gaya, stupa at Sanchi, stupa at Barhut, stupa at so many places of Indian subcontinent according to the archaeological studies. పురావస్తు శాఖ అధ్యయనం ప్రకారం ఈ పుష్యమిత్ర శుంగుడు ఎన్నో స్తూపాలను నిర్మించి బౌద్ధ మతాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాడు. రైట్, బౌద్ధ మత ప్రాబల్యాన్ని కోరిన వ్యక్తి అంటూ పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి. కానీ బౌద్ధ గ్రంథాల ప్రకారం ఇతడు బౌద్ధ వ్యతిరేకి అనేది మనకు తెలుస్తుంది. సో దీస్ టూ వర్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇన్ బుద్ధిస్ట్ వర్షన్ he was the destroyer of Buddhism and Buddhist monuments. According to the archaeological studies, he was a great propagator of Buddhism. So these two versions are very important. We must understand the growth and the development of Buddhism in a balanced mode. So these two studies are very important: Buddhist text and the archaeological study. Okay. Next, see here, after Pushyamitra Shunga, Agnimitra came to power, one of the son of Pushyamitra Shunga. శుంగుడి యొక్క కుమారుడు, పుష్యమిత్ర శుంగుడి యొక్క కుమారుడైన అగ్నిమిత్రుడు రాజ్యానికి వస్తున్నాడు. ఆల్మోస్ట్ 10 rulers ruled the Shunga empire, Vidisha, according to the Puranic sources. పురాణాల ప్రకారం 10 మంది రాజులు పరిపాలించారు. అండ్ ద ఇంపార్టెంట్ రూలర్స్ ఆర్ 4: పుష్యమిత్ర శుంగ, అగ్నిమిత్ర, భాగభద్ర అండ్ దేవభూతి. అగ్నిమిత్ర వాజ్ ద సన్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ అండ్ హీ వాజ్ ద హీరో ఆఫ్ కాళిదాస్ మాలవికాగ్నిమిత్రం. కాళిదాస్ మాలవికాగ్నిమిత్రం. And this was the previous question in the civil services preliminary examinations. Kalidas wrote a great play. He was a playwright. మాలవికాగ్నిమిత్రం. మాలవికాగ్నిమిత్రం అనే గొప్ప నాటకాన్ని రచించాడు. కాళిదాస్ wrote many plays like మాలవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం, and many kavyas like ఋతు సంహారం, మేఘదూతం, రఘువంశం and కుమార సంభవం. Coming to మాలవికాగ్నిమిత్రం, and this మాలవికాగ్నిమిత్రం, మాలవిక plus అగ్నిమిత్ర, మాలవికాగ్నిమిత్రం, మాలవిక plus అగ్నిమిత్ర. And who was Malavika? Malavika was heroine, Kathanayaki. And who was Agnimitra in the play, beautifully played by this Kalidas, or also known as Shakespeare of India, Indian Shakespeare. So here the key role was given to Agnimitra, the ruler of Shunga dynasty. కాళిదాస్ రచించిన మాలవికాగ్నిమిత్రంలో కథానాయకుడి యొక్క పాత్రను అగ్నిమిత్రుడు ప్రదర్శించగా కథానాయకి పాత్రను మాత్రం మాలవిక ప్రదర్శిస్తోంది. అకార్డింగ్ టు దిస్ erotic and romantic drama, Kalidas tried to insisted the romantic scenes and erotic scenes of those times. ఆనాటి శృంగార జీవితం ఎలా ఉండేది, అంతఃపుర జీవితం ఎలా ఉండేది, దాంపత్య జీవితం ఎలా ఉండేది అనే దాన్ని చాలా క్లుప్తంగా వివరిస్తున్నాడు. కాళిదాస్ ఎక్కువ శృంగారం మీద తన యొక్క ఆలోచనలను పదును పెట్టించాడు. ఆ క్రమంలోనే ఇటువంటి మాలవికాగ్నిమిత్రం లాంటి గొప్ప గొప్ప గ్రంథాలు, నాటకాలు రచించబడ్డాయి. ఓకేనా? రైట్, హ్యావ్ ఎ లుక్ హియర్. మాలవికాగ్నిమిత్రం, మాలవికాగ్నిమిత్రం. సో మాలవిక కథానాయకి ప్లస్ అగ్నిమిత్ర కథానాయకుడు, హీరో. కాళిదాస్ రచించాడు వీటిని. ఇండియన్ షేక్స్పియర్ కాళిదాస్ రచించిన ఈ గ్రంథంలో మాలవికను అగ్నిమిత్రుడు గొప్పగా ప్రేమించినట్లు, పీకల్లోతు ప్రేమలోకి మునిగిపోయినట్లు కాళిదాస్ తెలియజేస్తున్నాడు. మాలవిక యొక్క గుర్తుల్లో మాలవికను తలుచుకుంటూ
తన యొక్క రాజ్యాన్ని కూడా పాలించడం నిర్లక్ష్యం చేసినట్లు కాళిదాస్ తెలియజేస్తున్నాడు. చివరికి అగ్నిమిత్రుడు మాలవిక మధ్య సాగిన ఈ ప్రేమాయణం పెళ్లిపీటల వద్దకు వస్తుంది. ఆ విధంగా అగ్నిమిత్రుడు ఒక గొప్ప ప్రేమ వ్యవహారాన్ని నిర్వహించినట్లు అగ్నిమిత్రుడి యొక్క ఈ ప్రైవేట్ అఫైర్ ఏదైతే ఉందో దీన్ని ఒక నాటకం రూపంలో కాళిదాస్ పండించడం జరిగింది. దట్ వాస్ ద గ్రేట్ థింగ్ అబౌట్ ద గ్రేట్ ప్లే రైట్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, కాళిదాస్. ఓకేనా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. చాలా సందర్భాల్లో ప్రశ్న వచ్చింది ఇక్కడి నుంచి. ఓకేనా, నెక్స్ట్ భాగభద్ర. భాగభద్ర వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ శుంగా డైనాస్టీ. భాగభద్ర. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ భాగభద్ర, a famous Greek ambassador Heliodorus arrived India. He arrived his court. Heliodorus, name of a Greek ambassador, came to the court of Bhagabhadra, a Shunga ruler. And this Greek ambassador was sent by Antialcidas, a Greek ruler, sent Heliodorus to the court of Bhagabhadra. భాగభద్రుడనే శుంగ పాలకుడి యొక్క ఆస్థానానికి ఒక గ్రీకు రాయబారి హేలియోడోరస్ రావడం జరిగింది. ఎవరు పంపించారు? యాంటిఅల్సిదాస్ పంపించాడు. యాంటిఅల్సిదాస్ అనే గ్రీకు పాలకుడు హేలియోడోరస్ని పంపించడం జరిగింది. ఈ క్రమంలో what is the main evidence that and the main legacy of this Heliodorus? We must remember this man several times that he gave lot of importance for the art and architecture. He himself declared as a Parama Bhagavata, staunch follower of Bhagavata religion. భాగవత మతాన్ని గొప్పగా ఆరాధించినట్లు, గొప్పగా భాగవత మతాన్ని ప్రేమించినట్లు ఈ హేలియోడోరస్ తను వేయించిన ఒక అద్భుతమైన స్తంభ శాసనంలో కనిపిస్తుంది. సో దిస్ హేలియోడోరస్, వన్ ఆఫ్ ద గ్రేట్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఫౌండెడ్ అట్ బేస్నగర్, మధ్యప్రదేశ్. నోట్ ఇట్ డౌన్. బేస్నగర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. అండ్ దిస్ బేస్నగర్ ఈజ్ ఫేమస్ ఫార్ ద గ్రీక్ అంబాసిడర్స్ హేలియోడోరస్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఇన్ మధ్యప్రదేశ్లో ఉన్న బేస్నగర్ ప్రాంతంలో లభ్యమైన ఒక అత్యంత అందమైన స్తంభ శాసనంపై తనను తాను హేలియోడోరస్ పరమ భాగవతుణ్ణి, నేను భాగవత మతం యొక్క గొప్ప వీరాభిమానిని అంటూ తెలియజేశాడు. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద క్వశ్చన్ ఈజ్, వాట్ ఈజ్ భాగవతం? వాట్ ఈజ్ భాగవత రిలీజియన్? వాట్ ఈజ్ భాగవతిజం? లెట్ us డిస్కస్. భాగవత ఈజ్ ద రిలీజియన్ which is purely based on భక్తి కాన్సెప్ట్. భక్తి భావనపై ఆధారపడి ఉన్న మతమే భాగవత మతం. మరి భక్తి భావన అంటే ఏంటి? భక్తి అంటే భక్తి రిజెక్టెడ్ ద రిచువల్స్ ఆర్ యజ్ఞ యాగాస్ అండ్ భక్తి ప్రమోటెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సరెండరింగ్ బిఫోర్ ద గాడ్. టు సరెండర్, భగవంతుడి ముందు లొంగిపోయి చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థిస్తే మనకి మోక్షం లభిస్తుంది. ముక్తి త్రూ భక్తి కాన్సెప్ట్ వాజ్ ప్రమోటెడ్ బై భాగవత రిలీజియన్. ముక్తి అనేది భక్తి ద్వారానే సాధించబడుతుంది. అండ్ దెర్ షుడ్ బి డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ డివోటీ అండ్ డైటీ. భక్తుడికి భగవంతుడికి మధ్య ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండాలి. దీన్నే భక్తి భావన అంటాం. సో దిస్ భాగవత రిలీజియన్ ఈజ్ భక్తి బేస్డ్ రిలీజియన్. భక్తి భావనపై, భక్తి సిద్ధాంతంపై ఆధారపడి ఉన్న మతమే భాగవత మతం. ద ఫౌండర్స్ ఆఫ్ దిస్ భాగవత రిలీజియన్ వాజ్ వాసుదేవ కృష్ణ, ద మెయిన్ అండ్ చీఫ్ ఫౌండర్ ఆఫ్ దిస్ భాగవత రిలీజియన్. అండ్ దెర్ వర్ ద వర్షిప్ ఆఫ్ 5 gods in Bhagavata religion came into existence. So what were the 5 gods under this religion, Bhagavata religion? Number 1, Vasudeva Krishna, and number 2, Sankarshana Balarama, and number 3, Samba, and number 4, Pradyumna, and number 5, Aniruddha.
ఈ 5 మంది దేవుళ్ళను పూజించే సాంప్రదాయమే భాగవత మతంలో కనిపిస్తుంది. పంచరత్న పూజ అంటాం వీటిని, రైట్. అండ్ ఫైనలీ వాసుదేవ కృష్ణ is the founder of this Bhagavata religion, which is purely భక్తి based religion, రైట్. ఈ విధంగా వాసుదేవ కృష్ణుడు మధుర అనే ప్రాంతంలో ఉంటూ, మధురా ప్రాంతంలో కంసునికి అతడికి మధ్య జరిగిన ఘర్షణలో చివరికి కంసుని అంతమొందించిన అనంతరం మధురా ప్రాంతంలో శత్రువులు పెరగడంతో తన యొక్క యాదవ వంశస్థుల్ని, వృష్ణి కులస్థుల్ని, యాదవ వంశస్థుల్ని తీసుకుని మధురా ప్రాంతాన్ని వదిలి ద్వారకా ప్రాంతానికి వెళ్ళి ద్వారకా ప్రాంతంలో స్థిరపడినట్లు, ద్వారకా ప్రాంతంలో సముద్రుణ్ణి కాస్త స్థలాన్ని కోరినట్లు మనకు తెలుస్తుంది. సముద్రుణ్ణి వెనకకి జరగమంటూ కృష్ణుడు కోరడంతో ఆ సముద్రుడు 5 కిలోమీటర్ల వెనక్కి జరగడంతో అక్కడ ద్వారకానే అందమైన పట్టణాన్ని నిర్మించినట్లు, ఆ పట్టణం కాలగర్భంలో సముద్ర గర్భంలో కలిసిపోయినట్లు తెలుస్తోంది. కొన్ని కథనాల ద్వారా, కొన్ని సాంప్రదాయాల ద్వారా ద్వారకా అనేది నేటికి సముద్ర గర్భంలో కలిసిపోయిందంటూ చారిత్రక కథనాలు, సాంప్రదాయాలు తెలియజేస్తున్నాయి. ఎనీహౌ, ఇటువంటి మధుర మరియు ద్వారకా పట్టణాలను పరిపాలించిన వాసుదేవ కృష్ణుడి యొక్క సంతతి వృష్ణి కులస్తులు. వీరు వాసుదేవ కృష్ణులు, ఈ భాగవత మతస్థులందరూ వృష్ణి కులానికి చెందినవారు, యాదవ వంశానికి, యాదవ తెగకు చెందినవారు, యాదవులు అంటుంటాం. మరి ఆ క్రమంలో గొప్ప పశుపాలకుడైన ఈ యాదవ కులస్తులు మధురా ప్రాంతం ఉత్తరప్రదేశ్ని వదిలి గుజరాత్లోని ద్వారకా ప్రాంతానికి వీరు వలస వెళ్ళినట్లు తెలుస్తోంది. ఎన్నో పురాణాల ద్వారా, భాగవత పురాణం, విష్ణు పురాణం ద్వారా మనకి ఈ అంశాలు ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి, ప్రస్తావనలోకి వచ్చాయి, రైట్. ఎనీహౌ, ఆ భాగవత మతంలోని అంశాలను నచ్చి హేలియోడోరస్, ఒక గ్రీకు రాయబారి, భాగవత మతాన్ని అవలంబించి భాగవత మతం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేందుకు ఒక అద్భుతమైన శాసనాన్ని వేయించాడు మధ్యప్రదేశ్లోని బేస్నగర్ ప్రాంతంలో. అదే బేస్నగర్ స్తంభ శాసనం అంటాం. ఆ శాసనం మీద తనను తాను పరమ భాగవతుడుగా తెలియజేశాడు. అంటే స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ భాగవత రిలీజియన్. ఆ విధంగా భాగవత మతాన్ని గురించి తెలియజేస్తున్న శాసనం ఏంటి, లేదా బేస్నగర్ శాసనం ఎవరు వేయించారు, బేస్నగర్ శాసనం ఏ మతాన్ని గురించి తెలియజేస్తుంది, బేస్నగర్ శాసనం ఎక్కడ ఉంది, బేస్నగర్ శాసనం ఏ రాజుల కాలంలో వేయబడింది, శుంగుల కాలంలో. ఎవరు వేయించారు? హేలియోడోరస్ వేయించారు. హేలియోడోరస్ ఎవరు? ఒక గ్రీకు రాయబారి. ఎవరి ఆస్థానానికి వచ్చాడు? కాశీపుత్ర భాగభద్రుడు అనే శుంగ వంశం రాజు యొక్క ఆస్థానానికి వచ్చాడు. ఇది ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ఏ మతం గురించి తెలియజేస్తుంది? భాగవత మతం గురించి తెలియజేస్తుంది. ఇందులో పరమ భాగవతుడుగా పిలువబడిన వాడెవడు? హేలియోడోరస్. మరియు పరమ భాగవత మతం దేనికి గురించి తెలియజేస్తుంది? వాసుదేవ కృష్ణులు మరియు పంచరత్నుల గురించి తెలియజేస్తుంది. ఈ శాసనం ఏ 2 పట్టణాల గురించి తెలియజేస్తుంది? మధుర మరియు ద్వారకా. వీటి గురించి కూడా ఇది తెలియజేస్తుంది. ఎవరి కాలంలో అమ్మా? హేలియోడోరస్ శుంగుల కాలంలో. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ హియర్ వీ మస్ట్ ఫోకస్ ఆన్ హేలియోడోరస్, అంబాసిడర్, గ్రీక్ అంబాసిడర్ టు ద కోర్ట్ ఆఫ్ భాగభద్ర, రైట్. సో వీ షుడ్ నాట్ డిస్కస్ అబౌట్ భాగభద్ర యాజ్ వెరీ లెస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్, రైట్. ఇతడి గురించి మనకి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. అందుకే వీ మస్ట్ ఫోకస్ ఆన్ ద అంబాసిడర్ అండ్ హిస్ ఇంపార్టెన్స్ with respect to this art and architecture, mainly the pillar inscription of Besnagar, right. దీనికి సంబంధించిన అంశాలను మనం తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది. See the way the tapering nature of this pillar decrease in nature from bottom to top, and this is a circular shape, but the circumference is decreased from bottom to top. పైనుంచి ఇలా కింది నుంచి పైకి వచ్చేసరికి ఇది మొత్తం తగ్గుతుంది దీని యొక్క చుట్టుకొలత. సో దిస్ ఈజ్ కాల్డ్ టాపరింగ్, ఓకే. మోనోలిథిక్ అండ్ గ్లాసీ ఇన్ అపీరెన్స్. దిస్ ఈజ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ బేస్నగర్ ఇన్స్క్రిప్షన్.
And this is very similar to the Ashokan pillar art and architecture. అశోకుడు వేయించిన స్తంభాలకు దీనికి దాదాపు పోలికలు మనకు కనిపిస్తాయి. అశోకుడు కూడా మెరిసే స్వభావం కలిగి ఉన్న రెడ్ శాండ్ స్టోన్ and black spotted stone and sometimes buff colored stone were used by Ashoka. In the same manner, this is also red sandstone pillar capital was built, and this is the masterpiece of during the period of Shungas. And this is the architectural excellence of the Greek ambassador Heliodorus, and this is a very important thing. See, the different and various designs were beautifully depicted on the column. This is called pillar shot, and the capital, coming to the capital means the pillar shot is crowned by an image, sometimes animal image, and sometimes beautiful decorations on the stones were depicted. So here the flower designs, the capital, and the different cows and different waves and different designs were used by Heliodorus, and this is the main feature of Besnagar inscription. And an inverted lotus is attached with the capital, and then pillar shot is very common and similar to the Mauryan pillars. Okay, so we must remember this Besnagar pillar inscription during the period of Shungas and Heliodorus' contribution to this art. Next, Bhagavatra's few coins were founded in Telangana, Karimnagar district. కరీంనగర్ జిల్లాలో ఇతడి యొక్క నాణాలు కొన్ని లభ్యమవుతున్నాయి. వెండి నాణాలు, బంగారు నాణాలు, ఇతడికి సంబంధించిన కొన్ని నాణాలు కరీంనగర్ ప్రాంతంలో లభ్యమవుతున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఇండికేట్స్ దట్ ద షుంగాస్ ఎక్స్టెండెడ్ దేర్ ఎంపైర్ టువర్డ్స్ ద ఎక్స్ట్రీమ్ సదరన్ పార్ట్. శుంగులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు పరిపాలించినట్లు ఒక ఆధారం అనేది తెలంగాణ ప్రాంతంలో లభ్యమైంది. దీన్ని బట్టి శుంగులు ఈ దక్షిణ భారతదేశంతో తెలంగాణ ప్రాంతంలో యుద్ధాలు చేసి ఉండొచ్చు, రైట్, తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించి ఉండొచ్చు అనే పలు అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నెక్స్ట్, కమింగ్ టు దేవభూతి, ద లాస్ట్ రూలర్ ఆఫ్ దిస్ డైనాసిటీ, దేవభూతి. And Devabhuti was the 10th ruler of this Shunga dynasty, which means the last ruler, and he was a very weak. And what would be the scene when the king is very weak? Then the kingdom will be declined or downfall, and that is what exactly happened here. So Devabhuti was assassinated by his commander-in-chief Vasudeva Kanva, which paved a path for the establishment of కన్వా డైనాసిటీ. చూడండి, శుంగుల యొక్క అంతం మరియు కన్వుల యొక్క ఆరంభం అవుతుంది. రైట్, చివరి శుంగ పాలకుడైన దేవభూతిని అతడి యొక్క సేనాపతి అయిన వాసుదేవ కన్వుడు, వాసుదేవ కన్వా వాజ్ ద సేనాని ఆఫ్ దేవభూతి, అసాసినేటెడ్ హిస్ కింగ్ అండ్ ఫౌండెడ్ కన్వా డైనాసిటీ. ఆ విధంగా కన్వ వంశాన్ని స్థాపించాడు వాసుదేవ కన్వుడు. మనం గమనించాల్సింది ఏంటంటే, రాజు ఎప్పుడైతే బలహీనుడవుతాడో అప్పుడే మంత్రి కానీ సేనాపతి కానీ బలవంతుడవుతాడు, ఎదురు తిరుగుతాడు, అంతర్యుద్ధం చేస్తాడు, తిరుగుబాటు చేస్తాడు. ఎందుకు? రాజ్యం కోసం. సో హియర్ వాసుదేవ Kanva was always trying to usurp the power by deposing the existed ruler Devabhuti. And here finally Devabhuti was dethroned, and Vasudeva Kanva founded a new dynasty, that is Kanva dynasty. Right. So we are not getting an absolute information about Kanvas, but few Puranic evidences describes about Kanvas, like Matsya Purana and Vayu Purana. These two are the major references about Kanva rulers. According to
Matsya and Vayu Purana, the last ruler founder was Vasudeva Kanva of Kanva dynasty, but the last ruler was Shusharman. Remember it. The last ruler of Kanva was Shusharma. And this Shusharma was assassinated by one of the Shatavahana ruler, one of the ruler of Andhra, who were the contemporary to Kanvas in the southern part of India. Shatavahanas were contemporaries. And Pulomavi I was the contemporary of Shusharma of Kanvas. కనుల్లో సుశర్మకి శాతవాహనుల్లో మొదటి పులోమావికి మధ్య జరిగిన భీకరమైన పోరులో సమకాలికుడైన శాతవాహన మొదటి పులోమావి సుశర్ముని అంతమొందించి ఈ మగధ ప్రాంతాన్ని, విదిశా ప్రాంతాన్ని ఆక్రమించినట్లు మత్స్య పురాణం తెలియజేస్తోంది. వాటిని 10 సంవత్సరాల పాటు పరిపాలించినట్లు కూడా మనకి ప్రస్తావించబడింది. సో దిస్ ఈజ్ హౌ శాతవాహనాస్ హ్యాడ్ స్కోర్డ్ అప్పర్ హ్యాండ్ ఓవర్ Kanva ruler Shusharma, and Kanva ruler Shusharma was assassinated, and Magadha came under the control of northern provinces came under the control of Shatavahanas during the period of Pulomavi I. So note it down, this is important. So మౌర్యానంతర యుగంలో మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ మతాలు ప్రాచుర్యం పొందాయి, ప్రాబల్యంలోకి వచ్చాయి అనేది మనం చర్చించుకోవాలి. ముఖ్యంగా బౌద్ధ మతం, వైదిక మతం మరియు భాగవత మతం. వైదిక మతంలో అంతర్భాగంగానే భాగవత మతం కూడా ఆవిర్భవించింది. రైట్, మనం గమనిస్తే మౌర్యానంతర యుగంలో బౌద్ధ మతం అనేది ముఖ్యంగా క్రీస్తు శకం 1వ శతాబ్దంలో బౌద్ధం 2 భాగాలుగా, 2 ముక్కలుగా చీలిపోయింది. మహాయాన బౌద్ధం మరియు హీనయాన బౌద్ధం. మహాయాన బౌద్ధం అనేది విగ్రహారాధనకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చింది. మహాయాన బౌద్ధంలో సంస్కృతాన్ని ప్రధాన భాషగా ఉపయోగించడం జరిగింది. మహాయాన బౌద్ధంలో కొన్ని సంస్కరణల్ని బౌద్ధ మతంలో ప్రవేశపెట్టడం జరిగింది. మహాయాన బౌద్ధంలో బుద్ధుడికి మానవ రూపాన్ని ఇచ్చి విగ్రహాలను పూజించడం మొదలుపెట్టడం జరిగింది. రైట్, అయితే హీనయాన మతానికి వచ్చేసరికి హీనయాన మతం అనేది బుద్ధుడు అనుసరించిన మార్గాన్ని, బుద్ధుడు ఉపయోగించిన భాష అయిన పాలి భాషను ఉపయోగించడం కావచ్చు. రైట్, బుద్ధుడికి దేవుడి యొక్క రూపాన్ని ఆపాదించలేదు హీనయానుడు. ఎందుకంటే బుద్ధుడు తానే స్వయంగా దేవుడి ఉనికిని ఎప్పుడు గుర్తించలేదు. బుద్ధుడు ఎప్పుడు దేవుడి సంబంధించిన అంశంపై మౌనాన్ని పాటించాడే తప్ప దేవుడు అనే భావనకు అప్రస్తుతం అని తేల్చాడే తప్ప దేవుడి గురించి బుద్ధుడు ఉన్నాడని కానీ దేవుడు లేడని కానీ బుద్ధుడు ఎప్పుడు ప్రకటించలేదు. బుద్ధుడు ఒక ఆగ్నేయవాదిగా, an agnostic, neither theist nor atheist, neither believes the existence of God nor reject. ఆ విధంగా బుద్ధుడు ఒక ఆగ్నేయవాదిగా ఉన్న బుద్ధుడిని దైవత్వాన్ని ఆపాదించడం అనేది అర్థరహితమవుతుంది. అసలు దేవుడన్న భావనకి బుద్ధుడు ఎప్పుడు మౌనాన్ని వహించాడు తప్ప ఎప్పుడు చెప్పలేదు. అలాంటి బుద్ధుడిని దైవత్వాన్ని ఆపాదించడం అనేది తగదు అంటున్నారు హీనయానులు. అందుకే బుద్ధుడి యొక్క చిన్న చిన్న చిహ్నాలను పూజించారు తప్ప వీరు బుద్ధుడిని మానవ రూపాన్ని ఇవ్వడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. ఈ విధంగా క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కాశ్మీర్లోని కుందలవనంలో నిర్వహించబడిన 4వ బౌద్ధ సంగీతిలో కనిష్కుడి ఆధ్వర్యంలో వసుమిత్ర మరియు అశ్వఘోషుడి యొక్క అధ్యక్షతన నిర్వహించబడిన ఈ 4వ బౌద్ధ సంగీతిలో మహాయాన, హీనయాన అనే 2 గొప్ప బౌద్ధ మత శాఖలు ఆవిర్భవించాయి. ఈ విధంగా బౌద్ధ మతం చీలికకు గురై 18 శాఖలు 2 ప్రధాన శాఖలుగా అవతరించాయి. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో మౌర్యుల అనంతర యుగంలో చోటు చేసుకున్న అతి గొప్ప పరిణామంగా మహాయాన మతం మరియు హీనయాన మతంగా చెప్పుకోవచ్చు, బౌద్ధ మతంలో అంతర్భాగంగా. రైట్, మరి కనిష్కుడు మహాయాన బౌద్ధ మతాన్ని గొప్పగా ప్రచారం చేస్తూ మహాయాన బౌద్ధ మతాన్ని చైనా లాంటి ఎన్నో దేశాలకు దీన్ని విస్తరించడం
జరిగింది. మహాయాన బౌద్ధ మతం గొప్పగా విస్తరించింది. ఇక హీనయాన మతం శ్రీలంక ప్రాంతంలో ఎక్కువగా విస్తరిస్తే ఇక మిగిలిన ప్రాంతాల్లో మహాయాన మతం గొప్పగా విస్తరించింది. రైట్. నెక్స్ట్ వేదిక్ ప్రాక్టీసెస్ విషయానికి వస్తే, వేదిక్ ప్రాక్టీసెస్ వైదిక మతం. వైదిక మతానికి వేద కాలంలో ఎక్కువగా వైదిక మతానికి అవకాశం ఉండేది. ప్రధాన మతంగా వేద కాలంలో వైదిక మతం ప్రాచుర్యం పొందింది. వేద సంస్కారాలు, యజ్ఞయాగాలు, కర్మకాండలు ఇటువంటి సంస్కారాలను వైదిక మతం ప్రోత్సహించడం జరిగింది. మరి వేదకాలం అనంతరం, మలివేద కాలం అనంతరం కొన్ని శ్రామణ మతాలు ఆవిర్భవించాయి. బౌద్ధ మతం కానివ్వండి, జైన మతం, అజీవిక మతం, చార్వాక మతం, ఇటువంటి శ్రామణ మతాల ఆవిర్భావం జరిగింది వేదానంతర యుగంలో. ద పోస్ట్ వేదిక్ ఏజ్ మెనీ హెట్రోడాక్స్ రిలీజియన్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. దే ఎమర్జ్డ్, రైట్? And this emergence of heterodox religion dominated the existence of Vedic customs, rituals. వైదిక సాంప్రదాయాలను, వైదిక కర్మలను పక్కన పెట్టి, రైట్, వాటిని మరుగున పడేసి ఈ శ్రామణ మతాలు, అవైదిక మతాలు బహుళ ప్రచారంలోకి వచ్చాయి. మనం గమనిస్తే ఈ హర్యంగ వంశం కావచ్చు, శిశునాగ వంశం కావచ్చు, నందవంశం కావచ్చు, తదనంతరం వచ్చిన మౌర్య వంశంలో కావచ్చు, బౌద్ధ జైన మతాల్ని ఎక్కువగా ప్రచారం చేసిన పాలకులు మనం చూడొచ్చు. రైట్. హర్యంక వంశంలో బింబిసారుడు, అజాతశత్రువు బుద్ధు యొక్క సమకాలికులుగా చెప్పుకోవచ్చు. బౌద్ధ మతాన్ని అనుసరించారు. అజాతశత్రువు ఏకంగా మొదటి బౌద్ధ సంగీతిని బుద్ధుడి మరణాంతరం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కాలాశోకుడు రెండవ బౌద్ధ సంగీతిని నిర్వహించడం జరిగింది. ఇక మహాపద్మానందుడు శూద్రుడై జైన మతాన్ని అవలంబించాడు. ఇక చంద్రగుప్త మౌర్యుడు జైన మతాభిమానిగా చరిత్రకెక్కాడు. నెక్స్ట్ అశోకుడు బౌద్ధ మతాన్ని అవలంబిస్తూ బౌద్ధ మత యొక్క కీర్తిని, ప్రతిష్టను పతాక స్థాయికి తీసుకువెళ్ళాడు ద గ్రేట్ అశోక. ఆ క్రమంలో మూడవ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు అశోకుడు. ఇక నాలుగవ బౌద్ధ సంగీతి విషయానికి వచ్చేసరికి కనిష్కుడు కుందలవనంలో కాశ్మీర్లో వసుమిత్రుడి అధ్యక్షతన మరియు అశ్వఘోషుడి యొక్క ఉపాధ్యక్షతన నాలుగవ బౌద్ధ సంగీతిని నిర్వహించిన ఆ వైనాన్ని మనం చాలా క్లుప్తంగా మౌర్యానంతర యుగంలో చూడొచ్చు. మరి వైదిక సాంప్రదాయాలన్నీ వేదయుగ కాలం అనంతరం మరుగున పడిపోయాయి. వైదిక సంస్కారాలకు, వైదిక కర్మలకు, వైదిక ఆచారాలకు, వేదాచారాలకు పూర్తిగా కాలం చెల్లింది వేదాయుగ అనంతరం. వేదాయుగ అనంతరం అయితే అనంతరం చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకుడు గొప్పగా శ్రామణ మతాల్ని ప్రోత్సహించారు. ఆ క్రమంలోనే మనకి ఏం జరిగిందంటే, గమనించాల్సిన అంశం ఏంటంటే, శ్రామణ మతాలు, అవైదిక మతాలు, బ్రాహ్మణ వ్యతిరేక మతాలు గొప్పగా ఊపందుకున్నాయి. అశోకుడి కాలంలో అయితే బౌద్ధ మతం గొప్పగా ఊపందుకోవడం జరిగింది. రైట్. మౌర్య వంశంలో చివరివాడైన బృహద్రథును కోలుదోసి అతడి యొక్క బ్రాహ్మణ సేనాని అయిన పుష్యమిత్ర శుంగుడు శుంగ వంశాన్ని స్థాపించాడు. ఆ సమయంలో బ్రాహ్మణ మతం మళ్ళీ పునరుద్ధరణకు గురైంది. పూర్వ వైభవంలోకి రావడం జరిగింది బ్రాహ్మణ మతం. రైట్. పుష్యమిత్ర శుంగుడు బ్రాహ్మణ మతాన్ని పునరుద్ధరించాడు. పతంజలి అనే మహర్షి సహాయంతో అశ్వమేధ యాగాలను నిర్వహించాడు. బ్రాహ్మణ మతం యొక్క యజ్ఞయాగాలను, క్రతువుల్ని, కర్మకాండల్ని నిర్వహించి బ్రాహ్మణ మతాన్ని, హిందూ ధర్మాన్ని, వైదిక ధర్మాలను, సాంప్రదాయాలను, సంస్కారాలను పూర్వ వైభవంలోకి తీసుకొచ్చాడు. సో ద రివైవల్ ఆఫ్ హిందూయిజం, వేదిక్ ప్రాక్టీసెస్ రివైవ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ. సో ఈ విధంగా వైదిక మతం ప్రాబల్యంలోకి వచ్చింది. వైదిక మతాన్ని మౌర్యుల అనంతరం శుంగులు కావచ్చు, శుంగుల అనంతరం కణువులు కావచ్చు,
మరియు శుంగులు కనువులకి సమకాలికులైన దక్షిణ భారతీయ అతి గొప్ప వంశం శాతవాహనులు కావచ్చు. శాతవాహనులు వీరందరూ వైదిక ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పాటించినట్లు తెలుస్తోంది. హిందూ ధర్మాన్ని అవలంబించినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ భాగవత మతం. భాగవత మతం భాగవత మతం మధురా ప్రాంతంలో, మధురా దీని యొక్క జన్మస్థలం ఉత్తరప్రదేశ్. అనంతరం ఇది ద్వారకా ప్రాంతానికి వలస వెళ్ళింది. ఈ మతం ద్వారకా, గుజరాత్. రైట్. భాగవత మతానికి చెందిన వారందరూ యదు అనే తెగకు చెందినవారు. యదు అనే తెగ. మరి వీరి యొక్క వంశం వృష్ణి అనే వంశానికి చెందినవారు. వృష్ణి వీరి యొక్క వంశం. See, this is very important. The birthplace of this Bhagavata religion is Madura, Uttar Pradesh, and later migrated to Dwaraka, Gujarat. And next, they belong Yadu tribe, and their dynasty was Vrishni. ఈ భాగవత మతాన్ని ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపిస్తున్నారు? యజ్ఞయాగాలను తిరస్కరిస్తూ, కర్మకాండలను తిరస్కరిస్తూ, జంతు బలులను వ్యతిరేకిస్తూ యదు వంశానికి చెందిన వాసుదేవ కృష్ణుడు భక్తిపూర్వక అంశాలతో ముడిపడిన ఒక భాగవత మతాన్ని స్థాపించారు మధురా కేంద్రంగా. రైట్. దిస్ ఈజ్ ప్యూర్లీ భక్తి బేస్డ్ రిలీజియన్. ఇట్ కండెమ్డ్ the intermediary between deity and devotee. It condemned performing the rituals outrightly, and it rejected yajnayagas. And this is purely bhakti based religion. భక్తి భావనతో ముడిపడి ఉన్న మతమే భాగవత మతం అంటాం. ఈ భాగవత మతం యొక్క విజృంభణ, దీని యొక్క విస్తరణకు సంబంధించి మనకు ఒక శాసనం తెలియజేస్తుంది, ఒక స్తంభ శాసనం. గ్రీకు రాయబారి శుంగ రాజైన కాశీపుత్ర భాగభద్రుడి యొక్క కాలంలో గ్రీకు రాయబారి హేలియోడోరస్ గ్రీకు చక్రవర్తి అయిన యాంటీ అల్సిదాస్ నుంచి రాయబారాన్ని తీసుకుని భారతదేశానికి శుంగరాజైన భాగభద్రుడి యొక్క ఆస్థానానికి చేరుకుంటాడు. ఈ హేలియోడోరస్ స్వయంగా తనను తాను పరమ భాగవతుడుగా ప్రకటించుకున్నాడు. పరమ భాగవతుడుగా ప్రకటించుకొని భాగవత మతం యొక్క గొప్పతనం, దాని యొక్క విస్తరణ, దాని యొక్క బోధనల గురించి తెలియజేస్తూ ఒక శాసనాన్ని వేయించాడు. దట్ ఈజ్ బేస్నగర్ ఇన్స్క్రిప్షన్. అండ్ దిస్ బేస్నగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. బేస్నగర్ మధ్యప్రదేశ్లోని బేస్నగర్ ప్రాంతంలో ఒక అద్భుతమైన బేస్నగర్ స్తంభ శాసనాన్ని వేయిస్తున్నాడు హేలియోడోరస్ అనే గ్రీకు రాయబారి. ఈ హేలియోడోరస్ వేయించిన ఈ బేస్నగర్ స్తంభ శాసనం భాగవత మతం యొక్క బోధనలు, భాగవత మతం యొక్క ప్రధాన భక్తి భావన గురించి పేర్కొంటోంది. తనను తాను భాగవత మతస్థుడుగా పేర్కొన్నాడు, ప్రకటించుకున్నాడు హేలియోడోరస్. అండ్ ఈ భాగవత మతంలో పంచరత్రుల పూజ జరుగుతుంది. ఈ పంచరత్రులు ఎవరు? వృష్ణి వంశానికి చెందినవారు. ఈ పంచరత్రుల గురించి మనం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ పంచరత్రుల గురించి మనం చర్చించుకునే సమయంలో 5 మంది ఈ దేవతల గురించి ప్రస్తావించుకోవాలి. రైట్. వాసుదేవ కృష్ణుడు మొట్టమొదటివాడు, అగ్రగణ్యుడు. రైట్. సంకర్షణ బలరామ రెండవ వాడు. సంకర్షణ బలరామ. రైట్. సాంబా. రైట్. జాంబవతి మరియు కృష్ణుడి యొక్క కుమారుడైన సాంబ. ప్రద్యుమ్న అనేవాడు రుక్మిణి మరియు కృష్ణుడి యొక్క కుమారుడు. అదేవిధంగా అనిరుధ అనేవాడు ప్రద్యుమ్నుడి యొక్క కుమారుడు మరియు వాసుదేవ కృష్ణుడి యొక్క మనుమడు. ఈ 5 మంది యొక్క పూజను నిర్వహించే ఆ సాంప్రదాయాన్ని పంచరత్ర ఆరాధన ఆరాధన అని పిలుస్తాం. ద వర్షిప్ ఆఫ్ 5 గాడెస్.
Right, Vasudeva Krishna, Sankarshana Balarama. Krishna and Sankarshana Balarama were brothers, and Samba was the son of Krishna and Jambavati. Pradyumna was the son of Krishna and Rukmini, and Anirudh was the grandson of Vasudeva Krishna and son of Pradyumna. ఈ విధంగా 5 దేవతల యొక్క ప్రస్తావన, యదు తెగలకు చెందిన వృష్ణి వంశానికి చెందిన దేవతల యొక్క ఆరాధన అనేది భాగవత మత రూపంలో మౌర్యానంతర యుగంలో బహుళ ప్రచారంలోకి రావడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ వాసుదేవ కృష్ణుడు తన యొక్క శత్రువు, తన యొక్క బంధువు కంసుని అంతమొందించి తదనంతరం కంసుడి యొక్క సంతతి ద్వారా ప్రమాదం పొంచుకొని వచ్చిన ఈ వాసుదేవ కృష్ణుడు అతడితో యుద్ధం చేయలేక, ఆ జలసంధరుడు అనే ఆ రాక్షసుడితో యుద్ధం చేయలేక, ఈ కృష్ణుడు తన యొక్క యాదవ జాతిపై, యదు తెగపై జరుగుతున్న ఆ యుద్ధాన్ని నిలువరించలేక వారందరినీ తీసుకొని, వారి యొక్క రక్షణార్థం వారందరినీ తీసుకొని మధురా ప్రాంతాన్ని వదిలి ద్వారకా ప్రాంతానికి వచ్చి సముద్రుణ్ణి ఒక కోరిక కోరుతున్నాడు. ఓ సముద్ర, నాకు ఒక కొత్త నగరాన్ని నిర్మించి పెట్టు, నాకు ఒక కొత్త నగరం కావాలి, దానికోసం స్థలం ఇవ్వు అనగానే సముద్రం 5 కిలోమీటర్ల మేరకు వెనక్కిపోయినట్లు అరేబియా సముద్రం. రైట్, ఆ సముద్రం యొక్క తీరాన ఆ గర్భంలో నుంచి ఒక అద్భుతమైన ఆకాశ హర్మ్యాల నగరాన్ని నిర్మించుగాక అంటూ ఈ వాసుదేవ కృష్ణుడు విశ్వకర్మను కోరడం, ఆ క్రమంలో ఆకాశ హర్మ్యాల నగరమైన ద్వారకా నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అనంతరం వాసుదేవ కృష్ణుడు మరణాంతరం ఈ ద్వారకా కాలగర్భంలో కలిసిపోయినట్లు, సముద్ర గర్భంలో కలిసిపోయినట్లు, నేటికి దీనికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నట్లు తెలుస్తోంది, భిన్న కథనాలు తెలియజేస్తున్నాయి. రైట్, ఈ విధంగా ఈ భాగవత మతం యొక్క పుట్టుక అనేది మధురా ప్రాంతంలో జరిగితే, వీరు వలస ఎక్కడికి వెళ్తున్నారు? ద్వారకా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ద్వారకా అనే అద్భుతమైన ఆకాశ హర్మ్యాల నగరాన్ని నిర్మించుకున్నట్లు మనకు చారిత్రక కథనాలు తెలియజేస్తున్నాయి. సో దీస్ 3 religions were very very important in the post Mauryan period: Buddhism, Vedic practices and Bhagavata religions. On Sangam age, and 3 important Sangam dynasties: Chola, Chera and Pandya. During the post-Mauryan age, the contemporary rulers of extreme southern part of India. Though Mauryans ruled the entire subcontinent, but this extreme southern part of India, Kerala and Tamil Nadu, was not under the control of them. So Kerala was under the control of Chera rulers, and Chola and Pandyas were the rulers of Tamil Nadu. Let us discuss the 3 Sangam dynasties and their contribution to the Tamil literature. Is popularly came to be known as Sangam Literature, Sangam Sahityam మరియు సంగం యుగాలు, సంగం యొక్క వంశాల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లెట్ us say here the post Mauryan age, the 3 Sangam dynasties came into existence. So one is Chera, another one is Chola, and the third one is Pandya. Chera ruled the extreme southern part of Tamil Nadu. Cheras were ruled the Kerala part, Malabar region. Malabar ప్రాంతాన్ని చేరపుత్రులు ఆర్ కేరళ పుత్రులు పరిపాలించారు. నెక్స్ట్ చోలాస్ రూల్ ద ఎక్స్ట్రీమ్ నార్థన్ పార్ట్ ఆఫ్ తమిళనాడు. రైట్, తమిళనాడు యొక్క ఉత్తర ప్రాంతాన్ని చోళ రాజులు పరిపాలించారు. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ సదర్న్ పార్ట్ ఆఫ్ తమిళనాడు వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పాండ్యాస్. Okay, let us discuss their importance and the great ruler from these dynasties and their symbols and their importance and the famous rulers from this period. First, Chera rulers.
Chera rulers ruled the Kerala, మలబార్ రీజియన్, మలబార్ తీరం అని కూడా పిలుస్తుంటాం ఈ కేరళ ప్రాంతాన్ని. మలబార్ తీరం అక్కడే ఉంది. కోరమాండల్ తీరం తమిళనాడు ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ కేరళ ప్రాంతాన్ని మలబార్ తీరం వెంబడి చేర రాజ్యం పరిపాలించడం జరిగింది. రైట్. ఈ చేర రాజ్యం యొక్క రాజధాని నగరం వంజీ ఆర్ కరూర్. వంజీ లేదా కరూర్ అనేది దీని యొక్క రాజధాని నగరంగా చెప్పుకోవచ్చు. రైట్. ఈ చేర రాజుల్లో అతి గొప్ప రాజు సెంగుట్టవాన్. సెంగుట్టవాన్ అనే పాలకుడు అతి గొప్ప పాలకుడు. చేర రాజుల్లోనే అగ్రగణ్యుడు మరియు అతి గొప్ప రాజుగా మిక్కిలి సుప్రసిద్ధుడుగా పేరొందాడు. ద ఫేమస్ అండ్ ద పవర్ఫుల్ రూలర్ ఆఫ్ దిస్ చేరా డైనాసిటీ వాజ్ సెంగుట్టవాన్. అండ్ ద చీఫ్ పోర్ట్ సిటీస్ ఆఫ్ this Chera kingdom was Musirin and Tondi, Calicut and Cochin and Calicut. These two are the main trading stations or the premium port cities of Chera kingdom. Chera రాజులు ఆ కాలంలోనే గొప్ప గొప్ప ఈ మణిమాణిక్యాలను ముత్యాలను భారతదేశం నుంచి రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతి చేసేవారు. రైట్. విదేశాలకు ఎగుమతి చేసేవారు. ముత్యాలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి ఇక్కడ. రైట్. ముఖ్యంగా మదురై ప్రాంతంలో కావచ్చు, ఇక కేరళ ప్రాంతంలో కొచ్చిన్ తీరంలో కావచ్చు, కాలికట్ తీరంలో కావచ్చు. ఈ ప్రధాన తీరాల్లో విలువైన వజ్ర వైడ్యూరాలు, మణిమాణిక్యాలు మరియు ముత్యాలతో విదేశీ వ్యాపారం జరిగినట్లు మనకి తెలుస్తోంది. ప్లీనీ రచించిన న్యాచురల్ హిస్టరీలో కూడా ఈ ప్రస్తావన పదే పదే కనిపిస్తుంది. నెక్స్ట్, ద ఎంబ్లమ్ ఆఫ్ చేరా రూలర్స్ వాజ్ బౌ అండ్ యారో. రైట్. ఈ విధంగా విల్లు బాణం అంటుంటాం. రైట్. సో ద బౌ అండ్ యారో ఈజ్ ద సింబల్ ఆఫ్ ఐకాన్ ఆఫ్ దేర్ కింగ్డమ్. సో దిస్ బౌ అండ్ యారో వాజ్ ఎఫెక్టివ్లీ introduced and utilized in the art of warfare. యుద్ధ కళల్లో మణిబంధం బహిర్ముఖం అని ఎలా అంటామో, ఒకే బాణాన్ని 4 సార్లు సంధించే ఆ కళ వీరి కాలంలో గొప్పగా ప్రాచుర్యం పొందింది. అందుకే ఈ విల్లు బాణాన్ని వీరు ప్రధాన చిహ్నంగా ఉపయోగించినట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్, కమింగ్ టు చోలాస్ రూల్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ తమిళనాడు. ఉత్తర తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించారు చోళులు. అండ్ ద ఇంపార్టెంట్ రూలర్ ఫ్రమ్ దిస్ చోళా డైనాసిటీ, కరికాల చోళ. కరి మీన్స్ బ్లాక్, కాలా మీన్స్ ఫుట్. రైట్. నల్లటి పాదాన్ని కలిగి ఉన్నవాడే కరికాల చోళుడు. నల్లటి పాదం. ఇతడి యొక్క పాదం యొక్క రంగు చాలా నల్లగా ఉంటుంది, అందుకే కరికాల చోళులు అంటుంటారు. రైట్. కాకతీయులు కూడా కరికాల చోళుని యొక్క వంశానికి చెందినవారు అంటూ గొప్పగా చెప్పుకున్నారు. రైట్. కాకతీయులు శూద్రులు మరియు కరికాల చోళుడి యొక్క వంశానికి చెందినవారుగా చెప్పుకున్నారు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ చోళ వంశం అనేది మధ్యయుగ భారతదేశంలో ఉన్న చోళులు వీరు ఒకే కాలానికి చెందినవారు కాదు. మధ్యయుగ భారతదేశంలో చోళ వంశం ఉంది, తంజావూరు చోళులు అంటారు వారిని. కానీ ఇక్కడ మౌర్యుల కాలంలో, మౌర్యుల సమకాలికులుగా మౌర్యానంతర యుగంలో కూడా ఈ చోళ దేశాన్ని, తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించిన చోళులు వేరు. దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద మిడివల్ డేస్ చోళాస్ ఆర్ తంజావూర్ చోళాస్. అండ్ వెరీ ఇంపార్టెంట్ cities or capitals of this Chola, Urayur and Puhar. ఇవి వీరి యొక్క ప్రధాన రాజధానులుగా కేంద్రీకరించబడ్డాయి. రైట్. కావేరీ పట్టణం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ చోళాస్ అండ్ ప్రీమియం పోర్ట్ సిటీ ఆఫ్ చోళాస్, డాక్యార్డ్ ఆఫ్ చోళాస్. కావేరీ పట్టణం అనేది చోళుల యొక్క ప్రధాన ఆర్థిక రాజధానిగా కొనసాగింది. అండ్ ద ఎంబ్లమ్ ఈజ్ టైగర్. పులి అనేది వీరి యొక్క రాజ్య చిహ్నంగా చెప్పుకోబడింది. నెక్స్ట్, పాండ్యాస్ రూల్ ద సదరన్ పార్ట్ ఆఫ్ తమిళనాడు అండ్ మదురై ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ పాండ్యాస్. నెడుంజలియన్ ద ఫేమస్ రూలర్ ఫ్రమ్ దిస్ డైనాసిటీ. రైట్. Pandyans ruled the southern part of
Tamil Nadu. Nedunjalian was the famous and important ruler of this dynasty, and Pandyan's capital is Madurai. Madurai అనేది వీరి యొక్క రాజధాని. నెడుంజలియన్ అనే అతడు గొప్ప పాలకుడు పాండ్య రాజుల్లో. రైట్, వీరు మరి మధ్యయుగ భారతదేశంలో కూడా మనకి పాండ్యులు కనిపిస్తారు. ఆ పాండ్యులు వేరు మరియు ఈ పాండ్యులు వేరు. మధ్యయుగ కాలంలో పాండ్యుల్ని అంతమొందించి సుల్తాన్లు రాజ్యానికి వస్తున్నారు. రైట్, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ మధ్యయుగ యాదవ రాజ్యంపై, పాండ్య రాజ్యంపై, కాకతీయ రాజ్యంపై, హోయసాల రాజ్యంపై దండెత్తిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మధ్యయుగ పాండ్యులకి మధ్యయుగ చోళులకి సమకాలికులు కారు. వీరు వేరు, వాళ్ళు వేరు. ఈ అంశాన్ని మనం గుర్తించాలి. ఈ మౌర్యులకి సమకాలికులైన పాండ్యులు మరియు చోళులమ్మ. రైట్, ముజిరీస్ అండ్ కొర్కాయ్ కావేరి. సో ఇక్కడ ముజిరీస్ మరియు కొర్కాయ్ అనేటివి వీరి యొక్క ప్రధాన రేవు పట్టణాలుగా చెప్పుకోవచ్చు. కార్ప్ అంటే చేప. ఇలా చేప గుర్తులు వీరి యొక్క చిహ్నంగా చెప్పుకోవచ్చు. చేపల్ని వీరి యొక్క చిహ్నంగా చెప్పుకోవచ్చు. కాప్ ఈజ్ ద సింబల్ ఆఫ్ పాండ్యన్ rulers. So this is about the important 3 dynasties, political history and the important rulers. But we have to focus the social conditions of those times and the economic growth and development of those times. And very important is literature, the development of literature and their contribution for the growth and the development of literature. తమిళ సాహిత్యం ఏ విధంగా ఉనికిలోకి వచ్చింది, తమిళ సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇక్కడి నుంచి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ తమిళ్ లిటరేచర్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ సంగం లిటరేచర్ బికాస్ సంగం ఈజ్ ద కాన్ఫ్లుయెన్స్. సంగం మీన్స్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ సంగం ఈజ్ confluence point of various poets, and the confluence point of various poet is Madurai, the capital of Pandyas. పాండ్యుల యొక్క రాజధాని నగరమైన మదురై ప్రాంతంలో 3 ప్రాంతాలకు చెందిన ఈ కవులందరూ కలుసుకొని కవి సమ్మేళనాలను ఏర్పాటు చేశారు. వాటినే సంగం అని పిలుస్తున్నాం. సో దిస్ సంగం లిటరేచర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ సోర్స్ టు స్టడీ ద సోషల్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ దోస్ టైమ్స్. ఆనాటి సాంఘిక ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు సంగం సాహిత్యం. సో టు నో ద సోషియో ఎకనామిక్ రిలేషన్స్ of those time, so Sangam literature is very very important source. Let us discuss this Sangam literature, and this Sangam literature is mainly classified into 3 parts. Sangam literature is broadly classified into 3 parts. So first one is Talai Sangam, second one is Idai Sangam, and third one is Kadai Sangam. Talai, Idai, Kadai, these 3 Sangams are very very important, in which the Tamil literature is elevated, is elaborated, is started. సో తమిళ సాహిత్యం అనేది ఈ 3 సమావేశాల్లో ప్రారంభమైంది. సంగం మీన్స్ ద కాన్ఫ్లుయెన్స్ పాయింట్ ఆఫ్ ద వేరియస్ పోయిట్స్ ఫ్రమ్ చోళ, చేర అండ్ పాండ్య, అండ్ ద వెన్యూ ఈజ్ మదురై. వేదిక ఏ ప్రాంతంలో వీరందరూ కలుసుకున్నారు? మదురై ప్రాంతంలో కలుసుకొని ఇక్కడ తమిళ సాహిత్యాన్ని పెంపొందించడం జరిగింది, తమిళ సాహిత్యాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్నే సంగం సాహిత్యం అని పిలుస్తాం. లెట్ us discuss the తలై సంగం and then ఇడాయ్ and then కడై. సో 3 సంగమ్స్ are very very important. సంగం conferences or conventions of literary development of Tamil literature. సో తలై సంగం. According to the traditions, few traditions, Talai Sangam was organized under the leadership of Agastya Mahamuni. Sage Agastya was the responsible person for the beginning of Tamil literature and the head of president of the first Sangam conference held at Madurai. మదురై ప్రాంతంలో జరిగిన మొదటి సంఘం సమావేశానికి అగస్త్య మహాముని అధ్యక్షత బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. అగస్త్య వాజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫార్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్యన్ కల్చర్ ఇన్ సౌత్ ఇండియా.
ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు అగస్త్య మహాముని. రైట్, అగస్త్య వాజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆర్యన్ కల్చర్ ఇన్ సౌత్ ఇండియా అండ్ హీ వాజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ హిందూయిజం ఇన్ సౌత్ ఇండియా ఇన్ ద ద్రవిడస్థాన్. దక్షిణ భారతదేశంలో అగస్త్య మహామునే హైందవ సంస్కారాలను, ఆర్య సంస్కృతిని ప్రవేశపెట్టడం జరిగింది. మరియు ద్రవిడ సంస్కృతికి ఆర్య సంస్కృతి అసలు అలవాటే లేదు. అటువంటి అలవాటును తీసుకొచ్చిన వారు అగస్త్య మహాముని. రైట్, ద లిటరేచర్ డెవలప్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ is unavailable, it's not available. ఇది లభ్యం కావడం లేదు. We are not getting the absolute information during the first సంగం కన్వెన్షన్. మొదటి సంఘం సదస్సులో నిర్వహించబడిన ఈ కవి సమ్మేళనాలకు సంబంధించి మరియు వాటి నుంచి వెలుగులోకి వచ్చిన, వాటి నుంచి తయారు చేయబడిన ఈ సంఘం సాహిత్యం అనేది అందుబాటులో లేదు. సో వీ కెనాట్ డ్రా ద కంక్లూజన్ ఆఫ్ the first Sangam session was headed or presided by Agastya says Agastya. So Agastya మహాముని ఆధ్వర్యంలో జరిగింది మొట్టమొదటి సంఘం. ఇక రెండవ సంఘం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద disciples, 12 disciples of Agastya started the second Sangam conference or second Sangam session was also held at Madurai by the disciples of says Agastya. అగస్త్యుడి యొక్క 12 మంది శిష్యుల ద్వారా రెండవ సంఘం సమావేశం నిర్వహించబడింది. అండ్ ఈ సమావేశంలో 2 ప్రధాన గ్రంథాలు వెలుగులోకి వచ్చాయి. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ancient available Tamil literature. One is Tolkappiyam. Tolkappiyam was written by Tolkappiyar. Very, very important. Tolkappiyam. So this is the first ancient available Tamil text in the history of South India. భారతదేశం, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి తమిళ సాహిత్యంలోని తమిళ గ్రంథం తొల్కాప్పియం మనకు అందుబాటులో ఉన్న మొదటి గ్రంథం. సో అంతకుముందు కూడా గ్రంథాలు లిఖించబడ్డాయి అగస్త్యుని కాలంలో, కానీ అందుబాటులో లేవు. సో దీస్ ఆర్ నాట్ అవైలబుల్. బట్ కమింగ్ టు ద ఇడై సంఘం, the 12 disciples of says Agastya headed this and compiled the Tamil literature, and this is available. Tolkappiyam is available, written on the Tamil grammar. Tamila Vyakaranam మీద రచించబడిన గ్రంథం Tolkappiyam was written by Tolkappiyar. And another book on Tamil grammar, that is Agathiyam. So Agathiyam was written by Agathiyar. This is also one of the source of Tamil grammar. So these two are the main literary work done during the second Sangam session. And very important thing is, apart from this, the Tamil grammar, these 2 books describe and throw light on the socio-economic relations of those times. ఆనాటి సాంఘిక ఆర్థిక అంశాల గురించి కూడా అద్దం పడుతున్నాయి ఈ గ్రంథాలు. ఆనాటి సామాజిక జీవనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆనాటి స్త్రీ యొక్క స్వేచ్ఛ, ఆనాటి యొక్క సమాజంలో ఉన్న విప్లవ వినోద కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నాయి. ఆనాటి అమ్యూజ్మెంట్స్ అంటే తీరిక వేళల్లో ఆనాటి ప్రజల యొక్క విప్లవ వినోదాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల యొక్క జీవనం ఎలా ఉంది, జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఏంటి, రైట్, ఆనాటి తమిళ సమాజంలో ఉన్న వృత్తులు ఏంటి, ఆ వృత్తుల వారీగా ఏర్పడిన సంఘాలేంటి, వారి యొక్క జీవనం ఎలా ఉంది, సామాజిక ఆర్థిక జీవనం ఎలా ఉన్నాయి, వీటి గురించి ఈ గ్రంథాలు ప్రధానంగా విశ్లేషించడం జరిగింది. సో దీస్ 2 books throw light on the socio-economic relations of those times. This is a very much important source to know about the ancient Tamil society and economy. And next, coming to Kadai Sangam.
Kadai Sangam. So Kadai Sangam, this is the last Sangam, was headed by Nakkirar. The last Sangam convention was taken place under the leadership of Nakkirar, and many books were compiled during the last session of Sangam. చివరి సంఘం సమావేశంలో ఎన్నో గ్రంథాలు లిఖించబడ్డాయి. And this literary work is again classified into 3 parts. పదినిన్ మేల్ కనక్కు, పదినిన్ కిల్ కనక్కు, and epics. See, 18 major works and 18 minor works and ఇతిహాసాస్. 18 గొప్ప గ్రంథాలు, 18 లఘు గ్రంథాలు మరియు 3 ఇతిహాసాల గురించి మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది కడాయి సంఘంలో. సో కడాయి సంఘంలో 18 major works during the Kadai Sangam. So these 18 major works are also known as Padinin Mel Kanakku. Padinin Mel Kanakku. Padinin Mel Kanakku. So in Telugu, Padinin Mel Kanakku. And let us discuss the Padinin Mel Kanakku, 18 major works during the Kadai Sangam. అగనన్నూరు అని పిలుస్తాం. అగనన్నూరు. అగ మీన్స్ ఎరోటిక్ ఆర్ రొమాంటిక్ ఆర్ లవబుల్ థింగ్స్, రైట్? ప్రేమ శృంగారానికి సంబంధించిన అంశాన్ని అగ అంటాం తమిళం. నన్నూరు, the literal meaning of నన్నూరు is 400. So this 400 lovable and the most erotic and romantic tales, romantic books were authored by Rudra Sharman. Was the author of this? Rudra Sharman. 400 erotic books were written by Rudra Sharman. Next, number 2, Puranannuru. Puranannuru was written by Mamulanar. Puranannuru was written by Mamulanar. Name of the author, Mamulanar. And importance of this book, Pura. The literal meaning of Pura is war or battle. పురము అంటే అర్థం యుద్ధాలు, రైట్? ఈ యుద్ధాలు 400 యుద్ధ సన్నివేశాల గురించి తెలియజేస్తున్నాడు మామూలార్. సో 400 books were written describing the battle scenes, the art of war and archery, art of war and archery, art of warfare and archery were beautifully depicted in this book by Mamulanar. పురనన్నూరు అంటే 400 యుద్ధాల గురించి, యుద్ధ సన్నివేశాల గురించి తెలియజేస్తూ అద్భుతమైన గ్రంథాన్ని తెరకెక్కించాడు మామూలనార్. నెక్స్ట్, థర్డ్ వన్, తిరుమురుగురప్పదాయ్. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ మురుగన్ కుమారస్వామి అంటుంటాం, సుబ్రహ్మణ్య స్వామి అంటుంటాం, మురుగన్. తిరుమురుగరుప్పదాయ్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సోర్స్ టు నో అబౌట్ the contemporary religion, society and economy. So this Tirumurugaruppadai was written by the president of third Kadai Sangam, Nakkirar, describing the great and chief Tamil deity Murugan. See, have you ever heard in Tamil, hey Muruga? Muruga means so the chief deity of Tamilians
Murugan, Subramanya Swami or Kumara Swami was worshipped by Tamilians in the form of Murugan. మురుగన్ రూపంలో పూజిస్తారు. ఆరాధ్య దైవం కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి అంటుంటాం. సో దిస్ తిరుమురుగుపదై వాజ్ రిటన్ బై నక్కిరార్ అండ్ దిస్ బుక్ త్రో లైట్ ఆన్ ద రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ దోస్ టైమ్స్. వాజ్ ఆథర్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ థర్డ్ సంగం నక్కిరార్. ఈ విధంగా ఆనాటి మత పరిస్థితులకి అద్దం పడుతున్న గ్రంథంగా తిరుమురుగుపదైని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ important source to know about the third Sangam are the books written during the period of third Sangam. Tirukural was written by Tiruvalluvar. Tirukural was written by Tiruvalluvar. And this is the most important text to know about the religious conditions and socio-economic relations. Was written by Tiruvalluvar, and most of the scholars considered this book as the Bible of Tamil literature. తమిళ సాహిత్యానికే బైబిల్ లాంటిది అంటూ ఈ గ్రంథాన్ని పేర్కొనడం జరిగింది. తమిళ సాహిత్యానికే గొప్ప బైబిల్ లాంటిది అంటూ ఈ గ్రంథాన్ని పేర్కొనడం జరిగింది. సో దిస్ ఈస్ ద నోటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ పదినిన్ కిల్ కనక్కు 18 మేజర్ వర్క్స్. 18 మేజర్ వర్క్స్ సంబంధించిన గ్రంథాల్లో తిరుకురల్ బై తిరువల్లువార్, బైబిల్ ఆఫ్ తమిళ్ లిటరేచర్, అండ్ నలదియార్ is also one of the beautiful source to know about the 18 major works written by a group of scholars at Madurai. So this is also one of the important source of 18 minor works. 18 minor works, not major works. 18 minor works. So note it down here. It's minor, not major, minor. Next, few more importance of this Tamil literature. So of పదినిన్ మేల్ కనక్కు. సో పదినిన్ మేల్ కనక్కులో మరికొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఇందులో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే అగనన్నూరు, పురనన్నూరు మరియు తిరుమురుగుపదై అనంతరం మదురై కంజి అనే గ్రంథం. This is also very important. Madurai Kanji was written by Magudi Marudan. Name of the author, authored Madurai Kanji. Book describes the great beauty of city మదురై పట్టణం యొక్క అందాల గురించి తెలియజేస్తూ మాగుడి మరుదన్ రచించిన గ్రంథం మదురై కంజి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో one of the important source of 18 major works. 18 మేల్ కనక్కులో ఇది ఒక అద్భుతమైన గ్రంథంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పట్టినిపలై was the book written by Kannan. Author of this Pattinipalai was Kannan, describing the great beauty of Kaveri Pattanam and the prosperity and fabulous city Kaveri Pattanam, one of the financial capital of Cholas. కావేరీ పట్టణం యొక్క అందాలను, కావేరీ పట్టణం యొక్క గొప్ప ఆర్థిక సిరి సంపదల గురించి తెలియజేస్తూ పట్టినిపలై అనే గ్రంథాన్ని కన్నన్ అనే కవి రచించాడు. So this is about the 18 major works and minor works. So 18 major works were known as పదినిన్ మేల్ కనక్కు. 18 minor works were పదినిన్ కిల్ కనక్కు, right? So the two important sources of పదినిన్ కిల్ కనక్కు minor works, number one is Tirukurals by Tiruvalluvar and Nala Divyar. So these two are the sources. Next, epics.
ఎపిక్స్, ఇతిహాసాల గురించి మనం చర్చించుకుందాం. సో దెర్ ఆర్ 3 ఎపిక్స్. మణిమేఖలై was written by Satalai Satanar. Mani-Megalai was written by Satalai Satanar. Name of the author Satalai Satanar. Silapadikaram was written by Illango Adigal, and another one is Sivaga Sindamani. This Sivaga Sindamani was written by Tirutokka Devar. So these 3 are the epics of those times. ఈ 3 ఇతిహాసాలు ఉన్నాయి. ఒకటి మణిమేగలై అనే గ్రంథాన్ని సతలై సతనార్ రచించాడు. ఈ మణిమేగలై అనే గ్రంథం రివాల్వ్ అరౌండ్ ఏ బుద్ధిస్ట్ విమెన్, అండ్ ద మెయిన్ కీ రోల్ వాజ్ గివన్ టు ఏ విమెన్. ఫైనలీ ద లాస్ట్ డేస్ ఆఫ్ దిస్ ఉమెన్ టర్న్ టువర్డ్స్ Buddhism. This women takes Buddhism and express the faith towards Buddhism, and this is the conclusion of this Mani-Megalai by Satalai Satanar. So Satalai Satanar was a Buddhist, so the protagonist ended her life as a Buddhist. చూడండి, సతలై సతనార్ అనే కవి ఒక బౌద్ధ మతస్థుడు. అందుకే ఇందులో కథానాయికైన మణిమేఖలై చివరికి బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధురాలుగా మారిపోయినట్లు మనకి తెలియజేస్తున్నాడు. ఎస్, దిస్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఆథర్ ఆర్ ద పోయెట్. సో ఫైనలీ మణిమేఘలై టర్న్ టువర్డ్స్ బుద్ధిజం. ద ఫైనల్ డేస్ ఆఫ్ దిస్ protagonist ఆర్ ద మెయిన్ కీ రోల్ ఆఫ్ దిస్ story turned towards Buddhism or Buddhist nun. She became Buddhist nun. And next, Illango Adigal wrote Silapadikaram. Here, Illango Adigal was a Buddhist, and Silapadikaram, here the key role given to this book to Silapa was the played main key role or vital role or protagonist. He ended his life as a Buddhist monk. So Illango Adigal was a Buddhist monk, and the protagonist ended his life as a Buddhist monk. And Satalai Satanar as a Jain monk, and here the protagonist was ended her life as a Jain nun. సో ఈ విధంగా జైన సన్యాసురాలుగా సతలై సతనార్ కథానాయికని మార్చడం, అదేవిధంగా ఇల్లంగో అడిగల్ శిలపాధికారంలో ద 2 ఇంపార్టెంట్ కన్నకి అండ్ కోవలన్. Kannaki and Kovalan, they were the great lovers, sacrificed their life in love in many years, many decades. కొన్ని దశాబ్దాల పాటు ప్రేమ వ్యవహారాన్ని నిర్వహిస్తూ కొన్ని పవిత్రమైన ప్రేమికులుగా మిగిలిపోయారు. రైట్, ద sanctity and chastity of Kannagi till today remained as a notable example of the love. ప్రేమకు ప్రతిరూపంగా నేటికి కన్నగి యొక్క పవిత్రమైన ప్రేమ, ఆమె యొక్క పవిత్రతను నేటికి తమిళ ప్రజలు ఆరాధ్య దైవంగా అమ్మతల్లి రూపంలో కన్నగిని పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా కోవలన్, husband of Kannagi and lover of Kannagi. So this book revolved around the tales of Kannagi and Kovalan, 2 great lovers. And this book describes the sanctity of goddess Kannagi. Till today, the people of Tamil Nadu remember
the great love and affection of these two couples. ఓకే, వీరి యొక్క పవిత్రతకు చిహ్నంగా కన్నగిని నేటికి పూజించడం ఈ తమిళనాడులో ఆనవాయితీగా మారిపోయింది. రైట్, నెక్స్ట్ శిలపాదికారం completed, written by Illango Adigal. Next, Sivaga Sindhamani was written by Tirutokkadevar. Here Sivaga was the main hero of this book, and he played key role in this book. He played a key role in this book. Next, Sivaga Sindhamani was authored by Tirutokkadevar. Here Tirutokkadevar was a Jain monk, and he influenced the main role to turn towards Jainism. So here the protagonist Sivaga Sindhamani ended his life as a Jain monk. So the protagonist ended his life and his final days in Jainism. జైన మతంలో జైన సల్లేఖన రథాన్ని ఆచరిస్తూ శివగ సింధామణి మరణిస్తున్నట్లు, జైన మతాన్ని ఆచరించినట్లు తిరుతొక్కదేవర్ చూపించాడు. సో దిస్ ఈజ్ హౌ సతలై సతనార్ వాజ్ ఎ బుద్ధిస్ట్, అండ్ హీ ఇన్ఫ్లుయెన్స్డ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద మెయిన్ ప్రొటాగోనిస్ట్ టు టేక్ ద పాత్ ఆఫ్ Buddhism. So finally Mani Mekalai, a woman, became the Buddhist nun, and the second thing is Tirutokkadevar was a Jain monk, and finally the protagonist ended his life as a Jain monk. So this is the influence of the poets over their books. And next, Silapadikaram is also one of the beautiful and great epic of Tamil literature or Sangam literature, revolved around the sanctity of Kannagi and Kovalan, and the romantic and erotic tale of this couple, Kannagi and Kovalan. Till today, this became the demigoddess of Tamilians. So Kannagi is worshipping as the demigoddess of Tamil people. So this is about the Tamil literature or Sangam literature we discussed up to this level. Thank you, and keep watching Telugu One.